నమస్కారం అండి, నమస్కారం అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు థై గ్యాప్ పాడ్కాస్ట్ ఇప్పుడు తెలుగులో. నేను మీ బీయింగ్ బ్రూట్ అండ్ నాతో బోగస్ నోగ్ ఉన్నాడు. బోగస్, ఇవాళ మనం చర్చించబోయే చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. ఎక్స్ట్రాడినరీ మ్యాన్. ఎక్స్ట్రా ఆర్డినరీ మా ఆల్సో దాట్. ఎస్. సో ఇది చాలా పెద్ద ఎపిసోడ్ అవ్వబోతుంది, ఎందుకంటే నేను చూశాను నువ్వు పుస్తకం నింపుకొని వచ్చావు. అండ్ అది నేను గమనించాను, నువ్వు అనుకుంటున్నాను గమనించలేదని. నా ఒళ్ళంతా పెట్టినావు చీటీలు. సో ఇప్పుడు ఇంత పెద్ద భారం, ఇంత పెద్ద ఎపిసోడ్ని మనం చేసేటట్టు మనకు శక్తి కావాలంటే, మనకు ప్రోత్సాహన కావాలంటే, మనము ఒకసారి మన అవార్డ్స్ విన్నింగ్ సోషల్స్ చెప్పుకోవాలి. అవార్డ్స్, ఎక్స్ట్రా అవార్డ్స్, ఎక్స్ట్రా ఆర్డినరీ అవార్డ్స్. బోగస్, మనం ఇన్స్టాగ్రామ్లో @_thigap, ట్విట్టర్లో @thigap, మన ఈమెయిల్ ఐడి వచ్చేసి mindthigap@gmail.com. ఎక్స్ట్రా అవార్డ్స్. సో బోగస్, మనకు ప్రోత్సాహన వచ్చేసింది. ఇదే కాకుండా మనము డిస్కార్డ్ లో కూడా ఉన్నాము. మీకెవరికైనా మా డిస్కార్డ్ లో వచ్చి మాతో పాటు చర్చించాలనుకుంటే, థై గ్యాపియన్స్ తో చర్చించాలనుకుంటే వెంటనే మా డిఎమ్స్ లో ఇన్వైట్ లింక్ అడగండి. సిగ్గు లేకుండా మేము ఇచ్చేస్తాం. కాల్స్ వస్తే ఒక ఎక్స్ట్రా లింక్ కూడా పంపిస్తాము, మీరు మీ దోస్తులకు పంపించుకోవచ్చు. వెంటనే రండి మా సర్వర్ థై గ్యాప్ అడ్డా ఇన్ డిస్కార్డ్. అది బోగస్, మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్. ప్రోత్సాహం వచ్చేసింది. ఇప్పుడు మనము వితౌట్ వింగ్స్ ఈ చర్చనలోకి దీర్ఘంగా దూరిపోదాం. బోగస్, మనము ఈ చర్చన లోపలికి వెళ్లే ముందర ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ఎందులో ఉంది? హాట్‌స్టార్ లో. ఇది ఇట్లా టెస్ట్ చేస్తా నేను ప్రొఫెషనల్ పాడ్కాస్టర్స్ అంటే ఆల్సేషన్ డాగ్ లాగా చక్కా 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 చెప్పేయాలన్నీ, అంతే కదా. సో ఎనీవేస్, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ఇది హాట్‌స్టార్ లో ఉంది. మేము చూసాము, మీరు కూడా పోయి చూడండి. సో ఈ మూవీ సారాంశం ఏంటో చక్కగా ఒక కమ్మని పాటలాగా మన థై గ్యాపియన్స్ కి చెప్పి బ్రూట్, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమా. థ్యాంక్ యూ. ఇది నిన్ను కాదు. సరే, ఇది మనం ఆఫ్లైన్ ఒకసారి టేకప్ చేద్దాము. ఇక్కడ మన స్పెషల్ గెస్ట్ విట్నెస్ ఉన్నాడు, వాడికి పాయింట్ చేశాను నేను. కాదు, నువ్వు నన్ను పాయింట్ చేసావు అని అట్లా అనుకుంటావు. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ థ్యాంక్ యూ అనే సినిమా ఇది ఎర్ర బాలు అనే ఒక యువకుడు కథ. కానీ ఎర్ర బాలు యాక్చువల్ గా నల్ల బాలు, నల్ల త్రాచు లెక్క. కానీ ఎర్రబాలు నల్లబాలుయే కాకుండా ఈ బాబుకి ఇంకా ఎన్నో పేర్లు ఉంటాయి ఈ సినిమాలో. మొత్తానికి ఈ బాబు చేసే పనేంటి అంటే, సినిమాలలో ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా ఉంటాడు. అంటే బ్యాక్గ్రౌండ్ లో ఒక ఎక్స్ట్రా క్యారెక్టర్ లాగా ఉండి ఉండనట్టుగా అట్లా మిగిలిపోతాడు అనమాట. బ్రూట్ లైఫ్ లో కొంతమందిని చూడగానే చెప్పగలుగుతాం, ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు వీటి దగ్గర నుంచి, చూస్తేనే తెలిసిపోతుంది. ఎంత దీర్ఘంగా చూసినా, కొంచెం కళ్ళు అట్లా స్క్వింట్ చేసి చూసినా, ఇట్లా ఏదో బాగా వెలుతురు కొడుతున్నట్టు ఇట్లా చూసినా నీకు అర్థమైపోతుంది వీడి మీద ఒక మొత్తం వీడి లైఫ్ లో ఏం చేస్తాడు అనే దాన్ని ఒక 2-3 లైన్లు రాసి స్టాంప్ వేసేయచ్చు. అంతకంటే ఎక్కువ జరిగేది ఉండదు ఇక్కడ. ఎర్ర బాలు అలాంటి బాబు అనమాట. కంప్లీట్ బ్యాక్గ్రౌండ్, కంప్లీట్ ఎక్స్ట్రా క్యారెక్టర్, నో వాల్యూ టు లైఫ్. ఈ సినిమా మొత్తం బాలు ఒక ఫెయిలియర్ నుంచి ఇంకో ఫెయిలియర్ పడుతూనే ఉంటాడు. ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ మన అవార్డ్ విన్నింగ్స్ ఇన్ థై గ్యాప్. మనకి వస్తూనే ఉంటాయి, ఎలాగైతే వస్తూనే ఉంటాయో గంటకి. బాలుగాడు అట్లా గంటకి, రోజుకి, వారాలకి, నెలలు మొత్తం పడుతూనే ఉంటాడు, దెబ్బలు తింటూనే ఉంటాడు. ఇంతకీ వీడు ఇంకెన్నిసార్లు పడుతూనే ఉంటాడు ఇట్లా, ఎప్పటిదాకా పడుతూనే ఉంటాడు ఇట్లా, ఎలా వీడు ఇన్ని ఫెయిలియర్స్ ని డీల్ చేస్తున్నాడు ఈ సినిమాలో అనేది చూడాల్సింది సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. కానీ బ్రూట్, ఈ సినిమా చూస్తుంటే వర్చ్యూ ఆఫ్ సెల్ఫిష్నెస్ అని ఒక పుస్తకం ఉంది. అది రాసింది ఐన్ ర్యాండ్. నేను ఈ పుస్తకం ఎప్పుడు చదవలేదు, నాకు ఇది అసలు ఉందని కూడా తెలియదు, నువ్వు నాకు చెప్పేదాకా. కానీ ఈ సినిమా చూసినప్పుడు నాకు అర్థమైంది బ్రో, ఇది వర్చ్యూ ఆఫ్ సెల్ఫిష్నెస్ కాదు, వర్చ్యూ ఆఫ్ షేమ్లెస్నెస్ ఈ సినిమా. సో ఇంతకంటే చెప్పాలా, ఇంకేమైనా చెప్పాలా సారాంశంలో
అసలు ఎందుకు చెప్తున్నావు, ఇంకా ఎందుకు మాట్లాడుతున్నావు అని నేను స్టన్ అవుతాను. ఎగ్జాక్ట్లీ. సో అదే బ్రో సారాంశం. వావ్ బోగస్. నేను ఒక ప్రొఫెషనల్ పాడ్కాస్టరే కాకుండా నాలో ఒక ప్రొఫెషనల్ యాక్టర్ని బయటకి తీసుకొచ్చావు. ఎందుకంటే ఎంత బోరింగ్ ఉన్నా గానీ ఈ సారాంశం ఇంత ఎక్సైట్మెంట్ చూపిస్తున్నాడు చూడు. ఇట్ ఈస్ ఫుల్ క్రెడిట్ టు ద మూవీ. ఎగ్జాక్ట్లీ. డెఫినెట్ గా చెప్తున్నా, నీ సారాంశం విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే దట్ నువ్వు ఆ మూవీ టైటిల్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, అండ్ బై ద వే థ్యాంక్ యూ, 2-3 సార్లు నన్ను పిలిచినావు నువ్వు. అంత లేదు, ఆ ఎక్స్ట్రా తీసేసి ఉట్టి ఆర్డినరీ చదివావు. మ్యాన్ కూడా చదవలేను, జస్ట్ ఆర్డినరీలో ఉన్న ఎసెన్స్ ని మన సారాంశంలో నువ్వు బాగా కుక్కి మన ప్రేక్షకులకు అందించినందుకు నీకు ఒక 1000 పిత్తులు. ఓకే, ప్రొఫెషనల్ పిత్తులు కొట్టినా ఎట్లా కొట్టినా ప్రొఫెషనల్ గా కొడతాం మనం. అంతే. సో అదండి సారాంశం. బోగస్ ఆఖరికి మనని ఒక స్టేజ్ కి తీసుకొచ్చి వదులుతున్నాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక రాబోయే జర్నీ మనది, ప్రయాణం ఈ ఎపిసోడ్ లో ఎట్లా ఉంటుందో మాకే తెలియదు. మీకు కనుక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే రాసి చెప్పండి. ఓకే, మధ్యలో పాజ్ చేసి మన సోషల్స్కి వెళ్ళి రాసి చెప్పండి, ఎందుకంటే ఇక్కడ అన్ని ఎక్స్ట్రాడినరీ జరుగుతుంటాయి ఇప్పటి నుంచి. సో బోగస్ ఫైనలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ధన్యవాదాలు. సారాంశం చెప్పినందుకు కాదు, సారాంశం సమాప్తం చేసినందుకు. ఓకే, బట్ ఎనీవేస్ ఇదంతా మనకు మామూలే. స్పెషల్ గెస్ట్ ఎవరు చెప్పబోతున్నాం, ఎందుకురా నీకు అసలు ఇవన్నీ అసలు మేము మాట్లాడుతుండే మధ్యలో ఎందుకు చెప్పు. బోగస్ నెక్స్ట్ టైంకి వెళ్ళి రానేకు. వీడు కూడా బాలు లాంటి బాలు, వీడి కలర్ కోడింగ్ చేయలేదు, ఇక్కడ తిరుగుతుంటాడు రికార్డింగ్ అప్పుడు. సో ఎనీవేస్ దీంతో మనము తెలిసింది ఏంటంటే థై గ్యాప్ ఉట్టి ఓ 2 people ప్రొడక్షన్ కాదు, ఒక 3 people ప్రొడక్షన్ అని. దట్స్ వాట్ యూ వాంటెడ్ టు టెల్. ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనము ఈ చిత్రాన్ని చాలా దీర్ఘంగా, విచ్చలవిడిగా, దొర్లి పాకి దేకి దీన్ని విచారిద్దాం. బోగస్, ఈ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ చిత్రం చూసిన తర్వాత నీకు ఎలాంటి భావనలు కలిగాయి? చూసిన తర్వాత అనేది చాలా లోడెడ్ క్వశ్చన్. ఓకే, సో నీది ఎప్పుడు ఒక ప్రాసెస్ అల్లాడుతుంది నాకు తెలుసు. మనం ఈ చిత్రాన్ని ఎంచుకున్నాం, ఈ వారం మనం రివ్యూ చేయబోతున్నాం. అప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఇది ఎట్లుందంటే, మనం ఏమైనా వేరే చేద్దామా అన్నావు. అయితే నేనన్నా అరే ఏం లేవరా ఇంకా వేరేవి, ఇది ఒక్కటే మిగిలింది అంటే అరే అవునా అన్నావు. అక్కడి నుంచి కథని ముందర సాగించు. రాడ్ సినిమా అనుకున్నా బ్రో. సినిమా రిలీజ్ అయిన తర్వాత సౌండ్ లేదు, ఊరు లేదు, నామో నిషాన్ లేదు. సోషల్ మీడియాలో చూస్తే జనాలు తీసి పడేస్తున్నారు అట్లా. సో అందుకనే సోషల్ మీడియా చూడదు అసలు. ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి అసలు ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు. నేను ఇన్ఫ్లుయెన్స్ కాలేదు, నేను చూడలేదు, ఫీడ్ లో అదే వచ్చింది అట్లా. సో స్క్రోల్ చేస్తూ చూసిన విషయం ఇది. థ్యాంక్స్ బై ద వే, థ్యాంక్స్ మెటా ఫర్ స్పైయింగ్ ఆన్ us. సో ఏముంది, ఇంకో రాడ్ సినిమా. మనము ప్రొఫెషనల్స్ కాబట్టి ముక్కు మూసుకొని చెవులు మూసుకొని ఇంకా దుంకాల్సిందే ఈ బావిలోకి అని చెప్పి అలా ఏదో ఒక రెసిగ్నేషన్ తో ఈ సినిమా చూడడం జరిగింది బ్రో. ఓకే, కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ఎక్స్ట్రాడినరీ రియాక్షన్లు వచ్చాయి ఈ సినిమా. అదే ఎగ్జాక్ట్లీ. సో సినిమా చూసిన తర్వాత అనేది చాలా పెద్ద ఆన్సర్ అయిపోతుంది. కానీ సినిమా స్టార్టింగ్ లోనే నాకు నిజంగా అర్థం కాలేదు నేను ఏం చూస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే బాలుగాడు ఒక చేస్ సీక్వెన్స్ వస్తా చూడు, పోలీసులు వెంటబడుతుంటారు. నేను ఇది క్రిస్టోఫర్ నోలన్ టెనెట్ చూస్తున్నాను ఏమన్నా కొంపతీసి. ఎందుకంటే ఆ బాలు ట్రక్ వెనకాల ఒక పోలీస్ జీప్ ఇట్లా వచ్చి ఇట్లా గీసుకుంటే నెక్స్ట్ సీన్ లో అది పల్టీలు కొట్టి బాలు ట్రక్ ముందు పడతాయి. అవి తర్వాత ముందు తగులుకున్న జీపులు ఎక్కడో పల్టీలు కొట్టి ఇంకా ముందు పడ్డామో లేకపోతే ఎక్కడో వెనకబడ్డామో. సో ఈ రివర్స్ ఆర్డర్ ఏం జరుగుతుంది నాకు ఇక్కడే అర్థం కాలేదు అసలు. లాస్ట్ నేను చూసింది ఇది టెనెట్ లోనే. బోగస్ దీంట్లో మనకి చాలా శాస్త్రాలు ఇన్వాల్వ్ ఉన్నాయి. ఏ రోలింగ్ స్టోన్ ఈజ్ ఫాస్టర్ దెన్ ఏ మూవింగ్ స్టోన్ అంటారు. రైట్. ట్రక్కుని కనుక ఒక మూవింగ్ స్టోన్ అనుకుంటే ఆ తగిలి పల్టీ కొడుతూ ఇట్లా దొర్రుకుంటూ వచ్చిన జీపు ఇస్ ఎ రోలింగ్ స్టోన్. అందుకని దానికి మూమెంటం ఇట్లా ఇంక్రీజ్ అవుతుంది కానీ కాన్స్టెంట్ ఉండట్లేదు. దట్స్ హౌ ముందర పడింది. ఈ చిత్రంలో చాలా మటుకు శాస్త్రాలను వాడిండ్రు. సైన్స్ శాస్త్రం, సైన్స్ ఏమంటారు నాకు తెలియదు, బట్ ఆ శాస్త్రము, గణిత శాస్త్రం, విజ్ఞానం, ఇన్నోవేషన్, అన్ని రకాల శాస్త్రాలు వాడి సైకోసిస్, ఫోటోసింథసిస్, స్కిజోఫ్రెనియా, ఇంకేమేమో ఉన్నాయో, ఆబ్వియస్లీ, అండ్ అల్జైమర్స్ అల్టిమేట్లీ. సో ఇవన్నీ వాడిండ్రు. నీకు జస్ట్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్, ఎందుకు అట్లా ముందర పడింది అంటే ఇట్స్ సింపుల్ సైన్స్. అది నాకు కూడా బోగస్. నేను చెప్తా, ఈ మూవీ చూస్తున్నప్పుడు మొత్తంగా బ్లాంకెట్ స్టేట్మెంట్ చెప్పాలంటే భీష్మ ఫీల్స్ వచ్చినాయి జర.
ఓకే, ఈ చిత్రంలో. భీష్మాలో కూడా ఇట్లనే ఉంటుంది, అర్థం పర్థం లేకుండా ఉంటుంది చాలా, బట్ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఓకే ఈజీ వాచ్ అంటారు కదా, పెద్ద ఈజీ ఆన్ యువర్ ఐస్ అంటారు చూడు, అట్లాంటి పిక్చర్ అన్నమాట. ఈ మూవీలో కూడా అట్లానే అనిపించింది, బట్ ఇట్ వాస్ బెటర్. ఎట్లా అంటే భీష్మాలో ఓకే నార్మల్ నడుస్తుంది, ఓకే అని ఉంది. ఇందులో ఎట్లా అంటే ఇట్లా స్పైక్స్ ఉన్నాయి, అండ్ ఆ స్పైక్స్ నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు ఇప్పుడు వస్తుంది ఈ స్పైక్ అని. లైక్ ఒక సడన్ గా ఇట్లా ఫుల్ నవ్వుతావు, అరే ఎందుకు నవ్వుతున్నా అనుకుంటావు, చూస్తే చాలా ఫన్నీ ఉండేది. కొన్ని పిక్చర్స్ ఉన్నాయి బ్రో, అది సినిమా నుంచి బయట తీసి జస్ట్ ఫోటోగ్రాఫ్స్ లా చూపించిన నేను నవ్వుతా. అంత రిడిక్యులస్ గా ఉన్నాయి ఇమేజెస్ కొన్ని, అండ్ వెల్ డన్. అదే అంటే రిడిక్యులస్ అంటే అది యాజ్ ఎ కాంప్లిమెంట్ అంటాం. ఇట్స్ ఎ కాంప్లిమెంట్. కంప్లీట్లీ బ్యాడ్ షిట్ ఇన్సానిటీ ఉంది. అవును, అండ్ నాకు ఎస్పెషలీ ఎట్లయితే క్యారెక్టర్స్ ని డెవలప్ చేసిండ్రు. అండ్ వన్స్ అగైన్ నీకు ఇప్పుడే చెప్పేస్తాను, నాది ఒక పాజిటివ్, పెద్ద పాజిటివ్, చాలా పాజిటివ్స్ ఉన్నాయి ఈ మూవీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము బాధపడుతున్నాం ఇక్కడ, నేను బోగస్, ఎందుకంటే ఈ మూవీకి తగిన ఆర్థిక ఆదాయం రాలే. స్పెషల్ గెస్ట్ ఎంతో కొంత కష్టపడిన అందుకని అనుకుంటా మన ఓపెన్ బాత్రూమ్ నన్ను అడుగుతున్నారు, అరే బ్రూట్ అన్న చెప్పాను దీన్ని ఏందో అర్థం అని. కానీ యూ గెట్ వాట్ ఐఎమ్ సేయింగ్ రైట్. చాలా అసలు ఇలాంటివి హిట్ కావాలి మీకు, ఎకనామికలీ కూడా వాళ్ళకి చాలా బెనిఫిట్ రావాలి, ఎందుకంటే ది ట్రూలీ ఎంటర్టైన్డ్ ఆడియన్స్ అనిపించింది నాకైతే. నన్నైతే ఎంటర్టైన్ చేసింది చాలా. అండ్ బోగస్ అనుకోకుండా మళ్ళీ ఒక దరిద్రం పుట్టుకొచ్చింది మనకి. ఈ పిక్చర్ చూస్తున్నప్పుడు నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుండే ఆబ్వియస్లీ, ఎందుకంటే కొంచెం రిడిక్యులస్నెస్ ఉంది, కొంచెం ఎగ్జాజరేషన్ ఉంది, అండ్ ఒక లెవెల్ ఆఫ్ అబ్నాక్షియస్నెస్ ఉంది. నాకు తెలుగులో ఇది తెలియదు, రాసి చెప్పండి. ఎందుకు ఏం చేస్తున్నా ఉట్టి వింటుంటే ఏం చేస్తారు రాసి చెప్పండి. నేను చూసినప్పుడు ఏమనుకున్నా అంటే ఇది వీడికి నచ్చదు, రైట్, విత్ అ వెరీ హై ఛాన్సెస్ వీడికి నచ్చదు. నా రీజనింగ్ ఏంటో చెప్తా ఇప్పుడే. ఎడిటింగ్ వైజ్ లేకపోతే ఆ స్క్రీన్ ప్లే వైజ్ ఇట్ ఈస్ వెరీ కిడిష్, చైల్డిష్ ఉండే కొంచెం. సెకండ్ థింగ్ ఏంటంటే ఒక బేస్ స్టోరీ ఉంది కానీ మోస్ట్లీ క్యారెక్టర్స్ నడిపిస్తున్నారు. సో ఇట్ వాస్ వెరీ క్యారెక్టర్ హెవీ కైండ్ ఆఫ్ మూవీ, క్యారెక్టర్ డ్రివెన్ అండ్ ఇంకోటి క్యారెక్టర్ హెవీ. ఎట్లా అంటున్నా అంటే చాలా మంది క్యారెక్టర్స్ యాక్చువల్లీ అందులో దే ఆర్ టెలింగ్ ద స్టోరీ, నీకు లెక్క తప్పుతుంది రైట్. సో సడన్ గా నువ్వు కూర్చొని ఒక క్యారెక్టర్ రాగానే స్క్రీన్ పైన అరే వీడు ఎందుకు వచ్చాడు అనుకుంటాం, ఆల్మోస్ట్ ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. సో ఇది కొంచెం డిస్టార్ట్ చేస్తుంది. దాన్ని సినిమాలో కూడా వాళ్ళు కామెడీలా వాడారు. అవును, వాడేవాడ్రా అంటే అప్పుడు వాడు ఇంకోటి వచ్చాడు, వాడేవాడ్రా వీడేవాడ్రా. నేను ఎగ్జాక్ట్లీ ఎవరికి చెప్పాడు వాడేవాడు. సో దట్ ఈస్ అది నా మెయిన్ పాయింట్ ఉండే. థ్యాంక్ యూ, విల్ కమ్ బ్యాక్. కానీ పాయింట్ ఏంటంటే ఇలాంటి డిస్టార్టెడ్ ఇవి ఉంటుంది కదా, కొంచెం నచ్చవు చాలా మందికి. వాళ్ళకి అబ్బా ఈ తొక్కల మూవీకి నేను ఇంత దిమాగ్ వాడాలా లేకపోతే ఇంత చేయాలా అది అని. నువ్వు కొంచెం ఆ కేటగిరీలో వస్తావు జనరల్, ఎందుకంటే నీకు ఒక నా ఫీలింగ్ ఇది, నీకు ఒక పాలిష్డ్ ఇది కావాలి. యూ డోంట్ ఆ రఫ్ అరౌండ్ ద ఎడ్జెస్ ఉంటారు చూడు, అట్లాంటివి నచ్చవు నీకు. ఒక లెవెల్ ఆఫ్ రిఫైన్మెంట్ కావాల్సి ఉండే. సో నేనేమనుకుంటానంటే ఇది వీడికి నచ్చదు, ఓన్లీ ఫర్ దట్ వన్ ఆస్పెక్ట్. ఎంత రఫ్ అరౌండ్ ఎడ్జెస్ ఉందంటే వీడికి ఆ స్మూత్నెస్ లేదు, ఈ మూవీలో ఆ సెగ్వేస్ లేవు స్మూత్ గా. సో నేను అనుకుని నేను నచ్చదు. కానీ అన్ఫార్చునేట్లీ రికార్డింగ్ స్టార్ట్ అయ్యే ముందర మేము ఇద్దరం ఆబ్వియస్లీ కొంచెం ప్రిపేర్ అవుతాము. ఇట్లా మీరు అనుకోకండి ఇట్లా ఊపుకుంటూ చేస్తామని ప్రిపేర్ అవుతే వీడిని అడిగిన నీవేనా పాయింట్స్ ఉన్నారా అంటే నాకైతే చాలా నచ్చింది. నేను షాక్ అయినా. ఆ షాక్ లోనే ఇన్ఫాక్ట్ ఈ మొత్తం పాడ్కాస్ట్ రికార్డింగ్ చేస్తున్నాను నేను. వీడికి ఎట్లా నచ్చింది నాయనా అని. బట్ ఎందుకు నచ్చింది అది దట్ ఈస్ నాకు నా ఒపీనియన్స్ అక్కలే ఈ ఎపిసోడ్ లో. ఉట్టి నీ ఒపీనియన్స్ కావాలి నాకు, ఎందుకంటే నువ్వు పుస్తకం తీసుకొచ్చినావు నింపుకొని. అది అన్ఫార్చునేట్ సైడ్ ఎఫెక్ట్ బ్రూట్. ఒక సినిమాలో మంచి డైలాగ్స్ కూడా ఉండాలి అంటే అవి గుర్తుండి సావు రికార్డింగ్ అప్పుడు. ఎందుకంటే నీ చిన్న ఇంత ఆవగింజంత ఉంటుంది నీ దిమాగ్. లేదు, నేను నా రియల్ ఎస్టేట్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. మెంటల్ రియల్ ఎస్టేట్ స్టోర్ చేసుకొని ఉంచా అట్లా. కరెక్ట్, చిట్టిల మీద రాసేస్తే కుష్. అందరు లేనివాడు ఇదే అంటాడు, చాలా ఇంపార్టెంట్ అంటాడు. బట్ ఎనీవేస్ ఎందుకు నచ్చింది నీకు ఈ చిత్రం? కోర్ పాయింట్ కి తీసుకెళ్ళిపోతున్నావు ఆల్రెడీ, బట్ షార్ట్ గా చెప్తా. ఇది షార్ట్ గా చెప్పు. ది యాటిట్యూడ్. నువ్వు ఫస్ట్ షార్ట్ గా చెప్తావు అంటే నమ్మబుద్ధి కాదు. ఇది నేను షార్ట్ గానే చెప్తా, మళ్ళీ లాంగ్ వద్దాము. షార్ట్ వర్జన్ ఆఫ్ ఇట్ ఇస్ ది యాటిట్యూడ్ అండ్ ద కన్సిస్టెన్సీ. అవును, ఎగ్జాక్ట్లీ. ద కన్సిస్టెన్సీ ఈ ఫిల్మ్ మేకర్ కి ఏదైతే ఇంటెంట్ ఉండేనో ఈ సినిమాలో ఏం చెప్దాము అనేది పాటలలో కూడా తీసుకొచ్చాడు.
లిరిక్స్ లో కూడా వచ్చినాయి. అండ్ కామెడీ అనేది ఉత్తి డైలాగ్స్ తోనే రావట్లేదు, క్యారెక్టర్స్ రియాక్షన్స్ తో వస్తుంది, కొన్నిసార్లు బ్లాకింగ్ తో వస్తుంది, కొన్నిసార్లు సౌండ్ ఎఫెక్ట్స్ తో వస్తున్నాయి, బీజిఎం తో. సో ఇంత కన్సిస్టెన్సీ ఉంటే అక్రాస్ ద 24 డిపార్ట్మెంట్స్, that's beautiful. What can you say? Correct. నాకైతే I don't have to say, basically there was ఎంత స్కోప్ ఇచ్చిందంటే ఆ క్యారెక్టర్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ మూవీలో. అండ్ ట్రూ టు ద క్యారెక్టర్, మళ్ళీ ఏదో నామకే వాస్తే సరే స్టోరీకి అల్లేద్దాం ఇది అన్నట్టు కాకుండా ట్రూ టు ద క్యారెక్టర్ ఉంచి స్టోరీని ముందర తీసుకెళ్లారు. దట్ వాస్ అ బిగ్ ప్లస్ నాకు. సో ఆ కన్సిస్టెన్సీ అనేది క్యారెక్టర్ లో కూడా, క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ఉంది. కరెక్ట్. అండ్ ఇంకోటి ఏంటి తెలుసా, నువ్వు ఒక మాట అన్నావు ఏంటి, వర్చ్యూ ఆఫ్ షేమ్లెస్నెస్ అని. అది ఒక పెద్ద కాంప్లిమెంట్. వన్స్ అగైన్ వర్చ్యూ ఆఫ్ షేమ్లెస్నెస్ అనేది బోగస్ ఒక కాంప్లిమెంట్ లాగా చెప్దాం అనుకుంటున్నాడు. లెట్ మీ ఎక్స్పాండ్ ఆన్ దట్. థైగాపస్ కి తెలియాల్సింది ఏంటంటే, బీయింగ్ బ్రోట్ అనే షఖ్సియత్ దగ్గర నుంచి లైఫ్ లో ఏదైనా ఒక గుణం ఉంది నేర్చుకోవడానికి అంటే ఏదైనా ఒక అంటే చాలా గుణాలు, ఒక గుణం మీకు నేర్చుకోవాలంటే ఏదో చీకట్లో బురదలో మెసులుతూ గింజుకొని వారాలు బట్టి ఇట్లా మోకాల మీద ఇట్లా చిప్పలన్నీ అరగేసుకొని దొరికేది ఒక్కటి ఉంది అంటే గుణం ఇది, ద వర్చ్యూ ఆఫ్ షేమ్లెస్నెస్. సిగ్గు లేకుండా లైఫ్ లో ఎట్లా ప్రొసీడ్ అయిపోవాలనేది అసలు అదొకటైతే నేర్చుకోవాలి. కానీ మీ అందరూ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, సో బోగస్ ఎట్లుంటాడో, బురద ఒళ్ళంతా బురద, మోకాలంతా పెండ, ఇట్లా ఉంటాడు మాట బోగస్. ఇప్పుడు అర్థం చేసుకోండి ఏ పరిస్థితుల్లో రికార్డ్ చేస్తాను నేను. బట్ అగైన్ కమింగ్ బ్యాక్ ఏంటంటే, నేను ఎందుకు ఆ పాయింట్ అన్నానంటే, చాలా క్లీషేస్ ఉన్నాయి ఈ పిక్చర్లో. చాలా మటుకు ఆల్రెడీ విన్న జోకులు, లేకపోతే ఆల్రెడీ కొట్టిన పిండి అన్నట్టు ఉండే. కానీ దానిలో ఏం చేసిన అంటే ఒక్క స్టెప్ వాళ్ళ ఒరిజినాలిటీ పెట్టిండ్రు. రైట్. దాంతో మొత్తం ఆ పాత జోక్ చాలా ఫ్రెష్ కొత్త జోక్ అన్నట్టు కనబడుతుంది. అండ్ ఇట్ వాజ్ ఆల్సో ఓకే. ద ఆబ్వియస్ ఫ్యాక్ట్ ఏంటంటే అది వెల్ డెలివర్డ్ ఉండే, అవుట్పుట్ కరెక్ట్ ఉండే, ఎగ్జిక్యూషన్ కరెక్ట్ ఉండే. కానీ సిగ్గు లేకుండా అస్సలు పాత జోకులు వాడేసుకొని దే మేడ్ అస్ లాఫ్ ఈవెన్చువల్లీ. నాకు ఫనీ థింగ్ ఏమో అనిపించింది సార్, దేర్ వాజ్ నో నాస్టాల్జియా ఇన్ మీ. అరే ఈ జోక్ పాతది ఇది ఉంది కదా అన్నట్టు అనిపించలే. ఇట్ ఆల్వేస్ లుక్డ్ ఫ్రెష్. వీళ్ళు ఫ్రెష్గా నాకు ఫస్ట్ టైం చెప్తున్నారు అన్నట్టు అనిపించింది, విచ్ మేడ్ ఇట్ ఈవెన్ బెటర్ నాకు. ఐ మీన్ ఈ సర్టిఫికేట్ అయితే నువ్వే ఇవ్వాలి, ఎందుకంటే ఇవి నాకు పాత జోకులు నాకు అనిపించలేదు, ఎందుకంటే నేను అన్ని తెలుగు సినిమాలు చూడలేదు. ఓకే, నువ్వు చూసావు కానీ, సో నువ్వు చూసినా నీకు అవి పాత జోకులని తెలిసినా కూడా నువ్వు ఎంజాయ్ చేసావు అంటున్నావు. యా ఎగ్జాక్ట్లీ. నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఆ డైరెక్టర్ వచ్చి క్యారెక్టర్ చెప్తాడు కదా సెకండ్ టైం, సాయినాథ్ క్యారెక్టర్ సాయినాథ్ అని చెప్తాడు. తర్వాత సాయి ఎందుకు తెలుసా, సాయినాథ్ శైతాన్ అట్లా తీసుకెళ్ళి సై అంటాడు చూడు. దట్ ఈస్ I mean, you could see it coming. Okay. In a way. Can still it was funny. Worked, yeah. దానికంటే ముందర ఇనీషియల్లీ ఎప్పుడైతే హీరోయిన్ ని కలుస్తాడో, ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ తో నువ్వు రైటా మెషిన్ రాంగా, మెషిన్ రైటా అది ఇది అని మొత్తం ఆ డైలాగ్ ఉంటుంది చూడు. దట్ వాజ్ ఆల్సో చాలా మటుకు వేసిండు అలాంటివి. ఐ మీన్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్లు ఇట్లా వర్డ్ ప్లే తోటి చేయడం అది ఇది. ఇన్ఫాక్ట్ నేను రీసెంట్ గా ఎవరికో చెప్తుండే, లైక్ పాత ఇంగ్లీష్ కామెడీలో వాళ్ళు చాలా మటుకు ఈ వర్డ్ ప్లే జోక్స్ ఉంటాయి వాళ్ళు. లైక్ వాట్ అంటాడు, వోల్ట్స్ అంటాడు, అది ఎక్సెట్రా ఎక్సెట్రా. నాకే చెప్తుండే నువ్వు హాలీవుడ్ గోల్డెన్ ఎరా. సో ఆ వర్డ్ ప్లే నీకు యాక్టింగ్ ఏమి ఉండదు, అందులో కాంటెక్స్ట్ ఉండదు. ఇట్ వాస్ జస్ట్ బిట్వీన్ టూ క్యారెక్టర్స్ ఒక వర్డ్ ప్లే, డైలాగ్ లో అది విట్ అంటారు. విట్, యా. సో అది చూసాను నేను చాలా రోజుల తర్వాత. అండ్ దట్ వాస్ అగైన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ డన్. ట్రూ. సో ఇలాంటి పర్టికులర్ సీన్స్ చూసుకుంటే అక్కడ అనిపిస్తుంది ఓకే, దే వాజ్ సో షేమ్లెస్. దే డిడ్ంట్ మైండ్ దట్ ద ఆడియన్స్ వుడ్ హావ్ నోన్ ద జోక్. వీళ్ళకి ఆల్రెడీ తెలుసు, కానీ మళ్ళీ చెప్తాను నేను ఈ జోక్. అండ్ దట్ మేడ్ ఇట్ ఫనీ అనిపించింది నాకు. యా, షేమ్లెస్నెస్ అయితే దాన్ని ఏ రేంజ్ కి లాక్కెళ్ళి తీసుకెళ్లారో అసలు క్లాప్స్. కరెక్ట్. అండ్ యూనో నాకు ఇంకో బ్యూటిఫుల్ పాయింట్ ఏమనిపించింది సార్, ఇందులో నెగిటివ్ క్యారెక్టర్ అన్నట్టు లేడు ఎవరు. ఓకే, ఒక నామకే వాస్తే వీ కెన్ సే విలన్ వీడు చాలా ఘోరమైన విలన్ లాబ్లా అనుకోవచ్చు, కానీ పాపం చాలా మంచిగా చూపించిన వాడు, నాకు నచ్చాడు వాడు. ఐ వాస్ టేకింగ్ హిస్ సైడ్ ఒక పాయింట్ లో. విలన్ కూడా ఒక చాలా లవబుల్ క్యారెక్టర్ దీంట్లో. సో దట్ వాజ్ అగైన్ వెరీ వెల్ డన్ అనిపించింది. సో ఇప్పుడు నువ్వు చెప్పు బోగస్, మనము పద్ధతిగా ప్రొఫెషనల్ గా స్టెప్ బై స్టెప్ వెళ్దాం. నీకు ఏవేవి నచ్చాయి? దీనికైతే ఫార్మాట్ మనం చెప్పలేము, ఒక డిపార్ట్మెంట్ ఇది పాజిటివ్ ఇది నెగిటివ్, అదే జస్ట్
ఫ్రీ ఫ్లోయింగ్ గా నీ ఎమోషన్స్ ని బయట పెట్టు. ఎందుకంటే చాలా చిన్న చిన్నవి ఉన్నాయి యూనో అట్లా డిపార్ట్మెంట్ వైజ్ పోవడానికి. స్టార్టింగ్ లో సెల్వమణి దగ్గర ఎప్పుడైతే బాలు వచ్చి మొదటిసారి నోరు తెరుస్తాడు, బాహుబలి చూసావా, అక్కడ దాకా నాకు రాడ్ సినిమా అనిపించింది. యూనో అక్కడ దాకా ఓకే, నేను చూసేది రాడ్ సినిమానే, అందుకనే ఈ సినిమా గురించి టాక్ లేదు, అందుకనే ఈ సినిమా గురించి ఎవడు ఏం పొగడతలేడు అట్లా నేను అనుకున్నా. ఎప్పుడైతే బాహుబలి చూసావా అంటాడు అండ్ దానికి ఎంతైతే ఎఫెక్ట్ ఇస్తారో మొత్తం పాజ్ చేసి అందరూ రియాక్షన్ ఇట్లా ఇచ్చి దాని తర్వాత వాడు ఫోన్ తీసి ఇట్లా చూపిస్తాడు చూడు, అక్కడ నాకు అర్థమైంది ఓకే ఇది ఒక నూతన్ స్టైల్ లెఫ్ట్ తీసుకుంది, నూతనే డైరెక్టర్ దీనికి. నిజంగా అసలు అక్కడ నాకు అర్థమైంది ఓకే నేను చూసేది రాడ్ సినిమా కాదు, ఇది ఇంకేదో నడుస్తుంది ఇక్కడ, ఐ నీడ్ టు పే అటెన్షన్ అని చెప్పి. అక్కడ నుంచి ఐ రియలీ స్టార్టెడ్ లేయర్ బై లేయర్ నాకు ఇంకా 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 నచ్చుతూ పోయింది సినిమా నిజంగా. అదే చెప్తున్నా, అదే అమౌంట్ ఆఫ్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్. యా, అండ్ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఆబ్వియస్. ఆ సీన్ వచ్చేసిన తర్వాత నేను సర్ప్రైజ్ ఎందుకు అవుతున్నా చాలా ఆబ్వియస్ ఉంది కదా అన్నట్టు వస్తుంది. అండ్ దట్ ఈస్ వాట్ వాస్ మేకింగ్ మీ లాఫ్. రైట్. అండ్ నేను మళ్ళీ అదే పాయింట్ చెప్తా బోగస్, ఇది ఇట్ మైట్ బి రికరింగ్ పాయింట్. ఎంత సింప్లిఫై చేసిండంటే క్యారెక్టరైజ్ ని, ఇట్ వాస్ జస్ట్ వాళ్ళు ఒక్క లైన్ రాసిండ్రు, ఇది కోర్ ఉంటది, మిగతావన్నీ రియాక్షన్స్ ఉంటాయి దీని చుట్టూ, బట్ ఈ కోర్ త్రూనే రియాక్షన్స్ ఇస్తాడు అండ్ దెన్ దే జస్ట్ లెట్ ఇట్ గో. డీవియేట్ కాలేదు. దట్ వాస్ లైక్ అన్బిలీవబుల్లీ అమేజింగ్. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ లో ఉండేది. ఈ సినిమాకి ఉన్న కోర్ యాటిట్యూడ్ అనేది ఈ మొత్తం ఒక వెనపూస లాగా సినిమాకి మొత్తం కాన్స్టెంట్ గా ఉంది. అట్లా ఎంత వైల్డ్ గా పోయిన సీన్స్ జోక్స్ ఏదైనా దానికి మాత్రం ఆ మెయిన్ స్పైనల్ కార్డ్ కి మాత్రం కనెక్టెడ్ ఉండే. దట్ ఈస్ బ్యూటిఫుల్. అది అట్లా ఉండాలి కన్సిస్టెన్సీ. నేర్చుకోండి. ఇప్పుడు ఏం కన్సిస్టెన్సీ ఉండదు, ఏముండదు మీకు. దాని తర్వాత మొంటాజ్ స్టార్ట్ అవుతుంది, బాలుగాడి మొంటాజ్, బ్యూటిఫుల్ మొంటాజ్. అది ఆ వాయిస్ ఓవర్ కూడా ఎక్కడ దేన్ని సీరియస్ తీసుకోలేదు వీళ్ళు అసలు. ఆ వాయిస్ ఓవర్ లో కూడా తెలుస్తుంది నీకు. అండ్ వాడి క్యారెక్టర్ ని ఎట్లయితే ఇంట్రడ్యూస్ చేస్తారో, వాడిని వెనక్కే తోస్తున్నట్టు, వాడు అసలు ఫ్రేమ్ లో కూడా ఉండద్దు అని చెప్పి, మళ్ళీ అందులో కూడా వాడికి ఒక క్యారెక్టర్ దోస్త్ ఇవ్వడము, వాడితో ఒక కో సహా లూజర్ పార్ట్నర్ ఉంటాడు, వాళ్ళిద్దరు ఎప్పుడు వెనకాలే ఉంటారు. సో అక్కడ కూడా వాడిని ఒక్కడనే వదలలేదు చూడు, అక్కడ కూడా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పెట్టారు. దట్ వాజ్ అగైన్ స్మాల్ థింగ్స్. అండ్ ఎంత మంది జూనియర్ ఆర్టిస్ట్ కి, ఎంత మంది యాక్టర్స్ కి ఛాన్స్ వచ్చిందంటే ఇందులో, అది ఇట్ వాజ్ రియలీ యునో అగైన్ ఐ డిడ్ంట్ మిస్ వెన్నెల కిషోర్. దట్ ఈస్ అ బిగ్ కాంప్లిమెంట్. వెన్నెల కిషోర్ లేకపోతే ఒక స్టాల్వర్ట్ కామెడియన్ లేకుండా దే పుల్డ్ ఆఫ్ ద ఇది చూడు, దట్ వాజ్ అమేజింగ్ అనిపించింది. నిజంగా అసలు ఒక జూనియర్ ఆర్టిస్ట్ మీద తీసిన సినిమా, వాడి ఎక్స్పీరియన్సెస్ ఎట్లా ఉంటాయో దాని మీద ఆధారపడిన సినిమాలో ఇంతమంది జూనియర్ ఆర్టిస్ట్ ని తీసుకొచ్చి పెట్టడం అనేది ఇట్ గోస్ అ లెవెల్ అబవ్. ఇది జస్ట్ ఒక ఏదో నామకే వాస్తే యూనో లైట్ గా తీసిన సినిమా కాదు, తీసి పడేసిన సినిమా కాదు, చాలా థాట్ ఉంది దీని వెనకాల. మళ్ళీ చెప్తున్నా బోగస్, శాస్త్రం ఉంది ఇందులో. నేను స్టార్టింగ్ చెప్పిన ఇట్ ఈస్ కాల్డ్ ఫ్రాక్టాలిటీ. ఒక లెవెల్ ఆఫ్ ఫ్రాక్టాలిటీ ఉండే. ఎవరికైనా ఫ్రాక్టాలిటీ తెలియదు అంటే పోయి చదువుకోండి ఫ్రాక్టాలిటీ ఏంటో. మేము చెప్పాము ఇప్పుడు, పెద్ద ఇది పెద్ద తతంగం అది. ఇక్కడ చూసారు కదా లక్కీ కేఫ్ లో సెల్ఫ్ సర్వీస్ అని బోర్డు ఉంటుంది, అంతే. సో ఇప్పుడు ఆ ఫ్రాక్టాలిటీ అన్న కాన్సెప్ట్ ఏ లెవెల్లో ఉన్నదంటే, నువ్వు ఒక చిన్న సీన్ తీసుకున్నా కానీ నీకు అందులో సేమ్ క్వాలిటీ కనబడుతుంది. మొత్తం అవుట్పుట్ లో నీకు ఏదైతే ఎమోషన్ అంటే ఏదైతే ఎక్స్పీరియన్స్ అవుతావో మొత్తం సినిమా చూసిన తర్వాత, అదే ఎక్స్పీరియన్స్ ఒక చిన్న సీన్ లో కూడా అవుతుంది నీకు. అండ్ అదే ఫ్రాక్టాలిటీ అర్థం. దట్ ఈస్ ద ఫ్రాక్టాలిటీ. కట్ ఎ క్యూబ్ అవుట్ ఆఫ్ ఎ క్యూబ్, ద స్మాలర్ క్యూబ్ హ్యాస్ ద సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద బిగ్గర్ క్యూబ్. అంతే. బట్ ఇంకోటి ఏంటంటే, బై ద వే ఒక నిమిషం డైగ్రెస్ అవుతున్నా, నేను ఇప్పుడే వార్నింగ్ ఇస్తున్నా. అస్సలు వార్నింగ్ ఇవ్వాల్సిన నాకు ఎప్పుడు కొంచెం నాకు ఎప్పుడు కొంచెం భయం వేసింది తెలుసా, దట్ బోగస్ కి కూడా ఈ మూవీ నచ్చచ్చు అని. ఎప్పుడైతే బ్రహ్మాజీ దిగిండు, ఎప్పుడైతే బ్రహ్మాజీని దింపిని ఓ మేబీ బోగస్ కి కొంచెం వాడికి ఫుల్ఫిల్మెంట్ వస్తుంది అనుకుంటా ఇప్పుడు. అసలు అదొకటే పాయింట్ ఉండే. హౌ కెన్ ఐ నాట్ బి హ్యాపీ? బ్రహ్మాజీని తీసుకొచ్చారు, కామెడీ చేయించారు. అండ్ కామెడీ చేయించడమే కాకుండా he is laughing, dancing, having a blast. అసలు ఇంకేం కావాలి? ఐ మీన్ సబ్జెక్టివ్ నాకైతే సెల్ఫిష్లీ that was great. కరెక్ట్. ఓ ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఉండే బోగస్ కి. సో కమింగ్ టు ద పాయింట్, అంటే కంటిన్యూయింగ్ ద పాయింట్, మళ్ళీ
ఫ్రాక్టాలిటీ అన్నావు కదా, అది దేంతో వచ్చింది అది? ఎందుకంటే నువ్వు అంటున్నట్టు పాటల్లో కూడా ఉండే అవును ఆ పర్టికులర్ థీమ్. అవును, అన్నిట్లో మెయింటైన్ చేస్తారు. చాలా రేర్ అవుతుంది అని ఒక్క పాటకు అని కాదు, ఇట్ వాజ్ ఇన్ ఆల్ పాటలు. ఓ యా, నేను మర్చిపోయిన పాయింట్ ఏంటంటే నాకు బెదుర్లంక గుర్తుకొచ్చింది. యా, ఏదైతే ఆ ఇంటెంట్ కన్సిస్టెంట్ గా ఉండే చూడు సినిమా మొత్తం, బెదుర్లంక గుర్తుకొచ్చింది. అందుకే క్లాక్స్ విచ్ ఇస్ అ కాంప్లిమెంట్. నేను అనవసరంగా గుర్తు చేసుకుంటుంటాం క్లాక్స్, నువ్వు ఇంకా వింటున్నావో లేదో తెలియదు కానీ మనం మొన్న మాట్లాడినాము. బట్ యా, సో జస్ట్ క్యారెక్టర్స్ బ్రో, ఒక్కసారి క్యారెక్టర్స్ ని చూస్తే ఎంత మంది ఉన్నారు. అది ఎందుకు అంత పెద్ద విషయం అంటున్నా అంటే, ఓ పెద్ద ఛాతి కొట్టుకొని చెప్పట్లే, చూడండి ఎంత మందికి ఛాన్స్ ఇచ్చినాము అని, సైలెంట్ గా యాక్షన్ లో చూపించేస్తాం. సో ఒక జూనియర్ ఆర్టిస్ట్ కి ఎలా అయితే భావనాలు ఉంటాయో, వీఆర్ బ్యాక్ టు భావనాలు. అండ్ అలాంటి భావనాలు ఉన్న సినిమాలో అంతమంది జూనియర్ ఆర్టిస్ట్ ని కుక్కడం, లిటరల్లీ ఎట్లా కుక్కారంటే ఇట్లా, దట్ సేస్ అ లాట్. యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అంటారు కదా, అందుకనే మనం ఇంకా యాక్షన్ చేయట్లేదు. ఎగ్జాక్ట్లీ. క్యారెక్టర్స్ కి వస్తే, బాలుగాడి ఎక్స్ట్రా లూజర్ ఫ్రెండ్ ఒకడు, వాడు పుష్ప రైట్ హ్యాండ్, వాడు పుష్పలో వాడు బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు, పుష్ప బెస్ట్ ఫ్రెండ్. ఇంకో క్యారెక్టర్ వచ్చి ఆ డైరెక్టర్. ఈ డైరెక్టర్ థైగ్యాప్ లోర్ లో ఎట్లా సిమెంట్ అయిపోయాడు అంటే, అది నా పర్సనల్. కాకినాడ బోర్డ్ రూమ్ లో వాడు ఉంటాడు. అది ఈ యాక్టరే హిట్ 2 లో నా పర్సనల్ అంటుండే, ఊరేసుకొని చచ్చిపోయాడు ప్యాంట్ తోటి. అదే బట్ ఇందులో డైరెక్టర్. ఇంకో క్యారెక్టర్ ఎవరు అంటే శ్రీకాంత్ అయ్యంగర్. Dude, ఎదురింటోడు, he's like epitome of an annoying neighbor. Like you can't think of oka artist who can do better than Srikanth Iyengar. నా పర్సనల్ ఒపీనియన్ లో. అండ్ తనే కాకుండా వైఫ్ చేసిన she also did very well. So good. She was so good నిజంగా. Okay. నెక్స్ట్ వచ్చేసి అఫ్ కోర్స్ ఇది జస్ట్ టచ్ చేస్తున్నా, మళ్ళీ డెప్త్ లోకి రావచ్చు. ఎందుకు డెప్త్ లోకి వెళ్ళిపో ఇప్పుడే? వద్దు, మళ్ళీ డైగ్రెస్ అవుతాం, ఎందుకంటే చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నారు కదా. సో రావ్ రమేష్ అండ్ నో బ్రెయినర్, చెప్పాల్సిన అవసరం లేదు, నో బ్రెయినర్. అండ్ బాలుగాడి అమ్మగా చేసిన యాక్టర్ మన రఘువరన్ వైఫ్. రైట్, ఇది పేరు తెలుసుంటే బాగుండు, బట్ నెక్స్ట్ టైం కి చూసుకుందాం. తను ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ, దానికి మళ్ళీ వద్దాము. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చి శామ్ అని వాళ్ళ ఇంట్లో పనిచేసే పనామె. పాష్ గా ఉంటది, ఒక ఫ్యామిలీ మెంబర్ లానే ఉంటది. నెక్స్ట్ వచ్చేసి సెల్వం అని, కరెక్ట్, అదొక క్యారెక్టర్. నెక్స్ట్ వచ్చేసి కోటియా ఊర్లో కాశీ అని ఉంటాడు, శ్మశానంలో ఉంటాడు చూడు కర్ర పట్టుకొని, అదొక క్యారెక్టర్ ఫర్ సమ్ రీజన్. అండ్ మళ్ళీ ఒక చిన్న పాప, నాకు గుర్తొచ్చింది, రోహిణి, బాలు మదర్ పేరు రోహిణి, యాక్టర్ పేరు. సో గుడ్, సబ్లైమ్ ఉండే పర్ఫార్మెన్స్, మళ్ళీ వద్దాం. అదే కోటియా ఊర్లో ఆ చిన్న పాప ఆశలు పెట్టుకొని ప్రామిస్ చేసే, అదొక ఇంకో క్యారెక్టర్. అసలు ఫర్గెటింగ్ ద బెస్ట్ క్యారెక్టర్, నెవర్ ఎండింగ్. హర్షవర్ధన్ ఉన్నాడు, మోహంతి. And it never stops. Ajay, your touch of beauty. Nijanga. And not to forget the IG exterior. Yes. IG ఇంకా నీరో కున్న అసిస్టెంట్ పట్నాయక్. I'm a fan of Nero. Yes. The way and obvious flaws ఉన్నాయి. Okay, it was on your face kind of flaws ఉండే. బట్ ఎట్లయితే ప్రెజెన్స్ ఉందో ఆ నీరోది, ఐ థింక్ కొంచెం బార్డర్ లైన్. హీ కెన్ ఒక్క స్టెప్ లెఫ్ట్ కి తీసుకుంటే హీ కెన్ బి ఎ బ్యూటిఫుల్ విలన్, ఒక్క స్టెప్ రైట్ కి తీసుకున్నాడు అనుకో హీ కుడ్ బి ఎ బ్యూటిఫుల్ హీరో. బ్రో, ఒక్క స్టెప్ ముందుకి తీసుకున్నాడు అనుకో, హీ ఈస్ ఆల్రెడీ అ బ్యూటిఫుల్ బ్రేక్ డాన్సర్. yes he has a, అంటే it's just about his choice అంతే. ఇట్లా he is abused with choice. where do you want to use me, ఎట్లా వాడుకుంటున్నాను వాడుకో అన్నట్టున్నాడు. It's such a great find అది. నీరోకి రైట్ హ్యాండ్ లాగా ఉన్న పట్నాయక్ హీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్. కానీ ఇందులో హీ గాట్ టు డూ కామెడీ, లైక్ అవుట్ అండ్ అవుట్ కామెడీ, విచ్ వాస్ గ్రేట్. విచ్ ఈస్ సంథింగ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ హిమ్ టు డూ. తెలుసా, ఈ వెన్నెలా మూవీలో నుంచి ఇప్పుడు ఫస్ట్ మూవీ ఈ క్యారెక్టర్ విలన్ చేస్తాడు వెన్నెలా మూవీలో. అండ్ అప్పటి నుంచి ఎప్పుడు ఒక సైంటిస్ట్ లాగా, లేకపోతే మన దీంట్లో స్పైలో వీడే కదా మోలు, స్నిచ్ వీడే ఉంటాడు. ఎప్పుడు అట్లా ఒక గ్రే షేడ్ లో వాడుతుంటారు. ఫార్మాస్యూటికల్ కంపెనీ పపెట్ వాట్ ఎవర్. నాకు అనిపిస్తుంది ఎందుకు ఆమె కొంచెం ట్విస్ట్ ఎందుకు గారు, లైక్ ఒక డైరెక్టర్ కొంచెం ఇలా మెల్లుకన్ను పెట్టిండు అనుకో, ఇందులో ఇంకో క్యారెక్టర్ కనబడవచ్చు కదా ఈ ఆర్టిస్ట్. ఎందుకంటే హీ హ్యాస్ దట్ ఒక అడ్వాంటేజ్ ఏంటి తెలుసా ఆర్టిస్ట్ కి,
యూ కెన్ జస్ట్ మోల్డ్ హిమ్ హౌ ఎవర్ యూ వాంట్. ఆయనకు ఆ న్యాచురల్ ఫిజికల్ ఫ్రేమ్ లేకపోతే ఆ లుక్స్ అట్లా ఉంటాయి ఆయనకి. యూ కెన్ ఈవెన్ యూజ్ హిమ్ యాజ్ కాశ్మీరీ పండిత్ లాగా వాడుకోవచ్చు, రైట్? అండ్ యూ కెన్ యూజ్ హిమ్ లైక్ ప్రాబ్లీ శ్రీలంకన్ పొలిటీషియన్. ఐ మీన్ ఐ డోంట్ నో. ఈ యాక్టర్ మీద నేను ఎక్కడ సోల్డ్ అయిపోయింది తెలుసా, బెంగాలీ లాగా వాడారు ఈ యాక్టర్ ని. ఎందులో రిపబ్లిక్ లో శ్రీకాంత్ ఫ్లాష్ బ్యాక్ లో ఈ యాక్టర్ ని ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్, బెంగాలీ ఇండస్ట్రియలిస్ట్ లా చేస్తారు. శ్రీకాంత్ దగ్గరకు వచ్చి ఇద్దరు బెంగాలీలో మాట్లాడతారు. ఎంత న్యాచురల్ గా మాట్లాడారు అంటే, అండ్ హిస్ పర్ఫార్మెన్స్ ఇన్ దట్ వాస్ సో న్యాచురల్. He always is a good performer. నేను అక్కడ సోల్డ్ అయిపోయాను. ఓకే, ఐఎమ్ సోల్డ్. యా, అండ్ ఇంకోటి ఏం తెలుసా, ఈవెన్ టైం పీరియడ్ వైజ్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. యూ కెన్ పుట్ హిమ్ యాజ్ ద లేటెస్ట్ ఒక పెద్ద అదే ఫార్మా CEO లాగా, లేకపోతే ఒక 70 years బ్యాక్ ఒక జర్నలిస్ట్ లాగా వాడుకోవచ్చు. ఆర్ యూ కెన్ యూజ్ హిమ్ యాజ్ ఒక చిన్న సిపాయి లాగా ఎట్లైనా వాడచ్చు. ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ యూ వాంటింగ్ టు డూ ఇట్ విత్ హిమ్. ఐ మీన్ నాకు మళ్ళీ అగైన్ ఐ డోంట్ నో ద డీటెయిల్స్. వీళ్ళు పోనీ ఆర్టిస్ట్ నుంచి ఏమైనా వేరే లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అదంతా పక్కన పెట్టేస్తే అబ్జెక్టివ్ గా చూస్తే ఐ కెన్ థింక్ ఆఫ్ మేకింగ్ హిమ్ ఒక పెద్ద స్ట్రాంగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా, హూ హ్యాస్ లైక్ డెప్త్ ఇన్ ద స్టోరీ. నాకు ఇలాంటి యాక్టర్స్ ని చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే, ప్రతి ఒక్క కాస్టింగ్ ఏజెంట్, కాస్టింగ్ డైరెక్టర్ కి ఒక సీక్రెట్ ఫోల్డర్ ఉండాలి, ఇన్సూరెన్స్ అని చెప్పి. అది అందులో ఇట్లాంటి యాక్టర్స్ ఉండాలి అందరూ. లాస్ట్ మినిట్ నాకు ఈ యాక్టర్ కావాలి, అట్లాంటి క్యారెక్టర్ కావాలి అంటే జస్ట్ ఇన్సూరెన్స్ ఫోల్డర్ ఓపెన్ చేసి పిక్ దీస్ యాక్టర్స్. ఐ మీన్ 100% గ్యారంటీ. అంతే నువ్వు చెప్పు అంతే అవుతుంది అది, అంతే. అండ్ బట్ అన్ఫార్చునేట్లీ మనకి ఏజెంట్స్, పీజెంట్స్ ఎవరు ఉండరు మన ఇండస్ట్రీలో. అండ్ ఆఫ్ కోర్స్ దే ఆర్ దేర్ ఓన్ ఏజెంట్స్. అంతే, అది దరిద్రం. అంతే. ఇంకా క్యారెక్టర్స్ వైపు వస్తే నేను ఇంకా సర్ప్రైజ్ అయిన, సెకండ్ హాఫ్ లో ఆ ఊర్లో ప్లేస్ చేస్తారు కదా, అందులో ఈ మంగళవారం యాక్టర్ వస్తాడు, గుడ్డోళ్ళ చేస్తాడు. ఈ మనిషి కూడా ఉన్నాడు అది ఇంట్లో. అంటే వాట్ మోర్ కెన్ యూ ఆస్క్ ఫర్? లైక్ దట్ గై ఇస్ టూ గుడ్. హీ ఈస్ బ్రిలియంట్ నిజంగా. ఇట్ నెవర్ స్టాప్స్ నిజంగా, గోస్ట్ లాగా. మళ్ళీ ఇంకా హైలైట్ అంటే ఆ పోలీస్ స్టేషన్ లోనే ఆ వల్లి అన్న క్యారెక్టర్ ఎంత బాగా చేసింది కదా. లిటరల్లీ వన్స్ అగైన్ ఐ సా ఎ లీడ్ పొటెన్షియల్ ఇన్ దట్ వల్లి. ఒక చిన్న సీన్ ఉంటది, ఆ పాట ఉంటది చూడు, ఈ టీజర్స్ ని కొడతారు చూడు, ఆ సీన్ లో నాకు ఐ సా ఆ వల్లి కొంచెం షీ షెడ్ దట్ ఇన్నోసెన్స్ టు వాళ్ళని కొట్టేటప్పుడు. నాకు అనిపించింది, ఓ షీ ఈస్ ప్రిటీ హై పొటెన్షియల్ అన్నట్టు అనిపించింది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్స్ ఇన్ దిస్ మూవీ, కామెడీలో లేడీస్ ని ఎట్లయితే ఇన్వాల్వ్ చేశారు. థ్యాంక్ యూ. ఎస్, ప్లీజ్ కంటిన్యూ. అండ్ అది ఒక రకమైన ఇన్వాల్వ్మెంటే కాదు. కొంతమంది లేడీస్ ఆన్ ద స్మార్టర్ సైడ్ ఉన్నారు, కొంతమంది లేడీస్ ని కంప్లీట్ డంబ్ బింబోఎస్క్ కామెడీ కూడా ఇచ్చారు. అండ్ అందరూ ఇంక్లూడింగ్ ద హీరోయిన్, అందరూ ఎంత ఇన్వాల్వ్ అయిపోయి చేశారంటే ఆ కామెడీ. ఐ వాస్ సో హ్యాపీ టు సీ. అగైన్ one shout out to the heroine. She's day by day choosing smart projects. నా ఉద్దేశంలో అయితే కొంచెం ఇట్లా మెయిన్ స్ట్రీమ్ లాగా వెళ్ళకుండా ఈ మూవీలో అయితే నాకు అనిపించింది కొంచెం స్క్రీన్ టైం తక్కువ ఉండే దెన్ ఐ వుడ్ హావ్ విష్డ్ ఫర్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ వెరీ ఇంపాక్ట్ఫుల్, వెరీ వెల్ డన్ అండ్ ఆల్ దాట్. బట్ కమింగ్ టు యువర్ ప్రీవియస్ పాయింట్, ఫీమేల్ ఆర్టిస్ట్లను ఎట్లయితే యూజ్ చేశారో, వాళ్ళ క్యారెక్టర్స్ ఎట్లయితే రాసిండ్రో, కొంచెం వేరే వాళ్ళు చూసి నేర్చుకోండి అమ్మా. ఎందుకంటే బార్డర్ లైన్, ఎస్పెషలీ మన బాలు మదర్, ఓ శ్రీలక్ష్మి కనబడింది నాకు నిజంగా. షీ వాజ్ లైక్, ఓ మై గాడ్, సబ్లైమ్ ఉండే హర్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే నీకు పక్కన రావ్ రమేష్ ఉండి అండ్ యు ఆర్ ప్లేయింగ్ హిస్ వైఫ్, సో నీకు స్క్రీన్ స్పేస్ ఎప్పుడు షేర్ చేయాల్సి వస్తుంది రావ్ రమేష్ లాంటి యాక్టర్ తో, విచ్ ఇస్ నాట్ ఇట్స్ నాట్ జోక్ బ్రదర్. ఇట్స్ నాట్ జోక్ బ్రదర్. అండ్ she has to share screen space. అదే she has to be in the scene. అలాంటి దాంట్లో she stood out so well. అండ్ ఎంత ఆ కెమిస్ట్రీకి ఎంత కాంట్రిబ్యూట్ చేసిందంటే, తను ఆ పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత బిందె ఇట్లా పడేస్తారు చూడు, ఏంటి ఏమంటున్నావు అని చెప్పేసి నెక్స్ట్ సీన్ ఇట్లా కట్ చేస్తారు కదా, బిందె పడేసి ఇట్లా ఇంకా ఫుల్ ర్యాంట్ చేస్తుంది కదా, బ్యూటిఫుల్ సీన్ ఉండే అదైతే. ఇంకో సీను రావ్ రమేష్ పడుకున్నాడు అనుకోని ఈ మదర్ ఇంకా అమ్మ కొడుకులు ఇద్దరు అయితే ఏమనుకుంటున్నావు నెక్స్ట్ అదే హీరోయిన్ చూసి వస్తాడు, హనీమూన్ కి ఎక్కడ పోదాం అనుకున్నా అనగానే రావ్ రమేష్ లేచి మళ్ళీ జాయిన్ అవుతాడు కదా. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ సీన్ అసలు. మై ఫేవరెట్ సీన్. చెప్పు. నా ఫేవరెట్ ఉంది ఈ యాక్టర్ది. అదే ఓ షిట్, మేబీ ఇట్ విల్ కోయిన్సైడ్ గానీ చూద్దాం. వీళ్ళు ఊరికి వస్తారు బాలుని కలవడానికి, అండ్ బాలు అప్పుడే ఇట్లా ఒకరిని చంపేస్తాడు. అవును. అయితే డెడ్ బాడీ దగ్గర
ఈ హీరోయిన్ రావు రమేష్ ఇంకా ఈ యాక్టర్ మన బ్రహ్మి తోటి అడుగుతుంటారు ఏంట్రా నువ్వు షూటింగ్ అనేవా అంటే అది ఎప్పుడో పోయింది అదంతా చెప్తారు కదా. బ్రహ్మాజీ నవ్వుతూ ఉంటాడు చూడు, అరే ఇది ఐజీ కూడా చెప్పాడు అది ఇది అని. అయితే వీళ్ళ మదర్ ఒక రియాక్షన్ ఇస్తుంది, అంటే ఇప్పుడు నీ మదర్ కాదా మేము ఎవరో అంటే అది ఇది. అండ్ షీ ఇన్స్టెంట్లీ ఇట్లా స్నాప్ ఆఫ్ ఎ ఫింగర్ షీ గెట్స్ ఇట్ టు ద క్యారెక్టర్ జస్ట్ టు సపోర్ట్ బాలు ఇది స్టోరీని. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్. ఎందుకంటే యాజ్ అండ్ వెన్ ఆమె మారుతుంటది కదా, ద ఫనీ థింగ్ వాస్ రావు రమేష్ ఎట్లయితే రియాక్షన్స్ ఇస్తున్నాడు పక్కన, ఇట్ వాస్ సో ఆర్గానిక్ అండ్ ఇట్ ఫెల్ట్ సో ఇన్ ప్లేస్. నీకు నా ఫోకస్ మొత్తం అది హీరో ఉన్నాడు హీరోయిన్ ఉన్నాడు సీన్ లో, అది మొత్తం పక్క జరిపి ఉట్టి వీళ్ళిద్దరే హీరోయిన్ నాకు ఎగ్జాక్ట్లీ హీరో, దే ఆర్ ద లీడ్ ఆ సీన్ కి. అండ్ ఇట్ వాస్ సో వెల్ డన్ అండ్ యాడ్ బ్రహ్మాజీస్ ఫ్లేవర్ టు దిస్. ఇట్ యాక్చువల్లీ లుక్ లైక్ ఎ ఫ్యామిలీ డ్రామా. నిజంగా దాట్ వాజ్ మై ఫేవరెట్ సీన్. ఎందుకంటే ఇన్ ద మిక్స్ ఆఫ్ ఆల్ దిస్, ఈ ఫ్యామిలీ ఏమంటారు ఫ్రిక్షన్ లో బ్రహ్మాజీ ఒక అజెండా ఉంది, ఇదంతా దీంట్లో నీకు స్క్రీన్ లో ఒక డెడ్ బాడీ ఉంది అక్కడ. It was so beautiful and I mean the optics of it నాకు ఎంత నచ్చినాయంటే, it was a simple frame. It was a simple frame but it had so much in it. I just like I'm like come on, this is a potential industry has and మన బుద్ధి తక్కువతనం we don't reward it with revenue. And I felt so I have my sympathies for them. Appalled flummoxed నిజంగా అది. అండ్ అందులో మళ్ళీ ఆ డెడ్ బాడీ కూడా ఆ మనిషి కూడా ఒక డైలాగ్ ఇచ్చారు, వాడు సస్తుండగా అరే బ్రతికే ఉన్నాడు అనగానే ఇటు మళ్ళీ షూట్ చేయగానే సారీ అనగానే ఇట్స్ ఓకే బేబీ అసలు ఆ చచ్చే గుండాగాడికి కూడా ఒక డైలాగ్ ఇచ్చారు. దట్ షోస్ యాక్షన్స్ స్పీక్ లౌడర్. ఎస్ అండ్ ఇట్ ఆల్సో టెల్స్ ఆ డైరెక్టర్ కి ఎంత ఎంపతి ఉండి ఉంటుందో. ఎగ్జాక్ట్లీ. యునో if anybody has done any amount of work on in some form of acting kada, like no theater play or group idantunna or theater chesam short film chesam like whatever నీకు అర్థమవుతుంది when you are neglected. నువ్వు ఎంత కాదనుకున్నా కానీ నీకు అనిపిస్తారే కొంచెమైనా చెప్పుండొచ్చు కదా, లేకపోతే కొంచెమైనా చెప్తా నేను, నాకు అస్సలు ఛాన్స్ వేయలే అది ఇది అని. సో ఒక డైరెక్టర్ ఎప్పుడైతే నీకు ఇస్తాడో అరే ఎక్కువ డైలాగ్ లేదు కానీ ఈ 2 డైలాగులు వదలాలి, ఎందుకంటే జనరల్ గా ఒక డైలాగ్ ఉంటే నువ్వు యాక్టింగ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. డైలాగ్ లేదనుకో నువ్వు స్టేజ్ ప్లే మొత్తం ఉన్నా కానీ నీకు యాక్టింగ్ చేసిన ఫీలింగ్ రాదు. ఎందుకంటే ఆడియన్స్ విల్ నాట్ రిజిస్టర్, దే ఆర్ హియరింగ్ మోర్ దెన్ దే ఆర్ సీయింగ్ కదా. సో ఒక డైరెక్టర్ కి ఆ పర్టికులర్ సెన్సిటివ్నెస్ ఉండడం, ఒక ఆర్టిస్ట్ కి ఒక డైలాగ్ ఉంటేనే వాడికి విలువ అన్న సెన్సిటివ్నెస్ ఉండడం టెల్స్ అ లాట్ అబౌట్ ద డైరెక్టర్. అండ్ ఐ హైలీ రెస్పెక్ట్ ఇలాంటి వాళ్ళని. నా పర్సనల్ దీంట్లో అయితే దే ఆర్ క్లాక్స్ కేటగిరీ అంటున్నాను. అంతే. సో అది నీ ఫేవరెట్ సీన్ ఉండే ఈ యాక్టర్ది బాలుగాడ్ అమ్మ. నా ఫేవరెట్ సీన్ ఏంటంటే హాస్పిటల్లో రావు రమేష్ ఉంటాడు, ఈ బాలుగాడ్ ఏమో ఏదో ఫ్యాక్షనిజం సినిమా నుంచి వచ్చినట్టు ఇట్లా కత్తి పట్టుకొని ఆ డాక్టర్ చూడగానే షాక్ అవుతాడు. అసలు ఆ కామెడీ ఇన్ కాస్ట్యూమ్ డిజైన్ బ్రూట్ అది. బ్యూటిఫుల్. సో డైలాగే కాకుండా సౌండ్ ఎఫెక్టే కాకుండా జస్ట్ విజువల్ లో కాస్ట్యూమ్ డిజైన్ లో కామెడీ చూపిస్తున్నారు. ఎన్ని లేయర్స్ ఉన్నాయి అసలు. వీడు రాగానే రావు రమేష్ అంటాడు వాడు తేడాగాళ్ళే అండి వదిలేండి వాడిని అంటాడు. ఆ డాక్టర్ మీరు పని చేయకండి 6 weeks పడుతుందో ఏదో చెప్తాడు, పెద్ద టైం లైన్ చెప్తాడు రికవరీకి. అయితే రావు రమేష్ తిడతాడు కదా, కానీ నేను పని చేయకపోతే ఎలా నడుస్తుంది ఈఎంఐలు అవి అంటే అప్పుడు ఏమంటది ఈయన తేడా నాకు చెప్పండి అని. అప్పుడు డాక్టర్ తిరిగి అమ్మ మీరైనా ఓకేనా అని అడుగుతాడు ఆమెని. అప్పుడు ఆమె ఇట్లా ఆల్మోస్ట్ అని ఇట్లా ఆల్మోస్ట్ అది ష్యూర్ గా కాకుండా ఎస్ అనే ఉంటది కానీ డౌట్ పడుతుంది ఎస్ అంటది. ఆ రియాక్షన్ ఎట్లయితే ఇస్తుందో అది ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్ రియాక్షన్ అది, కానీ ఎంత సటల్ గా రియాక్షన్ ఇచ్చిందంటే అక్కడ పడిపోయినా నేను. అక్కడ ఐ వాజ్ లైక్ దిస్ ఈస్ ద బెస్ట్ ఇన్ ద మూవీ అసలు. అంటే ఆఫ్ హర్ షీ లీడింగ్ దట్ వాజ్ జస్ట్ నెక్స్ట్ లెవెల్. నాది ఇంకో సీన్ ఉంది. ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ సీన్స్, దట్ హోల్ సీన్ ఆఫ్ వీడు బాలు ఇంటికి వెళ్ళి నేను CEO ఉద్యోగం వదిలేసి యాక్టింగ్ వెళ్తున్నా అది అంటే చూడు, దర్ ఇస్ అ హోల్ సీక్వెన్స్ కదా, ఈ కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ఉంటది. శ్రీకాంత్ అయ్యంగార్ ఇంకా వాడి వైఫ్ వాడికి న్యూస్ వస్తుంది, ఏదో సౌండ్ వస్తుంది వీళ్ళది ఏదో మళ్ళీ లైక్ ఐ మీన్ ఇట్ దే ఆర్ బ్యాక్ టు దర్ ఓల్డ్ వేస్ అని చెప్పి ఉరుక్కుంటూ వచ్చి వినడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ మొత్తం సీన్ లా అండ్ ద బ్యూటీ చూడు ఇందులో దిర్ ఇస్ అ డైలాగ్ ఆఫ్ రావు రమేష్. వీడు వెనకాల ఉరుకుతూ ఉంటాడు కదా కొట్టడానికి, అది కాకుండా ఇన్ ద మిక్స్డ్ ఆఫ్ దాట్ ఆ శామ్ కి ఒక రోల్ ఇచ్చిండ్రు, దీనికి లుంగి కూడా
దీనికెప్పుడు నా లుంగి కూడా నా లుంగి ఉంది అది నాన్ స్టాప్ తెలుసా, నిజంగా నాన్ స్టాప్ అది లుంగి పట్టుకొని కవర్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటది. ఇట్ వాజ్ ఐ వాజ్ లైక్ హౌ మచ్ హ్యావ్ యు బ్రోకెన్ డౌన్ అని. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. లాస్ట్ కి అలసిపోయి పడిపోయింది అది కూడా ఇట్లా లుంగి సర్దుతూ ఉంటుంది. ఐ జస్ట్ వాజ్ లైక్ ఓ మై గాడ్ దిస్ ఇస్ ఆర్గాస్మిక్ కామెడీ అంట. నేను నిజంగా ఆ లుంగి సీన్ అయితే అబ్బా అసలు బాగుండే, అది బాల్స్ టు ద వాల్ ఉండేది, ఎంత ఇన్సేన్ అయిపోయింది అది నిజంగా. ఇట్ వాజ్ సో గుడ్. అండ్ ఆ లుంగి సీన్ మధ్యలో రావు రమేష్ సడన్ గా ఇట్లా ఫ్రేమ్ లో చేయి చూపిస్తారు రావు రమేష్ ది, ఆపండి రా అని ఏదో సీరియస్ కోట శ్రీనివాసరావు ఫాదర్ టు సన్ డైలాగ్ అన్నట్టు మ్యూజిక్ కూడా మార్చేస్తారు. ఎగ్జాక్ట్లీ దగ్గరకు రాను ఇట్లా కాదు అని చెప్పి ఏదో గుణపాఠం చెప్తాడు అనుకుంటే జుట్టు పట్టుకొని ఫటా 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 అని మళ్ళీ కొడుతుంటాడు అసలు. నేను మళ్ళీ ఇన్ బిట్వీన్ ఆల్ దిస్ షుడ్ నాట్ బి మిస్డ్ ఇన్ ఇది ఐ హ్యావ్ ఫుల్ రెస్పెక్ట్ అండ్ అప్రిసియేషన్ ఫర్ ద లీడ్ క్యారెక్టర్ once again. Absolutely. ఎందుకంటే if he would not have agreed for this kind of shit shaming or character assassination whatever, nothing would have been possible. బ్రూట్ ఏం రోల్ బ్రూట్ ఇది, సినిమా అంతా వాడిని తంతునే ఉంటారు. ఎంత ఇన్సల్ట్ చేస్తారంటే నిజంగా నీకే కొన్నిసార్లు అనిపిస్తుంది అవసరమా. అది ఒక టైంలో రావు రమేష్ అబార్షన్ జోక్ వేస్తాడు చూడాలి, అదైతే హైలైట్ అది. ఐ మీన్ నువ్వు కనుక డార్క్ హ్యూమర్ ఫ్యాన్ అవుతాయి ఎట్ ఎనీ లెవెల్, నిజంగా దిస్ ఇస్ ఫర్ యూ అంట. నేను వాడు దానికి రియాక్షన్ కూడా ఇస్తాడు చూడు. నేను అనుకున్నా ఓకే ఫైనల్ గా దిస్ ఇస్ బ్రోకెన్ ఇక్కడ సీరియస్ అవుతాడేమో అనుకుంటే వాడు దానికి కూడా ఒక బ్రష్ తీసి ఇట్లా బ్రష్ చేస్తాడు చూడు. అసలు షేమ్లెస్నెస్, సిగ్గు లేకుండా ఉండడం అనేది. కానీ ఎట్లా ఒప్పుకున్నాడో గానీ ఈ రోల్ కి, హీ డిజర్వ్స్ పచ్చి ఏమంటారు ఇక్కిస్ తోపోకి సలాం. హీ డిజర్వ్స్ సో మచ్ క్రెడిట్. ఇది మొత్తం ఒక సెపరేట్ సెక్షన్ చేద్దాం అనుకున్నా గానీ నౌ దట్ యు బ్రాట్ ఇట్ అప్, ఈ లీడ్ యాక్టర్ బ్రోడ్ ఇట్స్ సో పెక్యూలియర్ అంటారు ఇంగ్లీష్ లో, ఎట్లా అంటే వింత అంటారు తెలుగులో. వింత కెరియర్ గ్రాఫ్ ఎంత వింతగా ఉంటది అంటే, కెరియర్ అంటే సక్సెస్ వైజ్ అనట్లేదు, ఎలాంటి సినిమాల్లో కనిపిస్తాడో అవి ఎక్కడో అక్కడ దే ఫైండ్ దేర్ ఓన్ ప్లేస్. యూనో ఆ టైంలో ఒక జయమైనా గానీ ఒక సై అయినా గానీ ఫర్ సమ్ రీజన్ హీ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ ఇన్ దీస్ పాకెట్స్ ఆఫ్ తెలుగు సినిమా దట్ ఓన్లీ హీ ఆక్యుపైస్. అది ఎట్లా చేస్తాడో నాకు తెలియదు. కానీ ఈ సినిమా చూసేదాకా కూడా ఐ వాజ్ నాట్ సోల్డ్ ఆన్ దిస్ గాయ్. అది ఎందుకో నాకు తెలియదు. అగైన్ ఇట్ ఈస్ నువ్వు ఎక్కువ చూడలేదు అనుకుంటా. నేను చూసా, దిల్ చూసా, నాకు దిల్ చాలా ఇష్టం. దిల్ బాగుంది, దిల్ వాజ్ రియలీ గుడ్ అండ్ ఐ లైక్డ్ హిస్ పర్ఫార్మెన్స్. సై వాజ్ ఆబ్వియస్లీ సై కూడా బాగుంది. సో బాగా చేశాడు. నాకు నెగటివ్ ఇంప్రెషన్ అయితే లేకుండా, కానీ సోల్డ్ అన్నట్టు లేకుండా. ఈ సినిమా చూసిన తర్వాత అయితే ఐ మీన్ ఈ సినిమా చూడడమే ఎందుకు, దే వాజ్ వన్ సీన్ అక్కడైతే నేను సోల్డ్ స్టాంప్ వేసి ఇంకా సేల్స్ పిచ్ ఎందుకు చేస్తున్నావు, అరగంట నుంచి నేను సంతకం ఎక్కడ పెట్టాలో వెతుకుతున్నా, ఆపు నీ ప్రెజెంటేషన్ నీ డెక్ అదంతా, ఐఎమ్ డన్, యూ హ్యాడ్ మీ ఎట్ హెలో. డైరెక్టర్ గాడు నరేషన్ చేస్తుంటే అయితే భయ్యా క్యారెక్టర్ పోలీసోడా భయ్యా అంటే అవును అంటే వాడు వెనక్కి పోయి ఇట్లా ఆ కెమెరా యాంగిల్ కూడా ఇట్లా పెడతారు, వాడు టై నములుతున్నాడు కదా, నా ఫేస్ లో నీకు ఎట్లా కనిపించింది భయ్యా పోలీసు అని ఇట్లా మూతి తిప్పుతాడు చూడు. దట్ ఈస్ ద మూమెంట్. పోలీసు అని ఆ మూతి ఎట్లయితే తిప్పుతాడో ఏ సెల్ఫ్ కాన్షియస్ లీడ్ యాక్టర్ తెలుగు ఇండస్ట్రీలో ఆ పని చెయ్యడు. కానీ ఎలా అయితే క్యారెక్టర్ కి కన్సిస్టెంట్ గా ఒక పరమ ఎదవలాగా ఒక పరమ శుంఠలాగా ఎట్లయితే తిప్పాడో ఆ నోరు, ఐ వాజ్ లైక్ దట్స్ ఇట్, ఐఎమ్ సోల్డ్. నేను అదే అంటున్నా కదా. నాకైతే మాస్ట్రోలో చూసావు, నేను భీష్మ చూసిన, ఐ హావ్ సీన్ క్వైట్ ఎ ఫ్యూ ఈ ఆర్టిస్ట్వి. నాకు ఎప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది, హీ క్యాన్ బి సమ్వన్ యు ఈదర్ హేట్ ఆర్ లైక్. దీనికి ఒక గ్రేడ్ లేదు. బట్ ఏవైతే మూవీస్ ఉంటాయో ఈ ఆర్టిస్ట్వి దే ఆర్ నాట్ బ్యాడ్. అంటే ఇట్లా కిలాడి లాగా లేకపోతే ఒక భోలా శంకర్ లాగా నువ్వు ఇట్లా జుట్టు పీకో అరే ఎంత ఘోరంగా ఉందిరా నాయన ఈ మూవీ అని. ఎందుకంటే హీ అకామిడేట్స్ ఈ పక్కన ఆర్టిస్ట్లను కూడా ఫర్ సమ్ రీజన్ ఇన్ హిజ్ ఓన్ వే, ఇన్ హిజ్ యునిక్ వే. నువ్వు అన్నట్టు వింతగా ఏమవుతుందంటే ఆ లీడ్ క్యారెక్టర్ది నీకు ఏమి ఇంపాక్ట్ రావట్లేదంటే నీకు ఆ సీన్ లో ఎవరో ఒకడో ఇద్దరు ఉంటారు వేర్ వాళ్ళ ఇంపాక్ట్ వస్తుంది. ఇట్ ఈస్ యాజ్ ఎఫ్ లైక్ నువ్వు చేసుకో ఇప్పుడు ఏం కాదు, నేను నా తర్వాత చెప్తా డైలాగ్ అన్నట్టు. సో హీ ఈస్ నాట్ బ్యాడ్ అట్ ద కాస్ట్ ఆఫ్ ద మూవీ. ఏ మూవీ చూసినా, భీష్మ చూసుకున్నా లేకపోతే ఏదైనా చూసుకున్నా, he doesn't impact the movie in terms of entertainment quotient. So నాకేమనిపిస్తుంది అంటే that itself a good quality from a
ప్యూర్ ఆడియన్స్ పర్స్పెక్టివ్. ఎందుకంటే హీ విల్ నాట్ డిమాండ్ ఫ్యాండమ్, నన్ను స్పెషల్ గా నోటీస్ చేయండి మీరు. ఈ డజంట్ సీమ్ టు డిమాండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆన్ స్క్రీన్. సో ఆ పర్టికులర్ క్వాలిటీ వల్ల, అండ్ ఇట్ కెన్ బి న్యాచురల్, మేబీ తెలియకుండా చేస్తున్నాడేమో, బట్ నేను లిటరల్లీ చెప్తున్నా, ఇట్ కాంట్ బి అన్ యాక్సిడెంట్. ఇంత కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేశాడు అంటే ఈ ఇండస్ట్రీ మొత్తం ఒక స్టార్ డ్రివెన్, ఒక వరదలో కొట్టుకోపోతున్న ఇండస్ట్రీ. అందులో ఇఫ్ ఈస్ ఆల్వేస్ ఫైండింగ్ అ నీష్, కరెక్ట్, ఎక్కడ చెదిరిపోకుండా, ఇట్ కెనాట్ బి అన్ యాక్సిడెంట్ అంటాను. సిమిలర్ ఫీలింగ్ నాకు ఆ రిపబ్లిక్ హీరోతో వస్తుంది, ఆర్టిస్ట్. రైట్. హీ డజంట్ డూ థింగ్స్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద మూవీ. నాకేమనిపిస్తుంది, ఇలాంటి వాళ్ళని రివార్డ్ చేయాలి. నువ్వు ఫ్యాన్ పేజీలు క్రియేట్ చేయకు, నువ్వు కూర్చొని దండాలు చేయకు, పాలాభిషేకం చేయకు, కానీ గో వాచ్ హిస్ మూవీ, మేక్ ద మూవీ ఎర్న్ మనీ. ఎందుకంటే త్రూ హిమ్ దెర్ ఆర్ లైక్ 10 other artists who will make money. సో ఈ ఆర్టిస్ట్ తోటి నాకు అందుకనే ఐ హ్యావ్ అ సాఫ్ట్ కార్నర్ అంటావో, లేకపోతే ఒక అఫినిటీ ఉందని అంటావో, వెన్ ఎవర్ హిస్ మూవీ కమ్స్ ఐ డోంట్ మైండ్ వాచింగ్ హిమ్. ఇట్స్ ఆల్మోస్ట్ అల్ల నరేష్ పిచ్ ఉంది నాకు. అంటే అల్ల నరేష్ అంత పిచ్ లేదు, అల్ల నరేష్ పేరు తీసేసుకున్నాను. ఒక సిమిలర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఎక్కడంటే హీ కార్వ్స్ హిజ్ ఓన్ ప్లేస్. He also does the same thing. He is very self-content అన్నట్టు అనిపిస్తుంది. Yeah, అది it's not a joke. Yeah, it's not a joke. And also there are few scenes, నువ్వు ఎట్లయితే సోల్డ్ అన్నావు చూడు, ఎప్పుడైతే ఆ డైరెక్టర్ ధోకా ఇస్తాడో, he did well, he acted well. అవును. And once again I want to say, నాకు జనరల్ గా చెప్పను ఇదంతా, he does good drunk acting. There are very few people who actually do good drunk acting. బాగా చేశాడు. ఆ మొత్తం ఏదైతే ఆ లోకి కన్ఫ్రంటేషన్ ది సీన్ ఉంటుంది, ఎప్పుడైతే రియలైజ్ అవుతాడు అదే స్క్రిప్ట్ అని, ఓ మ్యాన్, హీస్ డూయింగ్ వెల్. నాకు ఈ సినిమాలో ఎక్కడ కూడా ఇది తుస్సైంది, బాగా చేయలేదు అనిపించలేదు. He really did. ఈవెన్ అజయ్ తోటి, ఆ అజయ్ సీన్, నువ్వేంట్రా వాయిస్ మారింది అంటాడు, యాక్టింగ్ నచ్చింది. అజయ్ ఇస్ వన్ మోర్ యాక్టర్, ఇన్సూరెన్స్ కేటగిరీ. కరెక్ట్. ఆ పట్నాయక్ యాక్టర్ లాగానే అజయ్ది కూడా మళ్ళీ విల్ కమ్ టు అజయ్. బట్ ఈ లీడ్ యాక్టర్ అయితే నాకు ఇంకో క్యారెక్టర్ చాయిస్ నాకేం నచ్చిందంటే, వీడికి ఆ పెద్ద జుట్టు ఇవ్వడము అండ్ కొంచెం మీసం గడ్డం పెంచారు చూడు, దాంతో ఆ క్యారెక్టర్ షేమ్లెస్నెస్ అనేది నిజంగా సిమెంట్ అయిపోయింది నాకు కొంచెం. నాకైతే అందులో మనకి స్టాండప్ కామెడీ వర్షన్ చూసుకుంటే స్టంట్ ఆనంద్ కనిపించింది అందులో. సుమిత్ ఆనంద్ స్టేజ్ నేమ్ ఇస్ స్టంట్ ఆనంద్, అది కనిపించాడు నాకు. రైట్. నాకు ఆ జుట్టులో, ఆ గడ్డంలో ఎంత షేమ్లెస్నెస్ సిమెంట్ అయిపోయిందంటే, ఎందుకంటే మనోడి మొహమే ఈజీగా ఒక ఎక్స్ప్రెషన్, కళ్ళు ఎట్లా పెడతాడంటే బాగా హర్ట్ అయిపోయినట్టు పెట్టేయచ్చు, లేదా ఫర్ ఎవర్ బీయింగ్ రోస్టెడ్ ఆర్ ఫర్ ఎవర్ కన్ఫ్యూజ్డ్ అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ పెట్టచ్చు. సో అలాంటిది జుట్టు గడ్డం ఇచ్చేసి ఈ మనిషి ఒక సిగ్గులేని మనిషి, వీడిది ఏం చేసినా వీడిని ఏమన్నా నవ్వుతానే ఉంటాడు అనేది ఎంత ఫిట్ అయిందంటే కరెక్ట్ గా. అది సెకండ్ హాఫ్ లో కొంచెం అంతా తీసేసేసరికి నేను బాధపడ్డా. ఆ ఇన్స్పెక్టర్ లాగా వస్తాడు కదా, జుట్టు షార్ట్ అయిపోతుంది, కానీ ఏంటంటే హీస్ ప్లేయింగ్ ద రోల్, క్యారెక్టర్ సినిమా లాజిక్ లో హీస్ ప్లేయింగ్ ద రోల్, అందుకనే షార్ట్ చేశాడు. కానీ నాకు ఆ ఎఫెక్ట్ తగ్గింది దానివల్ల. ఐ రియలీ విష్ దే కుడ్ హావ్ మెయింటైన్డ్, ఎందుకంటే వాడు ఎట్లాగో యాక్చువల్ సినిమా చేయట్లేదు, వాడు రియల్ లైఫ్ లో జీవిస్తున్నాడు, స్కిజోఫ్రెనియా కదా అన్నట్టు. అండ్ ఈ సినిమాలో లాజిక్ లేదు. సో ఆ జుట్టు, ఆ గడ్డం నిజంగా కంటిన్యూ చేస్తుంటే బాగుండేది, కంటిన్యూ చేస్తుంటే ఇంకా బాగుండేది. అది నేను కూడా ఐ లైక్ హిమ్ ఇన్ లాంగ్ హెయిర్. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాడంటే, లైక్ లిటరలీ, ఎస్పెషల్లీ ఆ క్యారెక్టర్ కి సిగ్గులేని బతుకు అంటే గాలి తిరుగుడు తిరుగుతాడు, కానీ వాడంటే ఓ పెద్ద తోపు అనుకుంటాడు. ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్నిటికీ బాగా సెట్ అయింది అసలు. అదే కదా నాకు అనిపిస్తుంది, అంటే వాడు తోపు కూడా అనుకోవట్లే, హీఈస్ జస్ట్ లైక్ నేను చేసేస్తా, నేను పెద్ద తోపు యాక్టర్ ని, అది వాడి తండ్రి దృష్టిలో అట్లా అనుకుంటున్నాడు. దట్ ఇస్ ట్రూ, కరెక్ట్. ఎందుకంటే వాడు ఇంట్లో వాడు ఏదో ఫేషియల్ లో ఏదో అసలు. ఓకే, మనం చాలా పాయింట్స్ కవర్ చేయాలి బోగస్, చాలా. ఇది ఓన్లీ కంటెంట్స్ లో ఉన్నాం మనం ఇంకా నీ పుస్తకంలో. డైలాగ్స్ కూడా, కొన్ని డైలాగ్స్ ఎట్లా స్టాండ్ అవుట్ అయినాయి అంటే, బాలు వెళ్ళి మరదల్ని కలుస్తాడు కదా, వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే వీళ్ళు పక్కన వింటుంటారు కదా, బాలు వాళ్ళ మామయ్య వచ్చేసి రావు రమేష్ చెప్తుంటాడు, విలువలే మా ఆస్తి బావా. అసలు దానికి రావు రమేష్ రియాక్షన్ ఇస్తాడు చూడు. అసలు నువ్వు ఆ సీన్ అన్నా చూడు, బిందపడేసే సీన్, నాకు అందులో ఎక్కడో ట్రిగర్ అవుతానంటే ఇంకెక్కడో రియాక్షన్ వస్తుంది నాకు అని చెప్తాడు చూడు. స్విచ్ చేస్తే లైట్ అక్కడ వెళ్తే టక్ జగ్ చేసి గుర్తుకొచ్చు, అదే స్విచ్ చేస్తే లైట్ ఇక్కడ వెళ్తుంది అనుకుంటే అక్కడ వెళ్ళాలి. అసలు రియల్లీ టూ గుడ్. నాకైతే ఫేవరెట్ డైలాగ్ అయితే
సిల్వర్ ఇంకా బాలుకి ఏదైతే కాన్వర్జేషన్ జరుగుతుంటుంది చూడు, అవును, ఎవ్రీ లైన్ ఐ లైక్ ఇట్. ఎందుకంటే సిల్వర్ ఆ యాక్టింగ్ ప్రోస్ చూపించిండు అందులో. అండ్ ఆల్సో నా ఫీలింగ్ ఏంటంటే కొంచెం తమిళ్ టైప్ ఆఫ్ కామెడీ రాసిండు, డైలాగ్ రైటింగ్ అని, ఆ కామెడీ బిల్డ్. అంటే క్యారెక్టర్ కొంచెం హాఫ్ తమిళ్ హాఫ్ తెలుగు ఉండే కదా. ఉట్టి ఆ క్యారెక్టర్ ఆ సీన్స్ లో డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తమిళ్ ఇసుకుండే, ఎందుకంటే చాలా స్లాప్ స్టిక్, చాలా ఆబ్వియస్ గా ఉంటాయి అవి. ఇప్పుడు ఇందాక నువ్వు అన్నావు కదా, వాడు రా ఎవరికి తెలిసింది అంటే, ఎవరికి తెలియదు అనుకున్నా వాడికి తెలిసింది. ఎవడు రా వాడు అంటే, వాడు పోయి ఇంకోటికి చెప్పాడు అంటే వాడు రా. ఇట్ వాస్ సో బ్రిలియంట్, ఇట్ వాస్ సో నీట్లీ డన్. అండ్ అక్కడ నాకు కొంచెం ఆ ఎడిట్ లో కూడా నచ్చింది. అవును, వాళ్ళు మెల్లిమెల్లిగా రివీల్ చేస్తారు చూడు, ఎడిట్ లో కూడా కామెడీ తీసుకొచ్చారు. ఆ మెల్లిమెల్లి రివీల్ ఏదైతే అవుతుంది చూడు, ఇట్ వాస్ సో వెల్ డన్. ఇంకోటి ఆ పట్నాయక్ కి ఇంకా నీరోకి డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో, వాడరా ఐక్యూ పెంచుకోరా, ఐక్యూతో ఆలోచించు అంటే నాకు ఐక్యూ లేదు నీ నాన్న. వాడు లాస్ట్ కి ఇంకోటి కూడా ఉంటది, అంటే సింప్లిసిటీ ఆఫ్ ద డైలాగ్స్ చెప్తున్నా. లోకి వస్తాడు నీరో దగ్గరికి, అరే వాడు నిన్ను ఉల్లు చేసిపోయాడు అదంటే, అరే వాడు నిన్ను కొట్టిపోయినప్పుడే నాకు చెప్పలే నువ్వు, అలాంటిది నన్ను బేవకూఫ్ చేశాడు వాడు, నేను ఎట్లా చెప్పుకుంటారా, అర్థం చేసుకో అంటాడు. ఆల్ ద క్యారెక్టర్స్ డెలివర్డ్ ద డైలాగ్ సో వెల్. ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్. నిజంగా ఆ సీన్ మాట్లాడాం కదా, రావు రమేష్ అబార్షన్ మీద ఒక ఇదేస్తాడు, కౌంటర్ వేస్తాడు. అందులో ఎప్పుడైతే అది చాలా సీరియస్ గా అయిపోయి మళ్ళీ వీడు బ్రష్ తీస్తాడు చూడు, మళ్ళీ మొత్తం బ్యాక్ టు నార్మల్ వస్తుంది. అప్పుడు నాకు అర్థమైంది వాళ్ళ ఈ సినిమా తీసే వాళ్ళు వాళ్ళ సీరియస్నెస్ ఇంకా వాళ్ళ కమిట్మెంట్. ఎంత కమిట్మెంట్ ఉంటే గానీ యూనో నీ సినిమా మీద, నీ స్క్రిప్ట్ మీద నువ్వు ఇంత డార్క్ గా తీసుకెళ్లి మళ్ళీ టపక్కని ఇట్లా లేపుతున్నావు. దట్ వాస్ విత్ నో ఇంటిమేషన్. ఇది ఒక నార్మలైజ్ చేద్దాము, దీన్ని పెద్ద సాగదిద్దాము, అది ఇట్ వాస్ జస్ట్ సో ఫాస్ట్. అండ్ నేను ఒక పాయింట్ లో బోగస్, నేను ఎందుకు నవ్వుతున్నాను తెలియదు నాకు, బట్ ఇట్ వాస్ జస్ట్ సో ఫనీ. నిజంగా నాకు ఎట్లా సడన్ గా నవ్వొస్తుండే అంటే, అరే ఇదేం చూస్తున్నారా, ఎంత రిడిక్యులస్ గా ఉంది. ఒక ఇమేజ్ బ్రూట్, హీరోయిన్ ఇట్లా లుకింగ్ లైక్ ద హీరోయిన్ వచ్చి కుర్చీలో కూర్చుంటది, పక్కన వీడు మొత్తం క్లౌన్ గెటప్ లో ఉండి కాఫీ తాగుతాడు, కాఫీ కప్ లేపుతాడు చూడు. I was like, I could not stop laughing with the mask on. I could not stop laughing. అది కూడా వాడు లాజిక్ ఇస్తాడు కదా, 25,000 ఇచ్చాడు నాకు పర్ఫార్మెన్స్ కి, అది నువ్వు చేయవా అనుకోలేదు, నువ్వైతే చీప్ గా 25,000 లక్షలు ఇస్తాడు. వాడు ఎంతో అఫెండ్ చేస్తూ ఉంటాడు ఆమె. సో వెల్ డన్. కానీ జస్ట్ ద ఇమేజ్ ఆఫ్ ఒక హీరోయిన్ లాంటి అమ్మాయి పక్కన ఆల్ డెక్డ్ అప్, కంప్లీట్ వీడు కూడా డెక్డ్ అప్, ఆపోజిట్ వే, కంప్లీట్లీ ఆపోజిట్ వేలో వీడు ఆల్ డెక్డ్ అప్ లైక్ అ క్లౌన్, మాస్క్ వేసుకొని కాఫీ కప్ ఎత్తుతున్నాడు. ఐ కుడ్ నాట్ స్టాప్. ద సింపుల్ థింగ్ ఏంటి తెలుసా, దే స్టక్ టు కన్వెన్షన్స్ కానీ విత్ డిఫరెంట్ ఇంపాక్ట్. అన్లైక్ నా సామిరంగా కన్వెన్షన్స్ ఏంటి అంటే వాళ్ళు ఫస్ట్ ప్రిన్సిపల్ థింకింగ్ వాడారు. రైట్, ఓకే ఇఫ్ ఐ హావ్ టు మేక్ దిస్ ఫనీ, లెట్స్ జస్ట్ ఓకే కాంట్రాస్ట్ పెట్టి క్యారెక్టర్లకి, ఆర్ లేకపోతే మేక్ ఎవ్రీబడి డమ్, లేకపోతే మేక్ ఓన్లీ వన్ గై స్మార్ట్, అట్లా సింపుల్ వాడారు, బట్ టు గ్రేట్ ఎఫెక్ట్ అంట నేను నిజంగా. సో ఇంత పాజిటివ్ చెప్పాం కదా ఇప్పటిదాకా, జస్ట్ ఫర్ ప్యాలెట్ క్లెన్జర్ లాగా కొన్ని వీక్నెసెస్, కొన్ని ఒకటో రెండో ఉన్నాయి నా దృష్టిలో, అది చెప్తా. ఓకే, ఒకటి ఏంటంటే సెల్వమణితో ఫ్లాష్ బ్యాక్ చెప్పించుకోవడం అనేది ఇట్స్ అ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ట్రెడిషన్. ఎవడో ఒక్కడు ఎవడికో చెప్పాలి కథ, సింపుల్. అండ్ కాన్కిస్కా గాడు మొత్తం కూర్చొని కథ వినాలి అనేది ఇట్స్ అ క్రచ్, ఇట్ ఈస్ అ స్లైట్ వీక్నెస్. దానికి కూడా వీళ్ళు దే టైడ్ ఇట్ అప్ సేయింగ్, ఆ లైన్ వాడారు చూడు, 2 గంటలు వాడిని బిజీగా, దట్ వాస్ ఎగ్జాక్ట్లీ ఆ 2 గంటలు అన్నాడు చూడు డైలాగ్ లో, దట్స్ వాట్ యు వాంట్. దాంతో నీకు తెలిసిపోతుంది వాళ్ళకి క్లోజ్ ద లూప్. అండ్ దాంతో నీకు తెలిసిపోతుంది దే ఆర్ అవేర్. ఇది ఏదో తెలియకుండా చేసింది కాదు, తెలిసి చేశారు. అండ్ మళ్ళీ దాని మీదే వాళ్ళు జోకులు వేస్తున్నారు ఆ డైలాగ్ లో. పోలీసులు ఏం చెప్పారు, వాడిని 2 గంటల దాకా ఆక్యుపై చేయాలి, దట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ద మూవీ, దట్స్ ద లెంగ్త్ ఆఫ్ ద మూవీ. అండ్ అలా చేస్తే నీకు ఇది వీక్నెస్ అని తెలిసినా కూడా లైక్ అరే నా తేరా నా మేరా చలో ఇట్స్ ఓకే, అట్లా వస్తుంది ఫీలింగ్. ఎనీవేస్ యూ హావ్ వన్ ద ప్రైజ్ అంటావు. దట్స్ ఇట్, కరెక్ట్. నువ్వు నన్ను ఇక్కడ సోల్డ్ చేస్తున్నావు, నువ్వు నాకు ఇంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇచ్చినావు, నువ్వు నాకు ఇంత కామెడీ ఇచ్చినావు. ఇట్స్ వాట్ కెన్ ఐ సే. నాకైతే పెద్ద వీక్నెస్ లేవు, అందుకని నువ్వు చెప్పేసి ఇది చాలా డిస్కౌంట్. ఎందుకంటే ఈవెన్ ద పోలీస్ స్టేషన్ సీన్ ఎట్లయితే వాడు ఎంటర్ అవుతాడు చూడు, ఎంటర్ అవగానే వాడు సెల్లులో ఎవడో కూర్చొని ఉంటాడు, అద్దెకి తీసుకుని ఉంటారట, వాళ్ళకి పైసలు రావు, వాట్ ఎవర్ వాళ్ళు అదే 2 స్టేట్ల బార్డర్లో ఉండి మాకు ఇది లేదు అని బ్రహ్మాజీ చెప్తాడు చూడు. రైట్ రైట్, దట్ ఈస్ అ బ్రిలియంట్ టేక్ అంట నేను.
నిజంగా. అండ్ డైరెక్టర్ గాడు వీటికి సీరియస్ గా చెప్తుంటాడు, ఇట్లా ఒక ఊరుంది స్టేట్ కి మధ్యలో ఉంటది, ఆంధ్ర ఒరిస్సా భాషలు రెండు మాట్లాడతారంటే ఇమ్మీడియట్ గా కట్స్ టు పొలం మీద ఒక గీత ఉంటది, గీతకి ఇటువైపు జో అచ్యుతానంద అని పాడుతుంటారు, గీత గీయగానే ఒరియా సాంగ్ వస్తుంది, మళ్ళీ టక్కని కట్ అయిపోయి డైరెక్టర్ వస్తుంది. నాకు ఎంత నవ్వొచ్చిందంటే, ఎంత రిడిక్యులస్ గా ఉంది నిజంగా. అది బార్డర్ కెమెరా దాటగానే. నీకు ఇంకోటి చెప్తా, వాడు బ్రహ్మాజీ వాడు డౌట్ వస్తుంది కదా, వీడు అసలు ఎట్లా ఎస్ఐనేనా అని పోయి వాళ్ళు లెటర్ చూస్తే జాయినింగ్ ఆర్డర్ ఇట్ ఈస్ ది మోస్ట్ నిజంగా. ఐ మీన్ లైక్ హైట్స్ అట్టే నిజంగా ఎంత రిడిక్యులస్ అంటే. ఐ మీన్ ఇంకో సెన్స్ ఏం కనబడుతుంది తెలుసా, ద డైరెక్టర్ నోస్ హౌ ఫార్ యూ హ్యావ్ టు స్ట్రెచ్. ఆ జాయినింగ్ ఆర్డర్ అని పెద్ద బోర్డ్ లో అట్లా ప్రింట్ అయి ఉన్న దాంట్లో ఇట్ వాస్, ఐ మీన్ యూ కాంట్ ఆస్క్ ఫర్ మోర్. అండ్ అది కూడా వల్లి చేతిలో పెడతారు. అండ్ అది బ్రహ్మాజీ తెచ్చిన తర్వాత నా బ్రహ్మాజీ గెట్స్ అ ఛాన్స్ టు అగైన్ రిప్ ఆన్ వల్లి విచ్ హీ లవ్స్. అండ్ ఈ రెండు యాక్టర్స్ కి, రెండు క్యారెక్టర్స్ కి ఆ ఛాన్స్ ఇవ్వడం అనేది స్క్రిప్ట్ లో, దట్ ఆల్సో షోస్ నీకు యాక్షన్స్ అలౌడ్. ఎందుకంటే బాలు మొదటిసారి పోలీస్ స్టేషన్ కి వచ్చినప్పుడే బ్రహ్మాజీ వల్లిని తీసిపడేస్తాడు ఇంట్రొడక్షన్ లోనే, దాని పెద్ద పట్టించుకోవాలి, పెద్ద బ్యాక్గ్రౌండ్ కేసు అసలు ఎంత ఐ లవ్ దట్ ఆల్సో. ఎట్లయితే తొక్కేస్తాడు ఇమీడియట్ గా, దీన్ని పట్టించుకోకు ఇదంతా మొద్దుది అని చెప్పి. ఇంకా వాడు ఉంటాడు చాయ్ వాడు, ఎవరైతే గెలుస్తాడో వాడి సైడే ఉండాలి, ఇది పోయి చెప్తాడు కదా వాడికి. It was so funny. Like the whole thing, it was unfolding in front of me. నిజంగా. And it was unfolding. ఎంత మంచిగా చేశారంటే అది. I liked it so much. అండ్ ఇంకోటి వీడు పోయి ధమ్కిస్తాడా పట్నాయక్కి, రేవ్ పార్టీ బస్ చేస్తాడు అవుతారా, తర్వాత వచ్చి వీడు క్రికెట్ ఆడుతూ ఉంటాడు. కానీ ఆ బిల్డప్ ఎట్లా ఇచ్చిందంటే వాళ్ళు బయలుదేరుతారు కదా, వాడు అక్కడ తయారవుతున్నాడు అందరికి, వాడు బాడీ గార్డ్స్ తీసుకొని వాడు ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు, చూస్తే వీడు ఇక్కడ క్రికెట్ ఆడుతున్నాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఆల్రెడీ ఆ సీన్ కే నవ్వొచ్చింది, ఈ నీరోగాడు బయట కూర్చొని వెయిట్ చేస్తున్నాడు, మళ్ళీ వాడిని రప్పించి పోలీస్ స్టేషన్ కి వాడు కంప్లైంట్ చేశాడు, చూడు వస్తున్నా అంటే ఎందుకు రాలేదు నువ్వు మా ఇంటికి. క్యారెక్టర్స్ ఎంత హ్యూమనైజ్ చేసిందంటే వాడి ఇగో హట్ అయిందంట వాడు రాలేదంటే. ఎగ్జాక్ట్లీ. అయితే వీడు వచ్చి నన్ను వీడు తెలుగుగా తీసుకున్నా అడిగితే వాడు అక్కడ డిస్కషన్, నీకు ఆర్డర్ అర్థం కాలేదు. దిస్ వాజ్ అ బిగ్ ఐడియా. నాకు ఎప్పుడు ఒకటి ఉండే, the movie should be about making the movie itself. Okay, it's a ప్లేలలో అది ఉంటుంది, ఇంప్రూవ్ ప్లేస్ లో చూస్తాం మనం. డైరెక్టర్ ఉంటాడు స్టేజ్ పైన అండ్ ప్లే నడిపిస్తూ ఉంటాడు. ఓకే, సో సిమిలర్లీ నాకు ఎప్పుడు అనిపించేది, ఒక మూవీ కనుక ఇఫ్ ద డైరెక్టర్ స్క్రీన్ లో ఉండి వాడు అప్పటికప్పుడు మూవీ స్టోరీ కల్పిస్తున్నాడు అన్నట్టు ఒక కాన్సెప్ట్ అన్నట్టు ఉండే. ఇండస్ట్రీ బై ద వే వింటుండ్రా, మా దగ్గర కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. దాని ఓజీ వర్జన్ ని మహాభారతం అంటారు బేసిక్. డైరెక్టర్ స్క్రీన్ లో ఉండి ఎగ్జాక్ట్లీ లిటరల్ గా యాక్టర్ ని జరుపుతున్నాడు ఇట్లా. రైట్. సో ఎగ్జాక్ట్లీ ఫస్ట్ ఎంత ఉన్నది కదా మన హిస్టరీలో. ఎప్పుడైతే వాడు చెప్తాడు చూడు, బాలు నీరోకి నీకు సీక్వెన్స్ అర్థం మనం షూట్ చేసేసుకున్నాం, షార్ట్ ఆర్డర్ అండ్ వాడు నీరో ఇట్లా పిచ్చోడు అవుతాడు అక్కడ, వీడు ఏం మాట్లాడుతుండ్రా. తర్వాత పట్నాయక్ ఒక క్రేజీ లైన్ చెప్తాడు, అరే నీకు ఎప్పుడైనా బిర్యానీ ఇవాళ ఆలోచించుకొని రేపు తిందామని మొన్ననే తినవా. టెనెట్ క్రిస్టోఫర్ నోలన్స్ టెనెట్. ఇట్ వాజ్ మళ్ళీ చెప్తున్నా, దట్ సీక్వెన్స్ ఈస్ సో వెల్ డన్. దీనికి నవ్వు రాలేదంటే మీకు ఇంకా దేనికి నవ్వు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ డింట్ ఎంజాయ్ దిస్, అండ్ ఒకవేళ దీనికి నవ్వు రాలేదు అంటే ఐ థింక్ యూఆర్ టేకింగ్ లైఫ్ టూ సీరియస్లీ. యూ నీడ్ ఫ్రెష్ ఎయిర్ అండ్ సన్లైట్ అండ్ థై గ్యాప్. జోకర్ ఏమన్నాడు, వై సో సీరియస్ అని చెప్పి అందరిని చంపిండు. అంతే. అండ్ ఇందులో ఒక జోకరెస్క్ సీన్ కూడా ఉంది. ఒక సీన్ ఇందులో ఎంత బ్యాడ్ షిట్ ఇన్సేన్ ఉందంటే బ్రూట్, నేను షాక్ అయినా, ఇది మీమ్ ఎట్లా అవ్వలేదు ఇంకా. ఇది లిటరల్లీ ఈ సీన్ జోకర్ సినిమాలో ఉండాలి. ఈ సీన్ ఇది వచ్చి ఇక్కడ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అని చెప్పేసి ఒక తెలుగు సినిమాలో ఉంది. ఐజీ గాడు వచ్చి జైల్లో రాజును కొట్టడానికి వస్తాడు. ఆ జైల్ ఎంటర్ అయ్యి తలుపు ఇట్లా గొళ్ళం వేస్తాడు. గొళ్ళం వేసి ఇట్లా తిరిగి ఇంత బేర్గా నవ్వి పళ్ళన్నీ చూపించి ఇట్లా చేతులు ఇట్లా స్ట్రెచ్ చేసి చప్పట్లు కొడుతూ, హే రాజు కేక్ తింటావా, కేక్ అంటాడు చూడు. అస్సలు ఐ లాస్ట్ ఇట్ తెలుసా. అస్సలు వాట్ ద హెల్ am I seeing, what the hell am I watching అనుకున్నా. నేను పాజ్ చేసా సినిమా అక్కడ. లిటరలీ ఐ హ్యాడ్ టు కంట్రోల్ మై సెల్ఫ్. ఎంత బ్యాడ్ షిట్ ఇన్సేన్ ఉండే అంటే ఆ డైలాగ్ డెలివరీ. అఫ్ కోర్స్ అది డబ్ అనుకో. అండ్ దట్ ఈస్ ఇంట్రడక్షన్ సీన్ ఆఫ్ ద ఐజీ.
2-3 సార్లు కొట్టి మళ్ళీ వాడిని తరుముతాడు ఆ జైలు లోపల. వాళ్ళ ఒక డెత్ మ్యాచ్ అదే సీక్వెన్స్ ఆ సీక్వెన్స్ ద హోల్ ఇంట్రడక్షన్ సీక్వెన్స్ అది. దాని లోపలికి వెళ్ళి హ్యాపీ బర్త్డే అని చెప్పి హే రాజు కేక్ తింటావా కేక్ అని ఇట్లా చెప్పండి కొట్టిన. ఓ మై గాడ్ అసలు నెక్స్ట్ లెవెల్ ఇన్సానిటీ. ఓ బ్యూటిఫుల్. ఒకటి నువ్వు ఇప్పుడు ఐజీ గురించి వచ్చిన మాట చెప్తా. ఆల్ త్రూ ద మూవీ అందరు హే హే అంటుంటాడు. ఒక్కసారి ఐజీ ఇంట్రడ్యూస్ అయిన రావ్ రమేష్ నుంచి హీరోయిన్ నుంచి హీరో ఎవ్రీ క్యారెక్టర్ సిగ్గు లేకుండా అందరు వాడు మొహం ముందర హే హే అంటుంటే నాకు అర్థం కాదు ఏంటంటే ఆర్ దే ట్రైంగ్ టు రోస్ట్ హిమ్ ఆన్ హిస్ ఫేస్ ఆర్ లేకపోతే ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ అడ్మిరేషన్. నాకు అర్థం కావట్లే. బట్ ఇట్ వాస్ కూడోస్ మ్యాన్. బాల్స్ నువ్వు ఇమాజిన్ చేయి, ఈజ్ ఎ వెటరన్ సూపర్ స్టార్. ఆయన తీసుకొచ్చి ఆయన ముందరే ఆయన ఇమిటేషన్ చేపిస్తున్నావు ఆ వేరే యాక్టర్లతోటి. ఇట్ ఈస్ ద సిన్సియరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్లాటరీ. ఇట్ వాస్ సో గుడ్. ఐ మీన్ సో హార్టనింగ్ టు సీ. అబ్బా నాకైతే నాకు పిచ్చిగా నవ్వినా సార్. హే 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 లాస్ట్ వీక్ హర్షవర్ధన్ కూడా హే. ఓ మై గాడ్ అనుకున్నా నేను. ఎవ్రీవన్ ఇస్ జస్ట్ హ్యావింగ్ అ బ్లాస్ట్ అనిపించింది. ఆడ మొగ లేకుండా అందరూ ఇమిటేట్ చేసిండ్రు నిజంగా. అండ్ నువ్వు ఆ పట్నాయక్ ఇంకా నీరో సీన్ చెప్పావు కదా, బిర్యానీ ముందు తర్వాత తింటా. దాంతో నాకు గుర్తుకొచ్చింది ఈ సినిమాలో ఒకటి ఏం చేశారంటే బ్రిలియంట్ గా, ఏ యాక్టర్ కి ఒక రియాక్షన్ సీన్ ఉన్నా దే ఆల్వేస్ పేర్డ్ హిమ్ అప్ విత్ అనదర్ యాక్టర్. అదే ఫ్రేమ్ లో యాక్షన్ రియాక్షన్ ఒకటే ఫ్రేమ్ లో ఉండేటట్టు. ప్రతి ఒక్క యాక్టర్ కి ఇంకో క్యారెక్టర్ ఇచ్చారు టు ప్లే ఆఫ్. అండ్ అది ఎంత బ్రిలియంట్ గా ఉండే అంటే అజయ్ వీడిని కట్టేస్తాడు, నీరోని పిలుస్తాడు. నీరోని పిలిచిన తర్వాత అజయ్ ఏమో మొత్తానికి నేను సాధించిన అనే మూడ్ లో ఉంటాడు. వీడి వల్ల నేను సస్పెండ్ అయినా, ఈ ఫాల్తు గాడిని ఇప్పుడు కొట్టాను, వాడి శత్రువునే పిలిచాను అని చెప్పి కొంచెం ఒకలాంటి సాటిస్ఫాక్షన్ లో ఉంటాడు. అప్పుడు ఈ బాలుగాడు సిగ్గు లేకుండా నోరు తెరిచి వాడు ప్లాన్ చెప్తాడు. చెప్తుంటే అజయ్ రియాక్షన్లు ఇస్తాడు చూడు. ఒక్కొక్క లైన్ కి అజయ్ ఫేస్ డైలాగ్ ఉండదు, జస్ట్ ఫేస్ మారుస్తుంటాడు. ఏం చూపిస్తాడంటే ఆ క్యారెక్టర్ కి నేను ఇంతసేపు నా టైం వేస్ట్ చేసిన వీడి పైన వీడి ప్లాన్ ఏంటి అసలు ఎక్కడ రాకపోతుంది వీడి ప్లాన్ అనేది. అజయ్ మొహంలో ఇట్లా 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 తగులుతుంటాడు, కిప్ అని తగులుతాడు చూడు. ఏమన్నా యాక్టింగ్ చేశాడు అసలు ఆ సీన్. నాన్ యాక్టింగ్ అగైన్ వన్స్ ఐ విల్ సే as much as you do non-acting, you have to be a non-actor. అండ్ దిస్ ఇస్ వై ఐ లైక్ అజయ్. ఆ హీరోయిన్ ఇంట్రొడక్షన్ సీన్ లో కూడా ఎంత డెడ్ ప్యాన్ గా, హీరోయిన్ ఏమో ఫుల్ బింబో మోడ్ లో ఉంది, అజయ్ ఏమో డెడ్ ప్యాన్ గా మీరు పీలుస్తున్నారు, ఊదాలి, నువ్వు సక్ చేస్తావు, నువ్వు బ్లో చేయాలి. ఎంత చిరాకుతో అంటాడు చూడు అసలు. ఇట్స్ జస్ట్ బ్యూటిఫుల్. సబ్లైమ్ ఉండే అజయ్ పర్ఫార్మెన్స్ అయితే. నాకు సబ్లైమ్ పర్ఫార్మెన్స్ చెప్తా. పట్నాయక్, అజయ్, హర్షవర్ధన్, మళ్ళీ బ్రహ్మాజీ కాకుండా సెకండ్ ఉంటాడు చూడు, సెకండ్ ఇన్ కమాండ్ వాడిది. ఇట్ వాస్ సో సబ్లైమ్. నీరోది, ఐ లైక్ నీరోస్. అంటే పీపుల్ మైట్ ఆస్క్ లైక్ ఓ టిపికల్ నార్త్ ఇండియన్ విలన్ లాగా చేశాడు, ఇట్లా ఓవర్ ఎగ్జాజరేట్ చేశాడు. ఐ మీన్ ఆల్ దట్ యూ హ్యావ్ టు కట్ ఇట్ అవుట్. ఆ ఫ్యాట్ కట్ చేసి ఏవైతే బాలుతోటి వాళ్ళిద్దరి మధ్యలో కాన్వర్సేషన్స్ ఉంటాయో, ఎప్పుడైతే వీడు స్కీమ్ మోడ్ లో ఉంటాడో, యూ షుడ్ సీ దట్ గై. ఇట్ వాస్ సబ్లైమ్ అంట. నేను ఆ సీన్ అజయ్ దగ్గర ఇంకా నీరో దగ్గర ఎప్పుడైతే అజయ్ చంపేస్తాడో, నెక్స్ట్ షాట్ ఇస్ హీరో అండ్ విలన్ ఆర్ హైడింగ్ అ బాడీ. నాకు మళ్ళీ నేను చెప్తున్నా, ఐ వాస్ సో ఇంప్రెస్. నిజంగా ఇంప్రెస్డ్ కూడా, కానీ మళ్ళీ ఒకలాంటి సాటిస్ఫాక్షన్ ఉండే నాకు ఎందుకో. ఇన్వాలంటరీ లాఫ్టర్ అంటారు, ఫోర్స్ చేసింది. నేను ఏం చూస్తున్నా, ఏం దృశ్యాలు, హీరో విలన్ ఇద్దరు కలిసి ఒక డెడ్ బాడీని దాచిపెడుతున్నారు అండ్ వాళ్ళు స్కీమింగ్ టుగెదర్. ఎగ్జాక్ట్లీ. అది కాక అగైన్ ఐ షుడ్ గివ్ లైక్ సల్యూట్ టు ద డైరెక్టర్ ఆర్ సినిమాటోగ్రఫర్ హూ ఆర్ ద హోల్ టీమ్. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దిస్, ఆ మట్టి పైల పైన కూర్చొని వాళ్ళు సిగరెట్ షేర్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. వన్ గై ఇస్ మల్టీ మిలియనర్ డ్రగ్ లార్డ్, వన్ గై ఇస్ నోబడీ ఆర్టిస్ట్, నోబడీ టెక్నికలీ, అండ్ దే ఆర్ షేరింగ్ ఎ సిగరెట్. ఎగ్జాక్ట్లీ. ఇది ఎంపతి లేనిది రాదు. నేను చెప్తున్నా, యూ నీడ్ వెరీ అస్ట్యూట్ అండర్స్టాండింగ్ ఉండాలి కొంచెం. నువ్వు రాసిన క్యారెక్టర్స్ మీద వాళ్ళని ఎట్లయితే రియల్ లైఫ్ లో ఇమాజిన్ చేసుకుంటున్నావో, అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కమరైడరీ అంటారు చూడు, ఇది ఇక్కడ చూపించారు. ఒక ఇద్దరు ముక్కు మొహం తెలియని మనుషులు ఒక చిన్న రీజన్ దొరికిన, ఇట్స్ ఎ కాన్వర్సేషన్ ఓవర్ ఎ స్మోక్. ఇది వన్స్ అగైన్ గోస్ బ్యాక్ టు ద ఎర్లీ డేస్ ఆఫ్ థై గ్యాప్. థై గ్యాప్ ఫామ్ అయింది ఆన్ షేరింగ్ ఎ స్మోక్.
రైట్. సో ఎవ్రీ బిగ్ థింగ్ స్టార్ట్స్ విత్ షేరింగ్ అ స్మోక్ అన్నట్టు. రైట్ రైట్. ఎంత బాగా చూపించాడు సార్. నాకైతే ఐ వాజ్ సో సాటిస్ఫైడ్. నేను అన్నా కదా ఆ నీరో క్యారెక్టర్ అంత నెగిటివ్ అనిపించలేదు. లేదు లేదు. వాళ్ళు కూర్చొని సిగరెట్ తాగుతున్నారు, వాళ్ళు ఇద్దరు బాడీని దాచిపెడుతున్నారు, వాడికి కూడా సిగ్గులేదు, వీడి కూడా సిగ్గులేదు. అసలు ఇట్ వాస్ సో ఫన్నీ కదా సార్. అందుకే బ్రో ఇలాంటి సీన్స్ కొన్ని దృశ్యాలు అని చెప్పాను కదా, అవి ఒక ఇన్వాలంటరీ రియాక్షన్ ఫోర్స్ చేసినాయి నా నుంచి. అంటే నేను అప్పుడే అనుకున్నా ఎవడ్రా అసలు తీసింది ఈ సినిమా, ఎందుకంటే నాకు తెలియదు ఎవరు తీశారు, పట్టించుకో కూడా. నేను కూడా మహా అంటే పట్టించుకోను ఎక్కువ, కానీ కొన్ని చూస్తే మాత్రం ఎట్లా అయితే బెదురు లంకకి చూసాను ఇట్లా కూడా చూడాలి. లేదు క్లాక్స్ కాదు, ఇది ఎవరో మాకు తెలీదు తీసింది, సరే అని చెప్పి చూద్దాంలే ఈసారి అని చెప్పి ఇంత రియాక్షన్ వచ్చింది కదా అని పేరు చూస్తే స్టిల్ ఐ డోంట్ నో హూ ఇట్ ఇస్. యూనో ఆ పేరు ఐ హావ్ నో ఐడియా. ఈ పేర్లు ఎప్పుడు చూడలేను. కానీ టైగర్ తరపు నుంచి వీళ్ళకి ఒక హెచ్చరిక ఇద్దాం అనుకుంటున్నా సినిమా తీసిన వాళ్ళకి, ఒక వార్నింగ్. ఇది కాషనరీ వార్నింగ్. ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా మనము వీళ్ళని కలిస్తే ఒకవేళ ద డ్రింక్స్ ఆర్ ఆన్ యూ. ద డ్రింక్స్ ఆర్ ఆన్ యూ. అదేంటి సినిమా అంతా నచ్చితే మీరు పార్టీ ఇవ్వాలి కదా అంటే, ఈ సినిమా చూసారా ఎట్లుందో? దీనిలో లాజిక్ ఏమైనా ఉందా అసలు? లేదు. నో. మా కాంప్లిమెంట్స్ కూడా అంతే, లాజిక్ ఉండవు. దట్స్ ఇట్. ద డ్రింక్స్ ఆర్ ఆన్ యూ. అండ్ ఆ డ్రింక్స్ అంటే అది ఆ రోజు మూడు బట్టి ఏమైనా కావచ్చు. మజ్జిగ కావచ్చు, నిమ్మకాయ సోడా కావచ్చు, విస్కీ, బ్రాండీ, వాడ్కా, పెట్రోల్, డీజిల్, అది కూడా క్యాంపా, కోలా కూడా కావచ్చు. అంతే. అదే పెట్రోల్, డీజిల్ ఏంటి అంటే మళ్ళీ ఈ సినిమాలో ఏమైనా లాజిక్ చూస్తున్నారు. వన్స్ అగైన్ మీరు మీ సినిమానే చూడండి మా కాంప్లిమెంట్స్ అర్థం చేసుకోవడానికి. ఎగ్జాక్ట్లీ. అండ్ డ్రింక్స్ అంటే కూడా ఓ పెద్ద అడగట్లేదు, వీఆర్ జస్ట్ ఆస్కింగ్ డ్రింక్స్ అంతే. స్టార్టర్స్ మేమే తెచ్చుకుంటాం. మా స్టాండర్డ్స్ ఏమైనా తక్కువ ఉన్నాయంటే అట్లా లేదు. మొన్ననే సైంధవాలో మేము జీ వ్యాగన్ల మీద చర్చించిన వాళ్ళం. జస్ట్ జీ వ్యాగన్స్ అంతే, దానికి ఒక్క మెట్టు కూడా కిందకి దిగులే. అది జీ వ్యాగన్ టైర్ కి ఒక నట్టు కొనే అంత అవకాశం లేకపోయినా కూడా జీ వ్యాగన్ డిజైన్ మీద చర్చించిన వాళ్ళం. అండ్ థై గ్యాప్ లో అక్రాస్ ద బోర్డ్ బోగస్ అండ్ బీయింగ్ బ్రూట్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆఫ్ ట్రయంఫ్ మోటార్ సైకిల్స్. సింపుల్. అది ఏమైనా అడుగుతున్నామా? అడుగుతలేము. లేదు కదా. మీరు సెకండ్ ఫేవరెట్ పెట్టిండ్రు జావా, అది అడుగుతున్నామా? అది కూడా డ్రింక్స్ అంటున్నామా? మేము డ్రింక్స్ అడుగుతాం. ఇంకా మీ దగ్గర ఏవైతే బండి ఉన్నాయో వాటిపైన ఒక రాయల్ తీసుకుంటాం. అంతే. సో డ్రింక్స్ ఆర్ ఆన్ యూ గైస్. ఐ హోప్ వి మీట్. యా వి షుడ్ మీట్. చాలా దీర్ఘమైన ప్రశ్నలు అడిగేది ఉంది. సైకో అనాలిసిస్ చేయాలి, బ్లడ్ టెస్ట్లు తీసుకోవాలి, ఈ మనిషి ఎట్లా సైకోమెట్రిక్ టెస్ట్ చేయాలి. 32 పాయింటర్ సైకోమెట్రిక్ టెస్ట్ చేసి ఎగ్జాక్ట్లీ ఓకే వీళ్ళు ఎట్లా ఆలోచిస్తారు, వాట్ ఈస్ ద థింకింగ్ ప్రొఫైల్, అవన్నీ డిస్కస్, అప్పుడు మేము క్వశ్చన్స్ అడుగుతాం. క్లాక్స్ లాగానే ఈ డైరెక్టర్ కూడా సొసైటీలో ఉండడం సేఫా, ఇలాంటివి కొన్ని పరిశీలించాలి. లేకపోతే గవర్నమెంట్ ఈయనకు ఐలాండ్ కొనిచ్చి వీళ్ళని అక్కడ పెట్టడం సేఫా, వాట్ షుడ్ వి డు, హౌ డు వి ప్రిజర్వ్ దెమ్? ఇలాంటి బాధ్యతలు ఎవరు తీసుకోవట్లేదు కాబట్టి థైగాపే, బికాజ్ వి ఆర్ ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ టేకర్స్. అంతే. దట్స్ ఇట్. సో బోగస్ నీకు ఇంకేదో నెగిటివ్ పాయింట్ ఉందా? మనం నెగిటివ్ పాయింట్ అని స్టార్ట్ చేసి పాజిటివ్ లోకి వెళ్ళిపోయినాము మళ్ళీ, యాజ్ పర్ అవర్ హ్యాబిట్. స్లైట్ ఇంకో నెగటివ్ ఏంటంటే బాలు ఎప్పుడైతే హీరోయిన్ ఇంటికి వెళ్ళి ఒక మెడ్లీ పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా ఫిల్మ్ సాంగ్స్, దట్ డ్రాగ్ డౌన్ ఫర్ అ బిట్ లాంగ్ అనిపించింది నాకు, లాంగర్ దెన్ ఇట్ షుడ్ హావ్ అనిపించింది. బట్ అంతమంది క్యారెక్టర్స్ ఉండే మరి ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళ హాల్లో చాలా పెద్ద ఫ్యామిలీ కూర్చొని ఉండే. బట్ అగైన్ అందులో కూడా ద హీరోయిన్, మ్యాన్, దట్ ఫీమేల్ కెన్ డాన్స్, షీ కెన్ డాన్స్ లైక్ నోబడీ ఈస్ వాచింగ్. నాకు ఆమె అంటే వెన్ ఎవర్ షీఈస్ డాన్సింగ్, నేను ఎప్పుడు చూసినప్పుడల్లా నాకు నెత్తిలో నిఖిల్ బ్యాక్ ద సాంగ్ గుర్తొస్తుంది. ఎంత పెద్ద తిట్టది. I'll just read the lyrics first దీంట్లో, and this is what hits me when I see her dancing. Okay. Like a gift from the heavens, it was easy to tell. It was love from above that could save me from hell. She had fire in her soul. It was easy to see how the devil himself could be pulled out of me. There were drums in the air as she started to dance. Every soul in the room keeping time with their hands. Okay. సో నాకెందుకు ఇది గుర్తొస్తుంది అంటే, ఆ పాటలో దిస్ బ్రెజిలియన్ గర్ల్ ఆర్ సమ్మన్ హూ డాన్సెస్, అండ్ నీకు కొలంబియన్ డాన్సెస్ చూసావా లైక్ హవానా డాన్సింగ్ అంటారు చూడు, దే జస్ట్ డాన్స్ లైక్ నోబడీ ఈస్ వాచింగ్, అది ఒక మెంటల్. ఈ పిల్ల కెమెరా ఉందా లేదా, నా జుట్టు ఎట్లా ఉంది, ఆ సగం సేపు జుట్టు మొహం పైన పడుతుంటుంది, ఐ జస్ట్ సీ దట్ షీ డాన్సెస్ లైక్ నోబడీ ఈస్ వాచింగ్ అండ్ బ్యూటిఫుల్ చేస్తుంది.
సో నాకు దీంట్లో ఎప్పుడెప్పుడైతే ఆమె ఇన్వాల్వ్ అవుతుండేనో ఐ వాజ్ జస్ట్ లైక్ షీ కెన్ డాన్స్ ఈవెన్ ఫర్ ఎ లైన్. ఐ మీన్ కొంతమందికి రిథమ్ ఉంటుంది అంటారు చూడు. ఇప్పుడు లవ్ స్టోరీలో హీరోయిన్ అన్ఫార్చునేట్లీ ఆమె మెయిన్ డాన్సింగ్ వదిలేసి అన్ని రకాల డాన్సింగ్ చేస్తుంది, కానీ ఈమె మాత్రం షీఈస్ జస్ట్ స్టిక్కింగ్ టు దట్ చూడు. ఐ జస్ట్ ఫీల్ వావ్ అబౌట్ దట్. అది ఎందుకంత నచ్చుతుంది కొంతమందిని చూడడం అంటే ఇట్స్ జస్ట్ గణిత శాస్త్రం. అది ద జియోమెట్రీ ఆఫ్ ఇట్. దాంట్లోనే నీకు తెలుస్తుంది ఒక రిథమ్, ఒక గ్రేస్ ఎంబెడెడ్ ఉంది దాంట్లో. అంతే, అన్డినయబుల్, గాడ్ గివెన్ గిఫ్ట్. అంతే. సో అదే కొంచెం స్లైట్ నెగటివ్, జస్ట్ ఫర్ అ లిటిల్ బిట్ లాంగర్ దెన్ ఇట్ నీడెడ్ టు బి అనిపించింది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఎ గుడ్ ప్రాబ్లమ్ టు హ్యావ్, ఎందుకంటే వాళ్ళు అందరు క్యారెక్టర్స్ ని కవర్ చేస్తుండే. రైట్. నేను ఇదే అన్న బద్దూర్ లంకలో కూడా ద ఇష్యూ వాజ్ ఆ రెవల్యూషన్ సీన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో క్లైమాక్స్ లో, అదొక ఆబ్లిగేషన్ అయిపోయి ఉండే. ఇంత మందితో స్టోరీ సెటప్ చేసాము, సో ఎవ్రీబడి హ్యాస్ టు రివీల్. సో అది అట్లా చెప్తూనే పోయారు అట్లా గంట సేపు. సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ప్రాబ్లమ్ టు హ్యావ్. కొంచెం క్యారెక్టర్స్ ఎక్కువ ఉండే డౌన్ సైడ్ ఇది. నాకు అది ఎడిటింగ్ లో ఒక నెగటివ్ పోతుంది. ఇట్ షుడ్ హావ్ బీన్ కట్ షార్ట్ అనిపిస్తుంది, బట్ స్టిల్ ఇట్స్ అ డిస్కౌంట్. ఈ సినిమాకి చూస్తే ఇవి చాలా చిన్న అసలు పాజిటివ్స్ ఒక పెద్ద మచ్చ అంటే ఇవన్నీ చిన్న పుట్టు మచ్చలు అంతే. అంతే. ఇంకో ఎగ్జాంపుల్ పాజిటివ్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ నెగటివ్ అయిపోయింది. నెగటివ్స్ అంతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పాజిటివ్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఎక్కడ ఉండే అంటే ఈ హీరోయిన్ లిఖిత, అంటే లిఖిత్ చెల్లెల్, యాక్చువల్లీ స్మాల్ వరల్డ్. యా. సో ఈ హీరోయిన్ వచ్చి మొదటిసారి వీడిని చూడగానే గుర్తుపెడతాడు చూడు, కొబ్బరి మట్టలో చేసావా నువ్వు అనగానే ద ఎక్సైట్మెంట్ విచ్ షీ సేస్, వాడు రియాక్షన్ ఇస్తాడు చూడు. అసలు వాడు ఇచ్చే రియాక్షన్ కి కూడా ఫ్రమ్ అ డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంతైతే దానికి టైమ్ స్పేస్ ఇచ్చారో దట్ ఆల్సో వెరీ గుడ్ చాయిస్, పర్ఫెక్షన్ అది. అండ్ వాడు ఆ రియాక్షన్ ఇచ్చి చూస్తుంటే ఆ అమ్మాయి ఇంకా ఇంకా ఎక్కి చెప్తుంది కదా, లేదు నేను చూసాను అంటే వీడు నిజంగా ఎప్పుడు తొక్కించుకున్న క్యారెక్టర్ నిజంగా ఒక పాజిటివ్ రియాక్షన్ వస్తుందా, కొంచెం అలా పొంగుతుండగానే లేదు నా ల్యాప్టాప్ ఆ స్క్రీన్ మీద ఫ్రీజ్ అయ్యింది, అరగంట చూడాల్సి వచ్చింది నీ మొహం అనగానే అది లిటరల్లీ మళ్ళీ ధన్నని ఇలా దించేసినట్టు అవుతుంది. అయినా వీడు సిగ్గులేనోడు కాబట్టి థ్యాంక్ యూ ల్యాప్టాప్ అంటాడు చూడాలి. కానీ నాకు అందులో నచ్చిందేం తెలుసా, అక్కడ మోహంతి పోయి డిస్కస్ చేస్తుంటే వీళ్ళు కిక్కి నవ్వుకుంటారు చూడు పక్కన. అది కొబ్బరి మట్టాలో ఉన్నావు కదా అనగానే వీడు రియాక్షన్ ఇచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక ట్రెడిషనల్ సాంగ్ వస్తుంది. ఇట్ వాస్ సో గుడ్. కమింగ్ బ్యాక్ టు ఆ క్లౌన్ సీన్, నాకు అది ఎక్కడ లేని నాస్టాల్జియా వచ్చింది ఎందుకో. ఎందుకంటే వాడు ఆ క్లౌన్ గెటప్ లో ఉంటూ కూడా మాస్క్ వేసుకున్నాక కూడా వాడిని వెనక్కి పోమన్నారు చూడు ఆ సీన్ లో. టచ్ ఆఫ్ బ్యూటీ నిజంగా. జస్ట్ డోంట్ వాంట్ లైక్ వే టు డ్రైవ్ ద పాయింట్ హోమ్ అనిపించింది. ఈ క్యారెక్టర్ ఏంటి, లైఫ్ లో వీడి ప్లేస్ ఏంటి అనేది ఎంత రుద్ది మరి చెప్తున్నారంటే, వాడు వెనకకి వెళ్తే ఆ పుష్ప బెస్ట్ ఫ్రెండ్ నవ్వుతుంటాడు ఇట్లయినా వచ్చినావు కదా అని. వాడు ఆ పక్కన పుష్ప బెస్ట్ ఫ్రెండ్ ఒకడు, వాళ్ళిద్దరు కూర్చొని వాళ్ళ ప్లేస్ వాళ్ళు నవ్వుతున్నారు కదా. నాకు కాలేజ్ రోజులు గుర్తుకొచ్చాడు. వాళ్ళిద్దరు లాగానే నాకు కూడా కాలేజ్ లో క్లాస్మేట్ ఉండే, మేమిద్దరము జెన్ వెనకాల కూర్చొని, వెనకాల ముందా ఫరక్ పడేది కాదు, అఫ్ కోర్స్ వెనకే కూర్చునేవాళ్ళం, కానీ ఎంత జెన్ ఉండేవాళ్ళం అంటే మిగతా వాళ్ళందరూ టెన్షన్ పడుతున్నారు. 3-1, 3-2, 2-1, 2-2 అరే పేపర్లు వస్తున్నాయి, ఎగ్జామ్ రాయాలి. మాకు అరే పక్కన దాబాలో ఉంటాం మేము, వెదర్ మేము మస్తుంది మామయ్య వాళ్ళ జెన్ ఉంటుండే. అంటే ఎగ్జామ్ కి ముందు జెన్, ఎగ్జామ్ రాసేటప్పుడు జెన్, రిజల్ట్స్ వచ్చినా కూడా జెన్. మేమిద్దరము ఎట్లా అంటే ఒక ఎడారిలో అందరు కొట్టుకోపోయిన తర్వాత మేము మాత్రం ఒక గార్డెన్ లో చెట్లు గాలి ఇలా తిరగగానే సడన్ గా ఇద్దరం కలుసుకున్నాం ఇట్లా, హే మావా అంటే హే మావా, జస్ట్ ఇట్లా ఒక మీటింగ్ ఆఫ్ హార్ట్స్ అది. మేమిద్దరం ఒకటే వేవ్ లెంత్ లో ఉండే, ద వరస్ట్ పర్ఫార్మర్స్ ఇన్ అవర్ ఎంటైర్ క్లాస్, consistently across 4 years with pride and with no shame. Exactly like Balu. ఎంత జెన్ ఉంటే. అండ్ పాడ్కాస్ట్ స్టార్టింగ్ లో నా గురించి చెప్తుండు, వీడి ఇంత రహస్యం పెట్టుకొని ఈ ఆవగింజగాడు ఎంత జెన్ ఉండే. అండ్ దాని వల్లనే మా ఇద్దరి మెంటల్ హెల్త్ ఎంత బతకాయంటే ఇన్ని రోజులు. నేను చెప్తున్నా, అందుకనే నేను చదవమన్నా, నేను వర్చ్యూ ఆఫ్ షేమ్లెస్నెస్ అన్నది ఏంటి అంటే, దునియా మిమ్మల్ని ఎంత తొక్కినా గానీ ఆ షేమ్లెస్నెస్ వల్ల మీది ఒక పీస్ఫుల్ మైండ్ ఉంటుంది. దట్స్ ఇట్. అండ్ యూ విల్ లూజ్ ఆల్ ఫియర్స్ అంటే, నేను ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉండదు, ఫియర్ ఆఫ్ సక్సెస్ ఉండదు, ఏ ఫియర్ ఉండదు మీకు. ఇమాజిన్ చేసుకోండి, భయం లేని బతుకు ఎట్లుంటుందో ఇమాజిన్ చేసుకోండి. దట్ ఈస్ ద వర్చ్యూ. క్యాన్ యూ ఇమాజిన్?
యూ హ్యావ్ టు లివ్ ఇట్. అది పెద్ద క్వశ్చన్. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. క్యాన్ యూ ఈవెన్ ఇమాజిన్? ఎందుకంటే ఇట్ ఈస్ పాసిబుల్. ఎట్లయితే జాక్ నికల్సన్ అంటాడో యూ కాంట్ ఫ్యాథమ్ అది ద రెస్పాన్సిబిలిటీస్ ఐ హ్యావ్ అని, అట్లనే యూ కాంట్ ఫ్యాథమ్ ద షేమ్లెస్నెస్ దట్ వీ హ్యావ్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే దీన్నే కొంచెం గోకితే బ్రో, నువ్వు పట్టుకున్న పాయింట్ నే కొంచెం గోకి చూస్తే సేడిజం, కమ్ ఆన్ లెట్స్ బి దట్. ప్రతి ఒక్కడు ఫ్రాయిడ్ ఎప్పుడైపోయింది వి ఆర్ ఆల్ సేడిస్ట్. అంత గోకద్దు, అంత గోకమనలే, లైట్ గా గోకమన్నా అంతే. ఇట్ నెవర్ స్టాప్స్ కదా. ఒక్కసారి గెలితే ఎప్పుడైనా ఆగిన వెళ్తుంది. గోకడం గురించి నీకు విషయం యాక్చువల్లీ చెప్పకపోయినా అబ్సల్యూట్లీ యూజ్లెస్ స్టోరీ ఇది. కానీ స్కూల్లో ఉన్నప్పుడు, బికాస్ వీఆర్ టాకింగ్ ఆఫ్ షేమ్లెస్ పీపుల్, ఒక ఫ్యాడ్ ఉండేది తెలుసా నీకు స్కూల్లో? ఇట్లా ఐబ్రోస్ మధ్యలో వర్టికల్ గా గోకితే 108 times గోకితే నీకు దేవుడు కనబడతాడా ఏదో ఉంటుండే. నువ్వు నమ్మవు. టీచర్ ఒకరోజు క్లాస్లోకి ఏంట్రా మీరంతా నామం పెట్టుకున్నారంట. గోకి ఓకే రక్తం వచ్చింది. ఇట్లా నామం ఎందుకు పెట్టుకున్నారు? గోల్డ్తోనేనా లేకపోతే కాయిన్? యు హావ్ టు స్క్రాచ్ విత్ నేల్. ఇట్లా నేల్ తోటి ఇట్లా స్క్రాచ్ చేయాలి 108 times. గోల్డ్తోనే రక్తం తీసేసారు. యా, సో మేము ఇట్లా స్ట్రైట్ ఒక లైన్ నామం పెట్టుకున్నట్టున్నాం అందరం, ఇట్లా బ్యాచ్ అంతా. అదే మీరు అందరు నామం పెట్టుకున్నందుకు వచ్చారా? ఇంటర్నెట్ ముందు బతుకులు ఎట్లా ఉండే, వి హాడ్ నో వాలిడేషన్, ఇది పని చేస్తుందా పని చేయదా అని. ఇప్పుడు ఇంటర్నెట్ తర్వాత ఎట్లుంది అంటే బ్రో, ప్రతి ఒక్కడు లేనిపోని భారాలు మోస్తున్నాడు. అరే డ్రామా, ఈ భుజం మీద 1 kilo ఇంపాస్టర్ సిండ్రోమ్ అంటారు, ఈ భుజం మీద 1 kilo సెల్ఫ్ డౌట్ అంటారు, నడుముకి ఇంకో కిలో డిప్రెషన్ లేకపోతే యాంగ్జైటీ అంటారు, స్ట్రెస్ అంటారు, చైల్డ్హుడ్ ఇది ఇదంతా కాకుండా బ్యాగ్ లో బాడీ డిస్మార్ఫియా పెట్టుకొని అది ఇంకోటి. కానీ వాస్తవం ఏంటంటే nobody gives a shit. కానీ మనం పాయింట్ ఏదో ఉంటే సారీ నో అదే పాయింట్. ఓకే, నువ్వు ఇదే గోకుతుండే. నాకు 108 times గుర్తొచ్చిన పిక్చర్ వస్తుంది. కానీ రియాలిటీ ఏంటంటే బయట ఎవడు nobody gives a shit. ఎందుకంటే వాడు కూడా వాడి నెత్తిలో ఈ భుజం ఈ భారం ఎత్తుతున్నాడు, ఆ భారం ఎత్తుతున్నాడు. వాడేమనుకుంటున్నా అంటే అరే నేను ఎదుటోడికి ఎట్లా కనిపిస్తున్నా, వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, ఎవడో ఇక్కడ నవ్వుతుంటే వాడు నా గురించి నవ్వుతున్నాడు. అదైతే నాకు జోక్ అనిపిస్తుంది నిజంగా అది. బట్ a lot of people have it. Yeah. Like one day somebody from across the room వచ్చింది, what is your problem అని అడిగింది out of nowhere. నేను ఏమైంది అబౌట్ వాట్ అన్నా. ఎగ్జాక్ట్లీ, నేను జస్ట్ ఇక్కడ నా నెత్తి మీద గోక్కుంటున్నాను, నామం పెట్టుకుంటున్నాను. వై ఆర్ యు లాఫింగ్ అంటే అరే నేను మా వాడితో ఏదో నవ్వుతున్నా, ఏ విషయము నువ్వు ఇన్వాల్వ్ కూడా లేవు, నీకేం బాధ అని ఏం నొప్పి అంటే యువర్ అడమెంట్ లేదు, నువ్వు మాట మారుస్తున్నావు అంటారు. అంటే నువ్వు నా మాట వెళ్ళే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు వచ్చి నువ్వు మాట మారుస్తున్నావు అంటే హౌ? నీ నవ్వు కొంచెం అట్లానే ఉంటుంది, గలీజ్ గా నవ్వుతాను. నవ్వుతా గలీజ్ గా నవ్వాలి. అదే ఎగ్జాక్ట్లీ ద వర్చ్యూ ఆఫ్ షేమ్లెస్నెస్. yes, నవ్వుతే 10 మంది చూడాలి, అరే దరిద్రుడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు అనుకోవాలి, కుళ్ళుకోవాలి. కానీ ఎవడైనా నవ్వుతూ ఉంటే వాడు కూడా సంతోషపడదు. ప్రతి ఒక్క లాఫ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ సంబడి ప్లీజ్. ప్రతి ఒక్కడు వాడి నెత్తిలోనే ఏదేదో భారాలు మోసుకుంటూ అరే చుట్టుపక్కల అందరికి తెలిసిపోతుంది నేనేం భారాలు మోస్తున్నాను, వాళ్ళు నన్నే చూసి అనుకుంటున్నారు, వాళ్ళు వాళ్ళ గురించే పట్టించుకుంటున్నారు. ఆడ నోబడీ కేర్స్. ఇదే నిజంగా తెలిస్తే ఎంత లిబరేటింగ్, ఎంత ఫ్రీడమ్ ఉంటదంటే బ్రో. ఈ సినిమా వల్ల మనం ఒక ఇంగ్లీష్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ తీయబోతున్నాం, ద వర్చ్యూ ఆఫ్ షేమ్లెస్. కమిట్ అవ్వకు కానీ yes we are, yes come on. మొదటిసారి ఒక తెలుగు సినిమా వల్ల ఒక ఇంగ్లీష్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ వస్తుంది అంటే హాలీవుడ్ మారబోతుంది అది. బట్ క్రక్స్ అదే ఉండే బ్రో. ఈ సినిమాలో ఇంత రిడిక్యులస్ గా తీసి, ఇంత సైకాటిక్ గా తీసి, లోపల ఏముంది అంటే ఈ ఇండస్ట్రీలో ఉన్న జూనియర్ ఆర్టిస్ట్ అందరు కనిపించినారు, అదొకటి ఉంది. ఇంకోటి ఏముంది అంటే ఆ షేమ్లెస్నెస్ ని నిజంగా వర్చ్యూ ఏంటి అన్నది చూపించారు. నాకు ఇన్ఫాక్ట్ డైరెక్టర్ తో ఇదే క్వశ్చన్ ఉంది, ఒకవేళ మేము కలవలేకపోతే మీరు కొంచెం వీళ్ళ పైన పైసలు ఖర్చు చేసేది అని అనుకుంటుంటే మాకు జస్ట్ ఆన్సర్ చేయండి. ఇన్ సమ్ వే మీది ఇదే ఉండే నా మెసేజ్. I have no doubt. But I'm curious. I want to hear it from the horses. నీ నోటితో ఎవరు వింటారు? I want to hear from the horse's mouth. అదొక క్వాలిటీ మీరు ఇట్లా దొరుకుదాం అనుకుంటుండేనా, ఆర్ ఆడియన్స్ కి తెలిపిద్దాం అనుకుంటుండేనా? I want to know. Please tell me that you are shameless. That you are shameless. Yes. Coming back to the movie. Yeah.
ఇంకో డైలాగ్ నాకు నిజంగా చాలా ఏం నచ్చిందంటే, వీడికి ఉద్యోగం రాగానే శ్రీకాంత్ అయ్యంగార్ ఇంకా వాడి వైఫ్ ఏడ్చుకుంటుంటారు ఇంట్లో, మన అప్పు కూడా తీర్చేస్తారేమోనండి అనగానే వాడు టెన్షన్ లో ఇట్లా కల్చర్ షాక్ తగులుతుంది వాడికి, అప్పు తీర్చేస్తారా అని. సచ్ అ బ్యూటిఫుల్ టచ్ అది నిజంగా. ఇట్స్ లైక్ ఇంగ్లీష్ లో షేమ్లెస్ అని ఒక వెబ్ సిరీస్ ఉంది. అవును, this could probably become a web series now, because I want to see each of those characters. Our neighbors the chemistry inka equation chusedi undi, Rao Ramesh a parenting equation inka wife and husband equation, and again see Likita family kuda actually potential unnaru akkada, gatti potential unnaru, వాళ్ళది ఎక్స్ప్లోర్ చేయలేవు, ఆ ఈక్వేషన్ కూడా తీసుకురావచ్చు. మేక్ ఎ బ్లడీ వెబ్ సిరీస్ అంటే నేను. ఇంకో వింత దృశ్యం, ఈ ఇన్వాలంటరీ రియాక్షన్ తెప్పించే దృశ్యాలు ఉన్నాయి. బాలు యాడికి ఉద్యోగం వచ్చాక రావు రమేష్ వీల్ చైర్ లో ఎంజాయ్ చేస్తుంటారు. సడన్ గా ఒక మొంటాజ్ లో ఒక సీన్ చూపిస్తారు. ఈ శామ్ పనమ్మాయి పార్క్ లోనో ఎక్కడో రావు రమేష్ ని వీల్ చైర్ మీద తోస్తుంటే ఎవడో పోయేటోడి మీద గన్తో ఇట్లా షూట్ చేస్తుంటాడు రావు రమేష్. అసలు వాట్ ద హెల్ ఎవడో కాన్కిస్టగాడు ఇట్లా కొడుతుంటాడు. అరే నా కొడుకు జాబ్ వచ్చిందని చెప్పేసి ఈ శామ్ ఏమో తోస్తుంటది. నిజంగా అసలు వాట్ అ వియర్డ్ డిస్ఫంక్షనల్ క్యారెక్టర్. నాకు ఇంకోటి నువ్వు అది అన్నావు కదా, ఆ లుంగీ సీన్ లా నాకు గన్ తీసుకురా అంటే నేను యాక్చువల్లీ ఆ మూమెంట్ లా వీడి దగ్గర గన్ ఎక్కడ ఉంది అనుకున్నా, చూస్తే ఆ పిచ్చుకు గన్ అదేంటి నర్వ్ గన్. నాకు ఎంత నవ్వొచ్చిందంటే, నువ్వు యూఆర్ యాక్టింగ్ లైక్ ఎ చైల్డ్, గన్ తీసుకురా అయింది నవ్వుకొస్తే ఏం చేస్తావు, వాట్ విల్ యు డు. ఇంకోటి రావు రమేష్ ఆ క్లాసిక్ సీన్, శ్రీకాంత్ అయ్యంగార్ వైఫ్ మీద ఇట్లా గన్తో షూట్ చేస్తాడు బ్యాక్ సైడ్ మీద. అప్పుడు రావు రమేష్ ఒక లైన్ ఇస్తాడు, పిలిస్తే రావు అప్పా రావు అని ఇట్లా అంటాడు. అసలు ఓ గాడ్, అసలు ఏమన్నాడయ్యా అసలు నిజంగా రావు రమేష్. ఐ మీన్ ఈ సినిమాలో ఇట్ వాజ్ రావు రమేష్ అన్లీష్డ్, రిలీజ్ ద క్రాక్ అని అన్నట్టుండే అసలు నిజంగా. నాకు ఒక మార్టిన్ స్కార్సెజీ సినిమా గుర్తుకొచ్చింది, వారియర్స్ అని, ఎప్పుడో 60s or 70s తీస్తాడు. ఫేమస్ లైన్ ఉంటుంది దాంట్లో, వారియర్స్ కమ్ అవుట్ టు ప్లే అని ఒక లైన్ ఉంటుంది. నాకు అదే అనిపించింది, రావ్ రమేష్ కమ్ అవుట్ టు ప్లే, హి లిటరల్లీ కేమ్ అవుట్ టు ప్లే. ఎంత అన్హింజ్డ్ ఉన్నాడంటే ఈ సినిమా మొత్తం. రావ్ రమేష్, యు వాంట్ టు నో మై ఫేవరెట్ సీన్ ఆఫ్ రావ్ రమేష్? ఆ ఊరు వాళ్ళు వచ్చి చెప్తారు కదా, ఆ పిల్లకు తండ్రితో మాట్లాడితే అయిపోతాడు, పిల్ల తండ్రి ఎవరు అంటే మీరు, వాడిని కూర్చోబెట్టి మామగారు అత్తగారని పిలిపిస్తాడు చూడు. రావు రమేష్ వాడికి బర్దాష్ కాదు అక్కడ కూర్చోడు. ఇట్ వాస్ సో ఫన్నీ, హి వాస్ లూజింగ్ హిస్ షిట్. అండ్ చుట్టుపక్కల వాళ్ళు ఏ లెవెల్ ఆఫ్ కన్విక్షన్ ఉన్నారంటే వాళ్ళు మాట్లాడేస్తున్నారు, సంబంధం పెళ్లి గిల్లి అని మాట్లాడుతున్నారు. వీడు కూడా అయితే నన్ను అత్తయ్య అని పిలువు బాబు అంటే, ఏమైనా అత్తయ్య అంటే ఆయన మామగారు అని పిలువ అంటే మామగారు ఇట్లా లుక్కులు ఇస్తుంటాడు. ఆల్ హీస్ డూయింగ్ ఇస్ స్టేరింగ్ ఎట్ పీపుల్. ఎంత బ్యూటిఫుల్ చేసిండంటే, అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళినప్పుడు నీకు మాటలు రావు చూడు, నీ బాడీ లాంగ్వేజ్ యూజింగ్ ఆఫ్ లైక్ యాంగర్, నాకు అది కనబడింది. సో వెల్ సో జీవించేశాడు అసలు, క్రేజీ నిజంగా. He's absorbing all of that nonsense and he's standing his ground alone. హ్యాట్స్ ఆఫ్ బాబు. అదే సీన్ లో అందరూ ఇట్లా ప్రెషర్ ఒత్తిడి పెడుతుంటే మధ్యలో ఇంకోటి వచ్చి ఎట్లా చేయలేరు, చేయాల్సిందే పెళ్లి అంటే, నువ్వెవడు రావు రమేష్ అడిగితే మహంకుడు అంటాడు. ఏం గుడు అంటే మహంకుడు అంటాడు, అంటే వాడేవాడు రా అంటే, ఈ పెళ్ళి అయితే నీ కాబోయే వియంకుడు అంటాడు, మరి పెళ్లి కాకపోతే అంటే మహంకుడు అంటాడు. సో గుడ్ అసలు వర్డ్ ప్లే. అండ్ రావు రమేష్ పేరు కూడా సోమశేఖర్. ఈ కార్ లో వీళ్ళు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కోటియాకి, అరే సినిమా నీకు పోయిందంటే ఇంటికి ఎందుకు రాలేదురా అంటే, నాన్న ఎంత నవ్వుతాడో ఊహించుకొని అట్లా రాలేకపోయినా అనగానే ఇమ్మీడియట్ గా రోహిణి పక్కన, నీ వల్ల రాలేదంటే సోము అని ఇట్లా కొడతా చూడు. ఓహ్ అసలు it was such a beautiful moment asalu. They just took a small thing. Oh my god, yeah, it was so beautiful dude. Like every moment asalu నిజంగా ఈ సినిమాలో నాకు మొత్తం అన్ని మీమ్సే కనిపించాయి. నాకు ఆ పొట్టోడు కూడా నచ్చిండు. వీడు ఒక పొట్టోడిని వేసుకుంటాడు కదా, వాడు కూడా మస్తు చేసి, ఆ మెస్ నుంచి వస్తాడు, మెస్ నుంచి వస్తాడు, వాడు కూడా మంచి చేసి, వాడు బాగా చేస్తాడు. ఆమ్లెట్ చేసి ఇస్తే వాడికి ఎట్లుందిరా అని అడిగితే దానికి కూడా కాంప్లిమెంట్లు ఇచ్చాడు వాడికి. ఆ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ, వాడిని పొగొట్టడం అనేది ఉండనే ఉండదు, తొక్కుతూనే ఉంటారు. అండ్ అలాంటి దానికి వీడు ఒప్పుకోవడం అనేది, ఇట్స్ ఎ బిగ్
డీల్ ఫర్ ఎ లీడ్ యాక్టర్ టు డూ సంథింగ్ లైక్ ఈ ఇండస్ట్రీ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ కరేజ్. అర్థం కాదు చాలా మందికి కానీ. అండ్ యూ షుడ్ రివార్డ్ ద కరేజ్ అంటే నేను థై గ్యాప్ వింటున్నా. ఇండస్ట్రీ థై గ్యాప్ ఫస్ట్ మనోళ్ళకి చెప్పాలి. ఇండస్ట్రీకి చెప్పి బేజార్ అయిపోయినా. ఇట్స్ హోప్లెస్. ఉట్టి అవార్డ్స్ పంపిస్తారు కానీ ఏం చేయరు. షేమ్లెస్. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. ఈ ఇండస్ట్రీ నిన్న అంతా అందరూ షేమ్లెస్ క్యాండిడేట్స్ అసలు. ఇంకో చాలా నచ్చిన క్యారెక్టర్ మూమెంట్ ఏంటంటే సెల్వమణి దగ్గర, సెల్వమణి కూడా ఒక రైట్ హ్యాండ్ ఉంటాడు, నాలో ఒక శివమణి ఉన్నాడు అనగానే వాడు ఒక ర్యాంట్ మీద వెళ్ళిపోతాడు. నీళ్లలో దిగి కూడా వాడు తెలుగు నుంచి ఇంకా మొత్తం తమిళ వెళ్ళిపోతాడు. ఏం శివమణి, ఏం శివమణి, ఎక్కడ శివమణి అని వాడు నీళ్లు దాటి వెళ్ళిపోతూ ఉంటాడు. అసలు దట్ వాస్ సచ్ ఎ బ్యూటిఫుల్ సీన్. అది నిజంగా they have humanized the characters, so and the proof is in the pudding అంటారు చూడు. నువ్వు రిలేట్ అవుతావు అట్లా. ఎవడైతే మేనేజర్ ప్రతి ఆఫీస్కి వెళ్ళి క్యాండిడేట్ రిలేట్ అవుతాడు దాంతో. కొట్టుకుంటూనే ఉంటారు డప్పు, అరే నేను ఇది చేసినాం, మేము ఇది చేసినాం, మేము అది చేసినాం అంటుంటారు కదా. ఎట్ సమ్ పాయింట్ నీకు బ్రెయిన్ లో నడిచే వాయిస్ ఓవర్ ఏముంటుంది అంటే, అది నువ్వు చేసినావు, పీకినావు, ఏమి దిక్కినావు, నా అప్రైజల్ రాలేనా, ఇది రాలేనా, అది రాలే, నువ్వు తిట్టుకుంటూనే ఉంటావు. అండ్ దట్ గై జస్ట్ వాయిస్డ్ అవుట్ ఆ రైట్ హ్యాండ్. సో దట్ ఈస్ కాల్డ్ హ్యూమనైజింగ్ ద క్యారెక్టర్స్. అంటే రిలేటబుల్ చేయడము, లేకపోతే నువ్వు అర్థం చేసుకోవడము, ఆ డైలాగ్ వెనకాల ఏం ఇమోషన్స్ ఉన్నాయి, ఎంత బాధ ఉంది, లేకపోతే ఎంత సంతోషం ఉంది, ఆల్ దాట్. ఇట్స్ జస్ట్ బ్యూటిఫుల్. నువ్వు అన్నావు కదా, అదే అంత నీ వల్లే రాలేదంతా సోమో అని కొడుతుంది. దట్ ఈస్ అ టిపికల్ మదర్. టిపికల్ మదర్ స్నాప్ అవుతుంది చూడు. టిపికల్. యా, ద బ్యూటీ ఏంటో చెప్తా. ఎప్పుడైతే వీడి డైలాగ్ నాన్న ఎంత నవ్వుకుంటాడో బాధ, యూ ఎక్స్పెక్ట్ రావ్ రమేష్ టు గివ్ ఏ కమ్ బ్యాక్. ఎగ్జాక్ట్లీ. కానీ అవుట్ ఆఫ్ నో వేర్ ఈమెతోటి చేయించింది చూడు కమ్ బ్యాక్. ఇట్ వాస్ సో బ్రిలియంట్. మాస్టర్ స్ట్రోక్. మాస్టర్ స్ట్రోక్. ఎస్పెషల్లీ ఆమె వాయిస్ తో. She delivered so much. ఆ టోన్ లో she's a great artist. Oh, brilliant. Brilliant. And ఇలాంటి ఆర్టిస్ట్ ని తీసుకొని టక్ జగదీష్ లో ఒక్క డైలాగ్ కూడా చెప్పి ఇప్పుడు తెలుస్తుంది. I mean, how we curb the enthusiasm అంటారు చూడు. How we curb the talent or potential. ఇట్లాంటి వాటిలో తెలుస్తుంది. నువ్వు ఆ రిలేటబుల్ దాని గురించి అన్నావు కదా, ఇండస్ట్రీ సైడ్ ఉన్న వాళ్ళు, థియేటర్ సైడ్ ఉన్న వాళ్ళు బాగా రిలేట్ అవుతారు. ఏంటంటే ఈ డైరెక్టర్ వస్తాడు. నువ్వు ఏ సైడ్ ఉన్నావు అంట? నేను థైగ్యాప్ సైడ్ లో. ప్రొఫెషనల్స్. ఈ డైరెక్టర్ బాలుని కలవడానికి వస్తాడు. భయ్యా స్క్రిప్ట్ ఉంది భయ్యా అనగానే, ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు భయ్యా నువ్వు అంటే, స్క్రిప్ట్ రాస్తున్నావు భయ్యా అంటే, మడిచి గూట్లో పెట్టుకో భయ్యా అంటే భయ్యా అంటాడు. సో ఆ ఫ్రస్ట్రేషన్ ఏదైతే చూపిస్తాడు అది చాలా రిలేటబుల్ ఫ్రస్ట్రేషన్. ఎందుకంటే ఒక రైటర్ దృష్టి నుంచి రాయడానికి టైం కావాల్సింది. మనం 3 ఏళ్ళు వేస్ట్ చేసినాం రాస్తా. ఒకటే దాన్ని రాసి 3 ఏళ్ళు వేస్ట్ చేసినాం. సో ఆ టైం కావాలి అనేది వ్యాలిడే. కానీ ఇంకోవైపు ఒక యాక్టర్ కు ఉన్న ఫ్రస్ట్రేషన్ కూడా ఇట్స్ వెరీ వ్యాలిడ్. ఒక ఛాన్స్ వారంలో వస్తుందా, నెలల్లో వస్తుందా, సంవత్సరాల తర్వాత వస్తుందా అనేది ఇట్స్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ దేర్ హ్యాండ్స్. బట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇండస్ట్రీ వాళ్ళకి, ఎవ్రీ పర్సన్ కెన్ రిలేట్. ఏంటంటే కావాల్సినప్పుడు దొరకదు, అక్కర్లేదన్నప్పుడు దొరుకుతుంది. ఇట్లా వస్తూనే ఉంటాయి. మా ఫ్రెండ్ ఒకడు చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు ఈ మధ్య. వాడు పెళ్లి కాకముందర వరకు ఎవ్వరు దిగలేండి అమ్మాయిలు. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ అవర్ లైఫ్ స్టోరీ. yes ఎవ్వరు దిగలేండి. వాడు పెళ్లి 2 ఏళ్ళు అయింది, వాడు నౌ హి హాస్ ఎ కిడ్ అండ్ ఆల్ దట్. ఇప్పుడు వాడు ఆఫీస్ లో ఎన్ని ప్రపోజల్స్ వస్తున్నాయి వాడికి, ఈవెన్ దో దే నో హి ఈస్ మ్యారీడ్. అది వాడు అనుకుంటే నేను ఏం చేసుకోవాలా ఇప్పుడు వీళ్ళని, నేను ఆల్రెడీ కాంప్రమైజ్ అయిపోయాను అక్కడ పెళ్లి చేసుకొని. ఈ సినిమాలో వాడు క్లౌన్ గెటప్ వేసుకుంటాడు. ఎగ్జాక్ట్లీ. దట్స్ వాట్ యు హావ్ టు డు. దట్స్ వేరే మాస్క్ కూడా దింపుకోవాలి ఇట్లా మొహం మీద. ఇట్స్ నాట్ ఫర్ యూ, ఇట్స్ ఫర్ యువర్ లవ్డ్ వన్స్. బ్యాట్ మ్యాన్ అన్నాడు. యా, ఇది షేక్ గాడికి అయితే అస్సలు నచ్చని ఎపిసోడ్ ఉంటుంది. కానీ షేక్ నాకు ఒక హెల్ప్ చేయి, ఆ డెడ్ బాడీ పూడ్చి వీళ్ళ మట్టి పైన కూర్చొని సిగరెట్ కొడుతుంటారు చూడు, దాని ఒక జిఫ్ చేయొచ్చురా నువ్వు. ఎనీ డీప్ డిస్కషన్ ని స్టార్ట్ అయ్యే ముందర మీ గ్రూప్స్ లలో ఆ జిఫ్ పంపించుకోవచ్చు మీరు. ఇంకోటి సో యాప్ట్. కేక్ తింటావా? కేక్. అండ్ వీళ్ళందరూ హే హే అనడం. లాస్ట్ కూడా ఏమంటది కదా హీరోయిన్, హే అంటారు కూడా. నాకు క్యారెక్టరైజేషన్ లో నీరోది కూడా నాకు నచ్చింది. ఎందుకంటే ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ విషయం, కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నా. బోగసి ఆవగింజంత ఉంటుంది బ్రెయిన్, ఎవరికి ఇంకా తెలియదు. అంటే సో నీరో అంటే యాక్చువల్గా ఒక రోమన్ ఎంపరర్ ఒకప్పుడు. ఇండియన్ ఎంపరర్? నో నీరో రోమన్. సో నీరో హిస్టరీలో ఎందుకు ఫేమస్ అయ్యాడు అంటే ఎక్స్ట్రీమ్లీ ఇన్కాంపిటెంట్ సీజర్.
చాలా. ఎంత అంటే వాడి సిటీ మొత్తం లంకలాగా మంటలెట్టుకోపోయేంత సిచ్యువేషన్ తీసుకొచ్చాడు వాడు, జస్ట్ అవుట్ ఆఫ్ షియర్ నాన్ గవర్నెన్స్. వాడి మీదనే వాడికి ఎంతో హవా, నేనే తోపు నేనే ఇది అని. అండ్ వాడు హిస్టరీలో ఎందుకు ఫేమస్ అయ్యాడు అంటే వాడి సిటీ అంతా కాలుతుండగా వీడు లోపల వయలిన్ వాయిస్తుండు. వయలిన్ అంటే ఆ టైంలో ఇంకో వేరే ఇన్స్ట్రుమెంట్ అది లూటా ఏదో ఉండే. వాడు సీరియస్ గా వాడు పెద్ద మ్యూజికల్ టాలెంట్ అని చెప్పి సీరియస్ గా అది వాయిస్తుండే ఎప్పుడైతే వాడి సిటీ అంతా కాలుతుండే. సో ఈ సినిమాలో వీడి పేరు నీరో అని పెట్టి నేను ఒక పెద్ద విజనరీ అని చెప్పుకోవడం కూడా యాడ్ చేసి మళ్ళీ వాడి చేతిలో ఒక మౌత్ ఆర్గన్ పెట్టి అండ్ ఆ మౌత్ ఆర్గన్ ఏ మూమెంట్స్ లో వాడు వాయిస్తాడో అది కూడా ఒకసారి గమనిస్తే యుల్ ఫైండ్ అ లింక్ యూనో టు రోమన్ హిస్టరీ బేసిక్ గా. సో ఐ జస్ట్ లైక్ దట్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ నో వేర్ మళ్ళీ అది వచ్చింది. చాలా మంచి పాయింట్ చెప్పిన బోగస్. నేను అన్ని మంచి పాయింట్స్ చెప్తాడు. ఇదే డెల్యూజన్ అంటారు, సర్కాజం ని క్యాచ్ చేయాలి. డెల్యూజన్ అనేది కూడా ఉండాలి, ఎందుకంటే ద వర్చ్యూ ఆఫ్ షేమ్లెస్నెస్ లో డెల్యూజన్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. అది కరెక్ట్. నెక్స్ట్ టైం వెళ్ళి నన్ను డెల్యూషన్ అని నేను ఇదే చెప్తాను నీకు డైలాగ్. ఈ నీరో ఎట్లా ఉంటాడు ఈ సినిమాలో? బోగస్ నాకైతే నువ్వు కనబడతావు నీరోలో. ఆమె గ్రేట్ విజనరీ, ఆమె గ్రేట్ విజనరీ అంటుంటాడు. నీకు వెంచర్ క్యాపిటలిస్ట్ ఏం చేస్తారు? ఇట్స్ ద సేమ్ ఇట్ ఇస్ విసి కొట్టిన పిండే లాంగ్వేజ్ కొట్టడం అంతే. నాకు ఇంకా దానిపైన నవ్వు వస్తుంది. దేని మీద? అదే అయ్యో నీ వల్లే రాలేదంట సోము. ఆ లుంగి సీన్ లో కూడా రావు రమేష్ ఒక డైలాగ్ ఉంటది, భవిష్యత్తు గతం అయిపోయి వర్తమానంలో బతుకుతున్నావురా అర్థమవుతుందా అంటే అసలు వాట్ అ లైన్. అసలు నాన్న పోయిటిక్ గా ఉంది, నాన్న అర్థం కాలే అంటాడు. ఒక్క నిమిషం, నువ్వు అదే సీన్ చెప్పినావు చూడు, అదే వీడి హీరోయిన్ కలిసి వచ్చిన తర్వాత అంత పెద్ద ఏంటమ్మాయారా అని చెప్పి వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటారా సైలెంట్ గా. వెనకాల నుంచి ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ అ థై గ్యాప్ మూమెంట్. అది రావు రమేష్ లేచి వాస్తవికం అంటే ఏదో అంటాడు. ఐఎమ్ నాట్ గెటింగ్ ద వర్డ్. వాస్తవికం అంటే ఏంటో తెలుసా అని గుచ్చి గుచ్చి చెప్తాడు ఇట్లా. ఓ ఐ ఫెల్ట్ దట్ వాజ్ అ థై గ్యాప్ మూమెంట్. నిజంగా థై గ్యాప్ మూమెంట్ అది. ఇంకోటి నాకు చాలా నచ్చిన మూమెంట్ అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ మూమెంట్స్, కానీ ఈ సినిమాకి ఈ స్టోరీకి ఇది ఒక పివటల్ మూమెంట్. ఇది ఏంటంటే అండ్ ఇట్స్ నాట్ జస్ట్ సినిమా అండ్ స్టోరీ, ఆల్సో అప్లైస్ టు లైఫ్. ఎట్లయితే మనం ఆ గోకిన పాయింట్ గురించి మాట్లాడినాం 108 times. ఎగ్జాక్ట్లీ. ట్రై చేయండి ఎప్పుడైనా, నామం పెట్టుకుని ఆఫీస్ కి థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. దట్ వాస్ ద థింగ్. ఎగ్జాక్ట్లీ. నీకు తెలుసా అది? నువ్వు అక్కడ ఆ పాయింట్ లో గోకడం అంటే నేను అదే అనుకున్నా, థర్డ్ అయినా ఏంటుంది అది యాక్చువల్లీ ఇక్కడ ఉంటుంది, పైన ఉంటుంది. బట్ అదే సెంటిమెంట్ లో ఎప్పుడైతే డైరెక్టర్ గాడు కొన్ని జీవితాలు ఎంతేరా నీది కూడా అంతే, ఆఫీస్ లో డైరెక్టర్ ఆఫీస్ లో లిటరల్లీ తోస్తాడు చూడు, బయటికి తోసి తలిపేస్తాడు కదా. అండ్ దిస్ గై పర్ఫార్మ్ రియలీ వెల్ ఆ సీక్వెన్స్ మొత్తం. అక్కడ నుంచి మెస్ లో బాధలో తాగేది అండ్ ఆ ఏడ్చేది కూడా ఎక్కువ ఓవర్ ఏం లేదు. నాకు ఎట్లా హర్లో ఆ పోరి ఏడుస్తుంది చూడు, కరెక్ట్ సేమ్. అండ్ ఆ మెస్ సీక్వెన్స్ లో ఎప్పుడైతే ఈ మనిషి వచ్చి అరే అన్నొస్తుండు పక్కకి వెళ్ళండి అని తోస్తాడు చూడు, ఇట్ వాజ్ యాక్చువల్లీ అ రాక్ బాటమ్ మూమెంట్ అది ఈ క్యారెక్టర్ది. అంటే సినిమా అంతా పడుతూనే ఉంటాడు, తన్నులు తింటూనే ఉంటాడు. ఇంకెంత పడతాడు, ఇంకెంత తింటాడు అన్న స్టేజ్ కి వచ్చేసరికి ఒక్క పాయింట్ కి హీ స్టాప్స్ అండ్ హీ టర్న్స్ బ్యాక్ అండ్ దట్ చేంజెస్ ఎవ్రీథింగ్. అండ్ ఆ మూమెంట్ కి వాళ్ళు పేసింగ్ లో, డైరెక్షన్ లో, ఎడిట్ లో ఎంత టైం, ఎంత స్పేస్ అంటే నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా యూనో దే జస్ట్ లెట్ ద సీన్, జస్ట్ లెట్ ఇట్ బి. ఎంత స్పేస్ అయితే ఇచ్చారో దట్ ఆల్సో వాజ్ ఇట్ షోస్ కి వీళ్ళకి తెలుసు దీనికి చాలా వెయిటేజ్ ఉంది అండ్ ఈ సీన్ కి అంత వెయిటేజ్ ఇవ్వాలి, అంత స్పేస్ ఇవ్వాలి, వీ హ్యావ్ టు లెట్ ఇట్ బ్రీత్ అని. వేర్ ఇట్ మ్యాటర్స్ వాళ్ళు అక్కడ మంచిగా ట్రీట్మెంట్ చేశారు. నాకు కూడా ఆ సీన్ ఇనిషియల్లీ నాకు యాక్చువల్లీ అంత ఎక్కట్లేకుండే నాకు ఆ సీన్. వాడు వచ్చి తాగుతున్నాడు, ఇద్దరు ఎవరో బికారి గాడని కూర్చోబెట్టుకున్నాడు. నాకు ఎట్లా అనిపించింది అంటే వీడు హీ హెస్ గాన్ ఫుల్ క్రాక్, ఫుల్ రిటార్డ్ వెళ్ళిపోయాడు అన్నట్టు స్టార్ట్ అయింది నాకు. ఎప్పుడైతే వచ్చి అది ఖాళీ చేయండి అది ఇది అంటారో, ఈవెన్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే దిస్ ఈస్ వేర్ వీడు తిరుగుతాడు. అండ్ ఆ తిరగడంలో కూడా వాడు ఎగ్జాక్ట్ ఇలా రాడికల్ వెళ్ళలే, వాడు హీ జస్ట్ బర్దాష్ చేసుకోలేకపోతుండే, ఇంకెంత వెనక పోవాలి అన్నట్టు. అంటే ఇక్కడ కూడా ఇక్కడ అర్థం పడదాం లేని చోట కూడా వెనక పోవాలా అన్నట్టు. దెన్ వాడికి ఆ లైట్ బల్బ్ మూమెంట్ వస్తుంది చూడు, అరే ఇది స్క్రిప్ట్ లాగా నడుస్తుంది, ఇది సో అండ్ సో వీడు అని. దెన్ హీ కేమ్ బ్యాక్, నాకు అది నచ్చింది. దెన్ హీ కేమ్ బ్యాక్ టు హిస్ నార్మల్ సెల్ఫ్.
అక్కడి నుంచి స్టార్టెడ్ బిహేవింగ్ హిస్ నార్మల్ సెల్ఫ్. వాడు అనవసరంగా ఇది మన వారియర్ లో లాగా డాక్టర్ వెళ్ళి పోలీసు వాడు రావడం ఇట్లా రాడికల్ ఇది చేపిలే. దే జస్ట్ స్టిల్ మెయింటైన్ దిస్ క్యారెక్టర్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ బ్లెండ్ ఏదైతే ఉన్నానో దట్ వాస్ అగైన్ మాస్టర్ స్ట్రోక్ అంట. నేను ది ఓన్లీ సటిల్ చేంజ్ ఏముండే అంటే పర్స్పెక్టివ్ షిఫ్ట్ అయింది అంతే. క్యారెక్టర్ అదే, పర్సనాలిటీ అదే, అన్ని అవే, కానీ పర్స్పెక్టివ్ కొంచెం ఇన్నాళ్ళు ఒకవైపు నుంచి చూస్తున్నాడు, సడన్ గా కొంచెం డైరెక్షన్ మారింది. ఆ మైసమ్మ డివోషన్ ఉంటుంది చూడు, వాడికి ఒక వాలిడేషన్ వచ్చింది మళ్ళీ, అరే ఇట్లా నడిపిస్తున్నావు నువ్వు మైసమ్మ. దాట్ వాస్ అ పర్స్పెక్టివ్ చేంజ్ విచ్ దే వాయిస్ ఇట్ అవుట్, విచ్ వాజ్ అగైన్ ఎ బిగ్ థింగ్. కాకపోతే జనరల్ గా ఇట్లా గంటలు కొట్టి అది ఇది కొట్టి చేపించేస్తారు, వీడు మారిపోయాడు, వీడి లోపలికి దయ్యం వెళ్ళింది, నా వీడిగా చెలరేకపోతాడు హీరో. బట్ వాడు ఆ రియలైజేషన్ ఎట్లా పర్సీవ్ చేశాడో ఆ డైలాగ్ లతో చెప్పించి మైసమ్మ నువ్వే చేస్తున్నావు అది ఇది అని, దట్ ఆ సరెండరింగ్ మూమెంట్ ఏదైతే ఉన్నానో ఇట్ వాజ్ అగైన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ హ్యాండిల్డ్ అంటాను నేను. అబ్సల్యూట్లీ చాలా బాగా తీశారు ఆ సీన్. అండ్ అది ఒక పివటల్ సీన్ ఉండే ఆ మూవీకి, అంతే ఇంటర్వెల్ సీన్ ఉండే కాబట్టి హ్యాండిల్డ్ ఇట్ రియలీ వెల్. అండ్ దాని ముందు ఒక పాట ఉంటుంది, ఒక డ్రంక్ సాంగ్. అండ్ ఆ పాటలో కూడా నాకు ఆ వైబ్, ఆ మ్యూజిక్, ఆ లిరిక్స్ యాక్చువల్ గా బాగుండే. థ్యాంక్ఫుల్లీ దీని ఒక రేవ్ పార్టీ చేయలేదు, సింపుల్ గా పెట్టినతే. ఆ పాటలోనే కూడా ఎంత ఉండే అంటే ఆ లిరిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ఉండడమే కాకుండా కొన్ని చాలా బ్రాండబుల్ లైన్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిరాకు తాండవం, సిరాకు సిరాకు తాండవం అనే ఒక లైన్ ఉంటది, విచ్ ఇస్ అ బ్రిలియంట్ వర్డ్ ప్లే. అది చిరాకు తాండవం అంటే దట్ ఫీలింగ్ ఎవ్రీ వన్ హ్యాస్ అట్ సమ్ పాయింట్ ఇన్ దేర్ లైఫ్. అండ్ ఆ పాట కూడా ఎట్లుందంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ ఎంటర్టైనింగ్ సాంగ్, ఇట్ ఈస్ ఆల్సో అ యూస్ఫుల్ సాంగ్ అనిపించింది. ఎట్లా అంటే ఎంత రిలేటబుల్ ఉందంటే నువ్వు లైఫ్ లో ఎన్ని తన్నులు తిన్నా కూడా ఎప్పుడైతే నీకు ఆ డౌన్ మూమెంట్ ఉంటుందో అప్పుడు నువ్వు ఈ పాట పెట్టుకొని పక్కన ఒకటో రెండు బియర్ బాటిల్ పెట్టుకొని ఫుల్ ఫ్రీడమ్ తో నువ్వు డాన్స్ చేయొచ్చు అనిపిస్తుంది నీకు. కరెక్ట్, అట్లుంది ఆ పాట. ది ఓన్లీ వన్ థింగ్ దట్ వాజ్ మిస్సింగ్ అనిపించింది నాకు, కొంచెం లోపమే అనిపించింది అంటే గుంటూరు కారంలో ఆ డ్రంక్ సాంగ్ లో ఏదైతే ఆ కొరియోగ్రఫీలో ఎనర్జీ ఉండేనో ఆ ఎనర్జీ కూడా ఈ పాటలో ఉండుంటే అనదర్ లెవెల్ పోయేది అసలు. అంటే నేను కొరియోగ్రఫీ గురించి మాట్లాడుతున్నాను, నేను యాక్టర్స్ ని కంపేర్ చేయట్లేదు, కానీ ఆ కొరియోగ్రఫీలో ఏదైతే ఎనర్జీ ప్లాన్ చేశారో దిస్ సాంగ్ రియలీ డిజర్వ్డ్ దట్ ఎనర్జీ. ఇట్ వుడ్ హావ్ బీన్ గ్రేట్. కానీ అదే పాటలో రెండు లైన్స్ ఉన్నాయి ఇట్లా, చిరాకు తాండవం ఒకటి, ఇంకోటి నేను ఒక నంబర్ 1 యదవా అని ఒక లిరిక్ వస్తుంది. బోత్ దీస్ లైన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బ్రాండబుల్ లైన్స్. నాకు అర్థమవుతుంది నీకు ఎందుకు అది మంచి బ్రాండబుల్ లైన్స్ అనిపిస్తుంది. ప్రోమోలో నిజంగా దాన్ని బాగా వాడచ్చు, ఆ స్కోప్ ఎంత ఉందంటే ఆ లైన్స్ వాడచ్చు అంటే ఇట్ షుడ్ హావ్ బీన్ యూజ్డ్ అనిపిస్తుంది నాకు. చిరాకు తాండవం ఇస్ అ బ్యూటీ, ఇట్స్ అ టచ్ ఆఫ్ బ్యూటీ. ఆ పాట కూడా దే కెన్ స్టిల్ లెవరేజ్ ఇట్ యాస్ అ మీమ్. సో సాంగ్స్ లో కూడా బ్రో నాకు ఈ పాట నచ్చింది. ఆ ఫస్ట్ పాట కూడా మొదటి పాటనే వాడి క్యారెక్టర్ తో కన్సిస్టెంట్ గా తనులు తింటూనే ఉంటాము ఇట్లానే ఉంటది, కానీ నాకంటూ ఒక డ్రీమ్ ఉండకూడదా, నాకంటూ ఒక లక్ష్యం ఉండకూడదా అన్నట్టు ఒక సెంటిమెంట్ తో వస్తుంది ఆ సాంగ్ నాకు. అందుకని ఆ పాట కూడా నాకు నచ్చింది బాగా. అండ్ జనరలీ సాంగ్స్ ఈ మూవీలో ఐ ఫెల్ట్ వర్క్ గుడ్, pretty good. I don't think much of songs. అది నీ కర్మ అనుకో, అది అంతే. ఎందుకు అంటే అంతే. ఇంకో వింత దృశ్యం చూడగానే ఆ ఎడిట్, అది అద్దంలో నీరో అద్దంలో కాదు, అది నవ్వు రాదు, అది ఇట్స్ డిఫరెంట్ సేమ్ ఆ డెల్యూషన్ సెన్సేషన్. డెల్యూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో నీరో పట్నాయక్ చెప్తుంటాడు, వీడు ఎట్లా నన్ను దెబ్బ కొడుతున్నాడో ఊరందరికి తెలిసేలా చేయి పట్నాయక్ అనగానే ఇట్లా కట్టు ఊర్లో ఆ పపెట్ నడుస్తుంటాడు. అస్సలు అక్కడే వస్తాడు కదా వాడు, అక్కడే వస్తాడు మంగళవారం వాడు. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అవుట్ ఆఫ్ నో వేర్ ఊరోళ్ళకి తెలియాలని పపెట్స్ అరేంజ్ చేస్తున్నారు అంటే అసలు నిజంగా the lengths they went to. It is just you have to tip your hat. నిజంగా it was so funny. చిన్నవి ఇట్లా నీరో వెళ్ళి ఐజీ దగ్గర పోతాడు, ఐజీకి వెళ్ళి ధమ్కి ఇచ్చే సీన్ ఉంటది. అది కావాలనే చేశారా లేకపోతే అది ఒక వీక్నెస్ తెలియకుండా చేశారా తెలియదు, కానీ 4 సార్లు ఐజీ మీద జూమ్ వెళ్తారు తెలుసా. నీరో ఒక్కొక్క లైన్ కి మళ్ళీ ఐజీ మీద జూమ్, నెక్స్ట్ లైన్ ధమ్కి ఐజీ మీద జూమ్. వాస్ ఇట్ ఇంటెన్షనల్? ఐ థింక్ ఇట్ ఈస్. ఎందుకంటే ఆ మొత్తం ఐజీ సీక్వెన్స్ ఉంది కదా, ఎవ్రీథింగ్ వాస్ సౌండింగ్ లైక్ ఎ ప్యారడీ. ఈవెన్ బాలు ఐజీ ముందర వాడు మొహం పై నుంచి వాడు డాన్స్ స్టెప్ చేస్తాడు, ఇట్లా ఆన్ హిస్ ఫేస్ వాడు అట్లా డాన్స్ స్టెప్ చేస్తాడు. అది ఆ పర్టికులర్ ఆర్టిస్ట్ ఒక ట్రేడ్ మార్క్ స్టెప్ ఉండేది. And I was like, why are they doing it? It was just like as if they want to make fun of the characters. I feel it is intentional.
సో 4 సార్లు జూమ్ చేసేసరికి నాకు అక్కడ కూడా నవ్వొచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఉంటాయి. ఐజీ వచ్చి బాలు దగ్గర ఇంకేం కావాలో చెప్పు, నీకేం నా సపోర్ట్ ఉంది అంటే, ఫస్ట్ అయితే వీళ్ళకి శాలరీలు ఇప్పించాలి అనగానే వాళ్ళందరూ ఫీల్ వాళ్ళందరూ ఇట్లా కానీ నిజంగా ఇట్స్ సచ్ అ వ్యాలిడ్ ఆర్గానిక్ థింగ్. వాళ్ళున్న సిచ్యువేషన్ లో ఈ గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది, ఆ గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది, వీళ్ళు చాయ్ బండి నడుపుతుండ్రు, ఇక్కడ పోలీసు దోశలు వేసుకుంటుండ్రు. సో శాలరీలు ఇప్పించండి అనగానే జనరల్లీ తెలుగు సినిమాలో దే డోంట్ థింక్ అబౌట్ దిస్. అంటే ఫర్ ద క్యారెక్టర్ ఎంపతి లేనిది వీళ్ళకి శాలరీ ఇప్పించండి అని ఎట్లా అంటాను? వాళ్ళు నిజం రియాక్షన్ ఇచ్చినట్టున్నారు వాళ్ళంతా. అబ్బో మాకు ఇన్ని డైలాగ్స్ వచ్చాయి, ఇంత స్క్రీన్ టైం వచ్చిందా. ఎగ్జాక్ట్లీ. సో మొత్తానికి అయితే బ్రో అట్ ది ఎండ్ నేను చెప్పాల్సింది, కక్కాల్సిందంతా కక్కేసాను. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా రియాక్షన్ ఎట్లుంటుంది అనుకోని. నేను ఒక రాడ్ సినిమా చూడబోతున్నా అనుకొని కూర్చొని చూసాను అనేది. కరెక్టే బోగస్. అందుకనే అంటే నేను మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని నేను చెప్పిన బ్లైండ్ గా ఫాలో అయిపో. అప్పుడప్పుడు మూవీ చూడు, నేను కబడ్దారికి కూడా చెప్పిన, తిట్టుకునే ఉన్నాను. మనం మొత్తం ఫస్ట్ ఎపిసోడ్కి వెళ్తాను నేను, కబడ్దారి చూడు ఇట్స్ వెరీ వాల్యుబుల్ అంటే అది ఇది అన్నాను. బట్ ఎనీ హౌ ఆఫ్టర్ అబౌట్ 150 ఎపిసోడ్స్ యూ లెర్న్ యువర్ లెసన్. నేను చాలా సంతోషంగా, నాకు ఎవరైనా ఎదుగుదల అవుతూ ఉంటే నాకు చాలా ఇష్టం. వర్చ్యూ ఆఫ్ షేమ్లెస్నెస్, డెల్యూషన్ నీది. ఇప్పుడు మనము మొత్తానికి సారాంశం అంతా లాంగ్ ఉన్నది, ఇది రివ్యూ ఖతం చేసినాం మొత్తానికి. ఇక నెక్స్ట్ గుణపాఠాలు. ఒకటే ఉంది చెప్పేసి. నీకున్నా? లేవు. ఓకే. ఇందులో నాకున్న గుణపాఠం ఏంటంటే బ్రో, షార్ట్ లో చెప్పాలంటే ద వర్చ్యూ ఆఫ్ షేమ్లెస్నెస్. స్టార్టింగ్ 100 సార్లు చెప్పినాం. ఇంకోటి మనము గోక్కున్న పాయింట్ ఒకటి మళ్ళీ వస్తుంది ఇక్కడ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అందరూ భారాలు మోస్తున్నారు, ఈడేమనుకుంటున్నాడు, వాడేమనుకుంటున్నాడు, వాడేమనుకోవట్లేదు, వాడు ఆలోచిస్తేనే గొప్ప, వాడు కూడా అదే అనుకుంటున్నాడు. మిగతా వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, ప్రతి ఒక్కడు రోడ్డు మీద ఇదొక పిరమిడ్ స్కీమ్ లిటరల్లీ ప్రతి ఒక్కటి ఇదే నెత్తిలో పెట్టుకొని ఏదేదో అనుకొని తిరుగుతున్నారు. కానీ రియాలిటీ ఈజ్ సంథింగ్ ఎల్స్. నోబడీ గివ్స్ అ షిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాలిటీ ఏంటో ఎవరికి తెలియదు. అది వాస్తవికం అంటే రియాలిటీ. అది పడుకోండి ఇంకా. కానీ తన్నులు తినడం అనేది లైఫ్ లో ఎక్స్పెక్ట్ చేసింది రాకపోవడం అనేది మనం అందరం పాస్ చేసిన పాయింట్ ఏది. ఒకవేళ పాస్ చేయలేదు, డోంట్ వరీ, యూ విల్ పాస్ ఇట్. చేస్తారు తప్పకుండా. కానీ ఒకవేళ అది లైన్ లో వస్తుండగా కూడా ఒక రాక్ బాటమ్ అనేది అయితే వస్తుంది. అండ్ దానికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక రాక్ బాటమ్ అనేది రావాలి. నీ అంతకు నువ్వే ఓకే ఇంతకంటే నేను దిగజారకూడదు, దిస్ హ్యాస్ టు బి రాక్ బాటమ్ అనుకోవాలి ఏదో ఒక పాయింట్ దగ్గర, లేకపోతే అది పోతూనే ఉంటది. సింపుల్ పాయింట్ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను సింపుల్ గా చెప్తా, వీడు చాలా కాంప్లికేటెడ్, ఇంకా అవ్వలేదు. ఓకే. సో ఇంటర్వెల్ సీన్ లో ఎప్పుడైతే బాలు ఫైనల్ గా రాక్ బాటమ్ లో డిసైడ్ అయిపోయి తిరిగి నేను వెనక్కి పోను అంటాడు చూడు, వాడు పెద్దగా ఏం ఆలోచించట్లే. ఆ పాయింట్ లో తాగిన మైకంలో ఉన్నాడు. ఆ పాయింట్ లో హీ హాజ్ నథింగ్ టు లూజ్. సో లేని కాన్ఫిడెన్స్, ఎక్కడ లేని ధైర్యం వస్తుంది వెన్ యూ హ్యావ్ నథింగ్ టు లూజ్. కార్నర్డ్ యానిమల్ అంటారు. వెన్ you're cornered, you either fight or you freeze or you fly. సో కార్నర్డ్ యానిమల్ కి ఉన్న కాన్ఫిడెన్స్ వీడు తెచ్చుకొని ఎట్లా అయితే విజన్ 2025 ఇట్లాంటివి ఏం పెట్టుకోకుండా నాకు ఒకటే ఉంది మైండ్ లో, వీడు నన్ను వెనక్కి పోమంటున్నాడు, నేనైతే పోవా అని దాన్ని పట్టుకొని ఎట్లయితే వాడు లాక్కుంటూ వెళ్ళాడు, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. యూనో, ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఎట్లయితే ఉన్నాడో బాలు ఈ సినిమాలో, ఇలాంటి క్యారెక్టర్స్ రియల్ లైఫ్ లో చాలా మంది ఉన్నారు. ఎలా అయితే వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళని తొక్కి ఈ రూమ్ లోనే ఒకడు ఉన్నాడు బ్రో. ఎక్కువ రివీల్ చేయకు నీ గురించి, పర్సనల్ విషయాలు పెట్టుకో బయట. నేను ఎప్పుడు చెప్పా బోగస్, తొక్కి నువ్వు దేనికి పనికిరావు, నేను చూస్తేనే నవ్వొస్తుంది, అది నీలో టాలెంట్ అంటూ ఛాన్సే లేదు అని ఇట్లా తొక్కి పడేస్తుంటారు చూడు చిన్నప్పటి నుంచి. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించాలి ఒకసారి. ఎందుకంటే ఒక్కటేసారి నేను రీసెంట్ గా ఈ హర్షద్ ఒక ఇంటర్వ్యూ చూస్తుండే, మంత్ ఆఫ్ మధు, వైవ హర్ష. ఆ ఇంటర్వ్యూలో కూడా సర్ప్రైజింగ్లీ సిమిలర్ పాయింట్ చెప్పాడు. చిన్నప్పటి నుంచి బికాస్ ఆఫ్ ద వే హీ లుక్డ్, దట్స్ ఇట్, ఉట్టి చూపుల జస్ట్ లుక్స్ అండ్ అపియరెన్స్. ద స్ట్రైకింగ్ థింగ్ ఏంటంటే హీ సైడ్ అదంతా అట్లానే నడుస్తుండే, బట్ అప్ టిల్ అ పాయింట్. ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఒక రియలైజేషన్ వచ్చింది. ఆ రియలైజేషన్ తర్వాత హీ జస్ట్ టర్న్డ్ అరౌండ్ అండ్ స్మైల్డ్.
అండ్ ఆ రియలైజేషన్ ఏంటో అనేది మీరు ఆ ఇంటర్వ్యూలో చూడండి. దట్స్ బెటర్ కూడా పెట్టాం మేము ఫ్రమ్ ద హార్సెస్ మౌత్. కానీ దట్స్ వాట్ హ్యాపెన్ ఇన్ ద మూవీ అండ్ దట్స్ వాట్ క్యాన్ హ్యాపెన్ ఇన్ లైఫ్ ఆల్సో. నువ్వు ఎంత తొక్కించుకున్నా ఎంత తన్నించుకున్నా సిగ్గు లజ్జ వదిలేస్తే యూ కెన్ టర్న్ అరౌండ్ అండ్ స్మైల్ అండ్ అక్కడ నుంచి ఎవ్రీథింగ్ చేంజెస్. కరెక్ట్. అండ్ అదే గుణపాఠం ఉండే నాది ఈ సినిమాలో. వెరీ సర్ప్రైజింగ్. నేను అసలు గుణపాఠం డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అని ఉండాల్సి ఉండే. ఎందుకంటే మూవీ రాడ్ అనుకున్నావు బట్ దెన్ ఇట్ టర్న్ అవుట్ టు బి గ్రేట్. ఎగ్జాక్ట్లీ దట్ షుడ్ హావ్ బీన్ ద గుణపాఠం. బట్ యాజ్ యూజువల్ ఆవగింజ బోగస్ గుణపాఠాలు నావైతే ఏం లేవు. ఓకే బోగస్ అది పెట్టు ఎడిట్లో. బోగస్. ఇప్పుడు వచ్చేద్దాం మనం మన రేటింగ్ సిస్టమ్స్. సో బోగస్ గారు ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ హాట్స్టార్ లో ఉన్న చిత్రం మనం చూసాము, దాని గురించి చర్చించాము. ఇప్పుడు మనం రేటింగ్ ఇద్దాము. దేంట్లో రేటింగ్ ఇద్దామని అనుకుంటున్నాం? ఈ సినిమాకి అయితే నాకు ఆలోచించాలని ఉంది. ఐ వాంట్ టు ఫైండ్ ద రైట్ వన్ అండ్ బ్రూట్ ప్లీజ్ హెల్ప్ మీ. వాట్ వుడ్ బి పర్ఫెక్ట్? ఎర్రబాల్. That's really strong. It's really strong. Just give red balls. Just కానీ ఇంకేమైనా నాకైతే ఎర్రబాల్ అనే ఎర్రబాల్ అయితే ఎర్రబాల్ అక్కడ ఇంకేమైనా వస్తున్నాయి అట్లా ఆప్షన్స్? వీళ్ళు ఎంతైతే హే అన్నారు. రైట్ హే 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 ఒక జూనియర్ ఆర్టిస్ట్ కి రిలేటెడ్ గా కట్ అయినా ఉంటుంది లేదా లేదు. ఎగ్జిట్ ఫ్రేమ్. ద పర్ఫెక్షన్ ఫర్ మీ ఇస్ ఎర్రబాల్. ఎందుకంటే మూవీ స్టార్టింగ్ లో కూడా వాడి పేరు ఎక్స్ప్లెయిన్ చేయడం రెడ్ బాల్ చూపించేస్తాడు. గుండా కూడా నవ్వుకుంటూ చెప్తాడు ఎర్ర బాల్ అంటాడు. సో ఇట్స్ ఫైన్. ఐ థింక్ ఈ సినిమాకి చాలా సెలెక్ట్ చేయాలి. చాలా ఉన్నాయి. సో విల్ జస్ట్ సెలెక్ట్ వన్. ఎర్రబాల్. రైట్. రెడ్ బాల్స్. సో బోగస్ ఈ మూవీకి ఈ చిత్రంకి 10 ఎర్ర బాల్లో ఎన్ని ఎర్ర బాళ్ళు ఇస్తావు? బ్రూట్ నా రేటింగ్ వచ్చి 10 ఎర్ర బాలలో 7.5 ఎర్ర బాలు ఇస్తాను. వెరీ గుడ్. ఇంతసేపు వాగి నువ్వు మళ్ళీ అరా ఇచ్చావు చూడు, అది నీ గొప్పతనం. బోగస్ సిగ్ అనేది ఉండకూడదు. ఆవగింజ కన్సిస్టెన్సీ, ఆవగింజలు. ఓకే బోగస్ 7.5 మంచి రేటింగ్. బ్రోట్ ఈ సినిమాకి నీ రేటింగ్ ఎన్ని ఎర్ర బాల్ ఇస్తున్నాను? బోగస్ నా దగ్గర 10 ఎర్ర బాల్ నుంచి నేను ఉట్టి 2 ఎర్ర బాల్ మాత్రమే నా దగ్గర పెట్టుకుంటున్నాను. 8 ఎర్ర బాలు విచ్చలు విడిగా దూరం విసురుతున్నాను. దట్స్ ఇట్. డిజర్వింగ్. వన్స్ అగైన్ డిజర్వింగ్. అండ్ నా బాధ ఒకటే ఏంటంటే ఈ చిత్రం థియేట్రికల్ సక్సెస్ బ్లాక్ బస్టర్ కాలేదని. ఎందుకంటే దీనికి కావాలి ఆర్థిక ఆదాయం రావాలి ఇలాంటి మూవీలకి. ఎందుకంటే వాళ్ళకి ఇది ఆర్థిక ఆదాయమే ఒక ప్రోత్సాహన. ఆర్థిక ఆదాయమే కాకుండా ఆడియన్స్ రెస్పాన్స్ ఏమైంది, టాక్ ఏమైంది, మీమ్స్ ఏమైనాయి, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే ఒక 3-5 ఏళ్ళు దాటితే గానీ రియలైజేషన్ రాదు. ఇది ఒక కాన్స్పిరసీ బకెట్ లో మనం వేయచ్చు. దిస్ హ్యాస్ టు. ఎందుకంటే నాకు ఈవెన్ ఆనందో బ్రహ్మతో కూడా ఇదే ప్రాబ్లం ఉంది. ఆనందో బ్రహ్మలో అన్ని మీమ్ మెటీరియల్ పెట్టుకొని దాన్ని మెచ్చుకున్నారు కదా బాగా. థియేటికల్ మనకు ఎంత కష్టమైంది అది చూడడానికి. ఎక్కడ ఓటీటీలో లేదు, నీకు మన దీంట్లో లేదు, యూట్యూబ్ లో లేదు, దేంట్లో లేకుండే. సో అది దట్ ఈస్ అగైన్ రేజింగ్ క్వశ్చన్స్ ఫర్ మీ. వాట్ ఈస్ రాంగ్ విత్ అవర్ పీపుల్? కలికాలం బోగస్. మనమే ఏదైనా చేయాలి. మనం చేస్తే ఇట్లాంటి సినిమాలే చేస్తాము. అదే ఇట్లాంటి సినిమాలు చేస్తే ఇట్లానే ఏడుస్తాయి. మన సినిమాలు చేసి మనం రివ్యూ చేసుకొని మనమే 10 out of 10 అదే చెప్పండి కొట్టుకోవాలి. నువ్వు దరిద్రుడు అక్కడ కూడా 8.5 9.5 10.5 మన సినిమాలకి 10.5. గణిత శాస్త్రం విల్ ఫెయిల్ అంతే. సో ఎనీహౌ అదండి మా ఎక్స్ట్రా ఆర్డినరీ చిత్రం. హాట్స్టార్ లో ఉంది, పోయి తప్పకుండా చూడండి. అండ్ బ్రూట్ ఒక చిన్న అడిషన్ ఇఫ్ యూ డోంట్ మైండ్. నా రేటింగ్ కూడా 7.5 అంటే 7.5 కాదు. ఇట్ ఈస్ 7.5 అండ్ ఎ ఫీలింగ్. అవును. ఆ ఫీలింగ్ ఏంటంటే ఇమాజిన్ చేసుకో, ఒక బిగ్ బడ్జెట్ తెలుగు కమర్షియల్ సినిమా రిలీజ్ అవబోతుంది. పవర్ స్టార్, నేచర్ స్టార్, వాటర్ స్టార్, పౌడర్ స్టార్, ఇట్లా ఈ లెవెల్ ఆఫ్ ఫోటోసింథసిస్ స్టార్ రిలీజ్ అవబోతుంది. అండ్ అందరు జనాలు ఎగబడి వెయిట్ చేస్తున్నారు. అదే టైంలో కృష్ణానగర్ లో ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నాడు. చాయ్ కొట్టు దగ్గర ఖాతా కింద చాయ్ తాగుతున్నాడు. 3 ఏళ్ళు అయింది నేను ఇక్కడ కొట్టించుకొని 62 చాయ్ అది గిసాయించుకొని ఇండస్ట్రీలో 3 ఏళ్ళు అయింది నాకు. ఇంకా ఐ థింక్ ఇది అయ్యేటట్టు లేదు, నేను ఊరికి పోవాలి అన్న టైంలో ఫోన్ కాల్ వస్తుంది. ఎవరు అంటే ఎక్స్ట్రా స్టార్ ప్రొడ్యూసర్ ఈ బిగ్ బడ్జెట్ మూవీకి.
జనరల్ గా జూనియర్ ఆర్టిస్ట్ లో ఎక్స్పీరియన్స్ ఏముంటది, నువ్వు ఈ సినిమాలో ఉంటావు అంటారు, అబ్బా అని ఫీల్ అవుతారు. సడన్ గా వచ్చేసి సారీ నువ్వు సినిమాలో లేవు అంటారు, లేకపోతే ఎడిట్ లో పోయింది అంటారు, అరే ఇట్లా కట్ అయిపోయింది, లేదా ప్రొడ్యూసర్ వచ్చి వాడిని పెట్టమన్నాడు, సారీ. ఇవన్నీ జరుగుతుంటాయి జూనియర్ ఆర్టిస్ట్. కరెక్ట్. ఈ ఫీలింగ్ ఎట్లాంటి ఫీలింగ్ అంటే, వీడు ఖాతా కింద తాగుతున్న చాయ్, నేను ఇవాళ ఎర్రబస్ ఎక్కి నా ఊరికి వెళ్ళిపోతున్నా అని డిసైడ్ అయిన వాడికి ప్రొడ్యూసర్, ఈ సినిమా ప్రొడ్యూసర్ ఫోన్ చేసి, బాబు ఏం చేస్తున్నావు, నువ్వు ఫ్రీ ఉన్నావా, నువ్వు ఒక 2 గంటల్లో వస్తే రాగుతావు మా ఆఫీస్కి, నీకు ఒక చెక్ ఇచ్చేది ఉంది అంటే, అదేంటి అంటే ఇప్పుడు వస్తుంది కదా మన సినిమా, దానికి నీకు ఇవ్వాలి పైసలు అంటే, సార్ నేను దాంట్లో లేను కదా అంటే, అవును నువ్వు లేవు కానీ అది ఎట్లనో అట్లా అయింది, మేము VFX తో నిన్ను దూర్చాం సినిమాలో, ఒక 10-15 సీన్లలో నేను దూర్చాం VFX లో అంటే, వాడి రియాక్షన్ ఎట్లుంటుందో ఊహించుకో. ఒక జూనియర్ ఆర్టిస్ట్ కి నువ్వు లేకున్నా నిన్ను VFX తో దూర్చిన మీ సినిమాలో అనే ఫీలింగ్ అండ్ 7.5, అది నా రేటింగ్ ఈ సినిమాకి. దీన్ని నేను కొంతసేపు హావ్ టు థింక్ ఓవర్. ఎంత అందంగా చెప్పినామంటే ఇది నేను నిద్రపోవాలి దీనిపైన. బట్ ఎనీవేస్ మీకేమనిపించింది ఈ చిత్రం చూసి మాకు రాసి చెప్పండి. ఎక్కడంటే మా అవార్డ్ విన్నింగ్ సోషల్ అవేంటంటే బోగస్ ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, మనం ఈమెయిల్ వచ్చేసి mindthigap@gmail.com. ఇది కాకుండా మీరు మాతో కూర్చొని చిత్రం గురించి చర్చించాలి ఇన్ పర్సన్ అనుకుంటే మా డిస్కార్డ్ కి వచ్చేయండి. అంతే. అది ఎట్లా వస్తారు తెలుసా, ఈ DMs లా ఒక ఇన్వైట్ లింక్ అడగండి, మేము పంపిస్తాము. మాకు 3 ఉంటే అంతే, అప్పుడు ఆ లింక్ నొక్కి వచ్చేయచ్చు. సో మా డిస్కార్డ్ సర్వర్ పేరు థైగ్యాప్ అడ్డా, తొందరగా వచ్చేయండి. దట్స్ ఇట్. ఇంత ఆగిన తర్వాత బోగస్ షేక్ గారికి తిట్టుకునే టైం ఇవ్వాలి. సో మనం ఎప్పుడు చెప్పుకునేటట్టే థైగ్యాప్ పాడ్కాస్ట్ ఇప్పుడు తెలుగులో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్. హే కేక్ తింటావా? కేక్